అప్పుడు అంటింది ఇప్పుడు అంటింది, కడిగితే పోయింది. సరే శరీరం కడిగితే కడిగిపోయింది, మరి అంటింది ఎక్కడ అసలు, అంటుతుంది ఎక్కడ, తెలుస్తుంది ఎక్కడ అంటే మనసుకి, ఆలోచనకి. ఇంకా అలా అలా నా ఇన్నర్ జర్నీ స్టార్ట్ అయింది. ఖాళీ లేకుండా అరసెకండ్ కాదు, మిల్లీ సెకండ్ లేవండి ఖాళీ లేకుండా. ఆహారం వెళ్ళాలన్నా, నీరు వెళ్ళాలన్నా అంతా ఖాళీ ఉండాల్సిందే. అది ఖాళీ, అది ఆకాశం. అది లోపల ఉంది, బయట ఉంది. ఆదిలో అంతం లేకుండా మధ్యలో ఉన్నా లేనట్టే, ఆదిలో అంతంలో ఉండి మధ్యలో లేకున్నా ఉన్నట్టే. మనసు లెవెల్లో ఉంటే ఎన్నో జన్మల పుణ్యం. శరీర లెవెల్లో ఉన్న మనం, మనసు ఏమో లోపల ఉంది, అక్కడ ఉంటే అదృష్టవతలకే. వేదాల్లో మొత్తం ఎత్తుకండి, ప్రారంధాన్ని తప్పించే అవకాశం ఎవరు ఉందో ఆడండి. ఈవెన్ ఆదిశంకరాచార్యులు, రమణ మహర్షితో సహా ప్రారంధాన్ని అనుభవించి తీరాల్సిందే. కనేది కనబడదు, కనబడేది కనదు. ఈ జన్మ కారణం కర్మ, ఈ కర్మ కారణం జన్మ. ఏది ముందు లేకపోతే ఏది తర్వాత లేదు. ఇది మాయ అండి. వికసించని బుద్ధి అంటే వికసించని మనసేమో బంధానికి కారణం, వికసించి లేదా ఎదిగిన మనసేమో మోక్షానికి కారణం. కర్మ అనాదే, ఆది లేదు. జన్మ అనాదే, ఆది లేదు. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. అయితే మనం ఎన్నో దేవాలయాలు చూస్తుంటాం, అలాగే ఎన్నో చోట్ల ఎంతోమంది యోగులను చూస్తుంటాం. కొన్ని చోట్ల స్వయంభూ అంటారు, కొన్ని చోట్ల స్వయం ప్రకటితాలు అంటుంటారు. అంటే వాటంతట అవే ప్రకటితమైనవి అని, ఎవరో కావాలని చేసినవి కాదని. అక్కడ భూమిని మనం ఏదో పని మీద మనం దేనికోసం తవ్వేటప్పుడు దానికి అదే వచ్చినటువంటి స్వయంభూ అని ఇలా మనం చెప్తుంటాం. అలాగే ఆత్మజ్ఞానం కోసం పరితపించి ఎవరైతే నిత్యం శోధన చేస్తూ ఉంటారో స్వయం జ్ఞాన ప్రకాశకులుగా వారు వెలుగొందుతూ ఉంటారు. ఈ స్వయం జ్ఞాన ప్రకాశకులుగా మనకి ఎంతోమంది ఇంతకుముందు ఉన్నారు, ఇప్పుడు కూడా మనకు తెలియకుండా రహస్యంగా వారి జ్ఞానాన్ని సంపాదించుకొని వారు ఆ స్థితిలో ఒక అద్వితీయమైనటువంటి ఆనంద స్థితి, ఆ స్థితిలో వారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అలా స్వయం జ్ఞాన ప్రకాశకులుగా వారి నిరంతర అన్వేషణతో వారు పొందినటువంటి జ్ఞానాన్ని ఈ రోజున మనకు అందించడానికి వచ్చారు శ్రీనివాసరావు గారు. మరి వారి సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం సార్. నమస్కారం. చాలా సంతోషం అండి. నిజంగా మీరు ఈ రోజున అంటే ప్రతిదానికి కూడా కాలం అనేది ఒకటి ఉంటుంది, ఏది ఎప్పుడు ఎలా బయటికి రావాలనే దానికి ఈరోజు మీరు రావడం కూడా నేను అలాగే అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇప్పుడు ఏది అవసరమో, చూస్తున్న ప్రేక్షకులకు ఏది అవసరమో, ఈ ఛానల్ పెట్టడానికి లక్ష్యం ఏదైతే ఉందో దానికోసము ఇప్పుడు మీరు అవసరం, మీ జ్ఞానం అవసరం కాబట్టి మీరు వచ్చారు. నిజంగా చాలా సంతోషం అండి. మీకు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి ప్రేరణ కలిగించింది మీకు తిరుమల తిరుపతి కొండలపైన, ఆ సప్తగిరులపైన ఉన్నటువంటి ఆ స్వామివారికి ఉన్నటువంటి అనుబంధము, ఇది ఏ విధంగా ఏర్పడింది అనేది కాస్త తెలియజేయండి. నేను మా అమ్మ నాన్నకి 5వ సంతానం అండి. ఫస్ట్ అమ్మాయి పుట్టింది, రెండోసారి అమ్మాయి పుట్టిందండి. అయితే అబ్బాయి కావాలని వస్తున్నారన్నమాట. మళ్ళీ 3వసారి అమ్మాయి పుట్టింది, మళ్ళీ అబ్బాయి కోసం ట్రై చేశారు, మళ్ళీ అమ్మాయి, నలుగురు అమ్మాయిలే. ఇక మా అమ్మగారు అంటున్నారంట అప్పుడు, తిరుపతి వెంకటేశ్వర మొక్కుని ఈసారి అబ్బాయి పుట్టాలి, పుడితే నీ పేరు పెట్టుకొని నిలువది డబ్బులు ఇస్తాను, లేకపోతే చనిపోతానని మొక్కున్నారండి. మొక్కుంటే అప్పుడు పుట్టారంట. పుడితే నాకు ఆ పేరు పెట్టి శ్రీనివాసరావు అందుకే పెట్టారు. ఆ పేరు పెట్టి ఆ నిలువది డబ్బులు ఇచ్చారండి. అలా నా పుట్టుకకు ముందే ఆ వెంకటేశ్వరతో బంధం ఏర్పడింది. అలా ప్రయాణిస్తున్న క్రమంలో 2005లో మా ఊర్లో గోపాలాచార్య అని అయ్యగారు ఉన్నారండి. వారు చెప్పారన్నమాట 2005లో టోటల్ 7 వస్తుంది కదా, 7 కొండలు కదా, నీకు ఇష్టం కదా, 7 సార్లు వెళ్ళమని చెప్పారండి. ఏం ఆశించకుండా అంటే ఏం కోరుకోకుండా వెళ్ళిపోయాను మామూలుగా. మనసులో నేను వస్తున్నా కాబట్టి కోరిక లేదు, ఏది లేదండి, ఏం లేదండి, వెళ్ళిపోయాను. అయిపోయిన తర్వాత మళ్ళీ అయ్యగారు ఉండి మరి 108 సార్లు వెళ్తావు అన్నారు. మరి నా వల్ల వద్దా అన్న, వెళ్తాదన్నాడు. సరే మొక్కోకుండా బతుకుంటే వెళ్తాను. మరి 108 సార్లు అంటే ఎమ్మటే కాదు కండి, ఎన్నేళ్ళు చెప్పలేం కదా. మరి అప్పటిదా బతుకుంటే మాత్రం వెళ్తాను అని అనుకున్నానండి. దాన్ని కూడా ఏం కోరుకోలేదు. ఆ 108 సార్లు వెళ్ళే క్రమంలో వాస్తవంగా చాలా సంఘటనలు జరిగినాయండి. దాంట్లో భాగంగా మా అబ్బాయి ఐఐటి ర్యాంక్ వచ్చి 26 ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా ఓపెన్లో. ఆల్ ఇండియా 26వ ర్యాంక్ ఐఐటిలో. అబ్బాయి ఎంసెట్ స్టేట్ 7th ర్యాంక్ వచ్చింది. ఆ 7th ర్యాంక్ వచ్చినప్పుడు మా ఇంట్లో చేసి ఒకటే అన్నదే, ఆ 7 కొండల వాడు కర్ణించి 7వ ర్యాంక్ వచ్చిందని. కరెక్ట్ 7వ ర్యాంక్ రావడం వల్ల
పాప కూడా బాగా చదువుతుంది. పాప 144 ర్యాంక్ వచ్చింది. ఉమ్, ఇద్దరు బాగా చదివారండి. ఉమ్, ఉమ్, అయితే ఫస్ట్ బాగా ఉన్నామండి, ఉమ్, చాలా బాగున్నాం. ఉమ్, తర్వాత మా నాన్నగారు తాగుడనే వ్యసనానికి అలవాటై ఉమ్. చాలా ఇబ్బంది పడ్డామండి. ఆస్తున్నా ఇబ్బంది పడ్డాం చాలా. బాగా ఉన్నారంటే ఎట్లా? మీ నాన్నగారు తండ్రి గారి పేరు, అమ్మగారి మా పేరు? నాన్నగారు సుబ్బారావు గారండి, ఏ సుబ్బారావు గారు? వేగుళ్ళ సుబ్బారావు అండి. వేగుల సుబ్బారావు గారు. నల్గొండ జిల్లాలో దాదాపు పాతోళ్ళందరికీ ఉమ్, వేగుళ్ళ సుబ్బారావు అన్న, కాంటా సుబ్బారావు అన్న, బంగారపు నాన్నగారు ఆ రోజుల్లోనే. ఉమ్, బంగారపు సుబ్బారావు అన్న బాగా ఇదండి. ఉమ్, మన హోమ్ మినిస్టర్ జానరెడ్డి గారికి, రంగారెడ్డి గారికి, ఉమ్, ఉమ్, ఇప్పుడు గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారండి, వాళ్ళందరూ మంచి ఫ్రెండ్ అండి నాన్నగారు. ఉమ్, అప్పుడు బాగా ఉన్న స్థితిలో ఉన్నారండి. చాలా బియ్యం వ్యాపారం చేశారండి, వడ్ల వ్యాపారం గట్రా. ఉమ్, అవును. నాన్నగారు పేరు చెప్తే మిరాడ్ నుంచి హైదరాబాద్ వరకు లారీ ఆపేవారు కదండి. ఉమ్, అంత మంచి టర్మ్స్ ఉండేవి. ఉమ్. అంత ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఆస్తుడు బాగానే ఉందండి. నేను పుట్టినరోజు లక్ష ఖర్చు పెట్టాను ఆ రోజుల్లో. ఉమ్, 74 లక్ష ఖర్చు పెట్టారు. ఉమ్, అంటే అంత మంచి చూడండి. పొజిషన్లో ఉన్నాం. ఉమ్, తర్వాత ఆ వ్యసనానికి అలవాటయ్యి ఉమ్. చాలా ఇబ్బంది పడ్డామండి. మళ్ళీ నేను కొద్ది లైన్లో పడి మా పిల్లలు వృద్ధిలో వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపు గవర్నమెంట్కి ₹1,00,000 కోటి ట్యాక్స్ కడుతున్నాం పర్ ఇయర్. ఉమ్, అయితే వెళ్ళే క్రమంలోనండి ఇంటికాడ నుంచే చెప్పులు లేకుండా వెళ్తానండి. ఉమ్. చెప్పులు లేకుండా ఇంటి దగ్గర నుంచి. కొద్ది మంచి పొజిషన్లో ఉన్నా ఉమ్, జనరల్ బోగిలో వెళ్ళానండి. ఉమ్. ప్లస్ అక్కడ ఫ్రీ దర్శనం అండి. అక్కడ ఫ్రీ దర్శనానికి జనరల్ బోగిలోనే తిరుమల వెళ్ళేవారు. తిరుమల వెళ్ళాను, మళ్ళీ ఫ్రీ కాటేజ్ అండి. ఉమ్, ఫ్రీ కాటేజ్ తీసుకున్నాను. అంతా ఫ్రీగానే. ఒంటరి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడ్డాను. ఉమ్, దానికి కారణం కూడా ఉందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని అనుభవాలు జరిగినాయండి. కొంతమంది వ్యక్తులు కలిసి, అంటే ఆ యోగం ఇంకా పొందేమోనండి. ఆ, కొంతమంది తారసపడ్డారు అక్కడ. ఉమ్, ఆ క్రమంలో నలుగురు కలిసి వెళ్తే ఆ ఫ్రీక్వెన్సీ ఉండదండి, ఆ కంఫర్ట్ ఉండదు. ఇక వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్తే వాళ్ళతో ఫ్రీగా మాట్లాడలేము. ఉమ్, అందుకని ఒంటరి వెళ్ళడం ఇష్టపడ్డా. ఉమ్, ఆ ఒంటరికి వెళ్ళినప్పుడు ఎక్కువ నడిచి వెళ్ళానండి. దాదాపు 60-70 సార్లు నడిచి వెళ్ళాను వెళ్ళిన ప్రతిసారి. ఉమ్, ఆ వెళ్ళే క్రమంలో ఫస్ట్ ఫ్రీ కాటేజ్ తీసుకున్నాను కదండి. ఉమ్. చెప్పొచ్చు ఓపెన్ కానీ. చెప్పండి. అక్కడ ఆ ఫ్రీ కాటేజ్లో మలమూత్రాలు కొద్ది బయటికి, అంటే ఫ్రీగా అన్ని అదే వాళ్ళు నీట్గా కొద్ది ఉండి కదండి. ఫస్ట్ వెళ్ళేటప్పుడు కాళ్ళు ఏళ్ళ మీద వెళ్ళేవాడిన అంటుతుందని తీసుకున్నాను. వెళ్ళాను కానీ ఆ ఫీలింగ్ ఉంది అంటుతుందని. తర్వాత అదేనండి ఆ యోగం ఉందేమో అనుగ్రహం, మరి ఆ ఫ్రీకి వెళ్ళటం కారణం అదేనేమో. తర్వాత పాదం పూర్తిగా ఆంచానండి. ఆనచినప్పుడు ఏం జరిగింది, ఆనచినప్పుడు ఏం జరిగింది, ముందు అప్పుడు అంటింది, ఇప్పుడు అంటింది, కడిగితే పోయింది. సరే శరీరం కడిగితే కడిగిపోయింది, మరి అంటింది ఎక్కడ, అసలు అంటుతుంది ఎక్కడ, తెలుస్తుంది ఎక్కడ అంటే మనసుకి, ఆలోచనకి. అలా అంతరంగంగా స్టార్ట్ అయిందండి ఆ అనుగ్రహం వల్ల. అలా 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 మామూలు అంటారండి మీ అహంకారం సూచిక అని, ఇది మమకారం సూచిక అంటారు. వెళ్ళిన ప్రతిసారి ఇచ్చానండి. ఇప్పుడు కూడా 2005 నుంచి ఇంతవరకు బయట చేయలేదండి. ఇంతవరకు చేయలేదు బయట, ఎప్పుడు అక్కడేనండి. మమకార అహంకారాలు ఇస్తున్నా. అలా అవి తగ్గటం స్టార్ట్ అయింది. ఇంకా అలా అలా నా ఇన్నర్ జర్నీ స్టార్ట్ అయింది. ఆ క్రమంలో అక్కడ కొన్నిసార్లు కొన్ని జరిగినాయండి, అది బయటకు చెప్పలేను. కాకపోతే వ్యక్తిగతంగా చెప్పలేను, నమ్మకపోవచ్చు. వాళ్ళ అందించిన జ్ఞానాన్ని కొండపాల. అంటే అక్కడ స్వామివారు అందించారా, వేరే ఎవరు? కొంత స్వామివారు అండి, కొంత వ్యక్తులు అండి అక్కడ. మరి ఒక వారిని పేరు అడిగితే పేరు చెప్పలేదండి, మామూలుగా పేరే చెప్పలేదు. నడిచెక్కే క్రమంలో శ్రీవారి పాదాల నుంచి ఫస్ట్ టైం అలిపిరి నడిచానండి. అలిపిరి నుంచి తర్వాత శ్రీవారి పాదాల కొద్ది షార్ట్ కట్ అని. ఆ నడిచే క్రమంలో ఆ వ్యక్తులు పరిచయం ఎవరండి, మరి దైవానుగ్రహం కావచ్చు అనుకుంటానండి. అలాగా పూర్తిగా దాంట్లో లేనమయ్యానండి. వారు ఎలా పరిచయం చేసుకున్నారు మిమ్మల్ని? మామూలు క్యాజువల్గానండి, చాలా క్యాజువల్గా అండి. అసలు ఎందుకు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారా అని స్టార్ట్ చేసి చెప్పాను. ఇట్లా అంటే మీరు ఒట్టి రావట్లేదు, ఆ కారణం ఉంది, మరి 100 times ఒట్టి రాగా జనరల్గా అండి, దీనికి మీకు లింకప్ ఉంది అని చెప్పి మీరు ముందుకెళ్లే కొద్దీ ఇంకా మీకు మంచిగా ఉంటాయని చెప్పి కొన్ని ఆ చెప్పే క్రమంలో నేను మళ్ళీ ఇంటికి వచ్చి నాకేం అలవాటు ఫస్ట్ నుంచి ఏది అమ్మట నమ్మనండి. అది మంచిగా చేయడం కానీ తొందర నమ్మను. ఏదైనా ఖచ్చితంగా విచారణ చేయాలి, తర్కబద్ధంగా అంటారు, హేతుబద్ధంగా, సైంటిఫిక్ గా ఆ రుజువు అయితేనే నమ్మాలని ఉండండి. ఆ చెప్పినవన్నీ ఇప్పుడు మన వేదాలు అనుకోండి, శాస్త్రాలు అనుకోండి, ఉపనిషత్తులు అనుకోండి, వేదవ్యాసుడు చెప్పని, ఆదిశంకర చెప్పని, రమణ ఎవరు చెప్పని అండి చెప్పారు. వాళ్ళు ఉత్తములే, మహర్షులే, 100% ఉంది నమ్మకం. కానీ రుజువు కావాలండి, చెప్పారు గుడ్డిగా నమ్మకూడదు. వాళ్ళు ప్రశ్నించుకున్నారు కదా, ప్రతిదాన్ని రాసుకున్నానండి. వాళ్ళు ఏం చెప్పారు, అందరూ ఎల్కేజీ యూకేజీ లెక్క పిహెచ్డీ చేశారు కదండి. ఆ పిహెచ్డీ చేసిన మహర్షులు టాపర్స్ అందరూ అది ఏం చెప్పారు, చెప్పిన దాంట్లో తేడాలు ఉన్నాయా, ఒకటేనా చూస్తే ఓవరాల్ గా లోతుకెళ్లే కొద్దీ మొత్తం ఒకటే అయిపోయారండి. మరి దాన్ని నిర్ధారణ చేసుకోవడం ఎట్లా అంటే అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందండి. అంటే బయట నుంచి లోపలికి. అక్కడ మిమ్మల్ని అంటే ప్రతిసారి వాళ్ళే కలిసేవారండి, రకరకాలుగా? మీకు ప్రతిసారి కలవలేదండి, మొత్తం మీద ఒక 4-5 సార్లు కలిసింది. 4-5 సార్లు కలిసారు. ఒక 50 సార్లు వెళ్ళినా కలవలేదండి. 108 సార్లు దాంట్లో
50 తర్వాత నుంచే స్టార్ట్ అయిందండి నాకు కలవడం. వాళ్ళు కలవడం కలవడం. 50 సార్లు తర్వాత అట్లాంటి యోగులు మహానుభావులు ఎవరు ఆ, తిరుమల సిద్ధపురుషులు కలిశారండి. నీకు తెలియని వారు. తెలియదు. అది క్యాజువల్గానండి. ఉమ్. అంటే ఇంకా నిజం చెప్పాలంటే ఆ రోజుకి ఇప్పుడు మీరే అనుకోండి కలిసి అనుకోండి, ఆ రోజుకి మీకు ఆ సిద్ధం తెలియదు నాకు తెలియదు. నేను వెళ్ళే క్రమంలో ఆలోచిస్తూ అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు అప్పుడే చెప్పారు కదా ఇది అని అర్థమైంది. అప్పుడు ఇంకా వాళ్ళు కలవలేదండి. కలవలేదంటే బహుశా నాకు అర్థమైందని అనుకుంటున్నా మరి, అందుకని వాళ్ళు కలవలేదో మరి అది చెప్పలేనండి. అది స్వామివారిది ఎట్లా ఉంటాయండి వారి లీలలు మీకు? చెప్పాలంటే మాటల్లో ఏం చెప్పలేమండి. ఇప్పుడు పేరే ఆనందనిలయం అండి, అవును. స్వామి గర్భగుడికి ఆనందనిలయం పేరు. అవునండి. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇక్కడ కొన్నిసార్లు సమస్యలు తెలియనండి. సమస్యలు తెలియనప్పుడు ఆ ఆనందనిలయంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ స్వామి వారిని చూడాలని కోరిక ప్రతి ఒక్కరికి చూస్తే గమనిస్తున్నాను నేను కూడా. ఒక్కోసారి టెస్ట్ చేసి అన్నమాట కావాలని, అక్కడికి వెళ్ళితే కూడా ఈ ఆలోచనలే పెట్టుకోవాలని. ఆ నెట్ వేయటం, ఆ తోసేయటం, ఆ ఒక్క నిమిషం చూస్తానండి, 10 సెకండ్ చూస్తాను కదా, ఆ కంగారులో ఈ ఆలోచన లేదుగా, దాంట్లో పడిపోయాను ఆటోమేటిక్గా. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచించా, అక్కడ మాత్రం లేదండి. ఆ కొద్దిసేపు మాత్రం నిజంగా ప్రపంచ ఆలోచన పెద్ద లేవండి, ప్రపంచ ఆలోచనలు లేవు ఇంకా. ఆ కొద్ది దూరం ఖచ్చితంగా, అంటే మళ్ళీ బయట ఉన్నాయండి, ఆ కొద్ది దూరం ఖచ్చితంగా లేవండి. అప్పుడు అనిపించింది నిజంగా అప్పుడు అందుకే పెట్టారేమో ఆనందనిలయం అని అనిపించిందండి. ఆ తన్మయత మాత్రం ఉందండి అది చూసినప్పుడు. స్వప్న దర్శనాలు జరిగినాయండి ఎప్పుడన్నా అట్లా ఏమైతే? ఏం లేదండి స్వామివారు ఏం లేదు. అంటే వారు మీకు ఎప్పుడైనా వారు ఒక సందేశం ఇస్తున్నట్టుగా మీకు ఎప్పుడైనా అనిపించిందా? అది స్వామివారు అని చెప్పలేనండి, అంతర్గతంగా చాలా జరిగిన ఖచ్చితంగా. అంటే పట్టగా స్వామివారు అని చెప్పలేను, ఈ అంతర్గత ధ్యానం చేసే క్రమంలో మాత్రం ఖచ్చితంగా చాలా అనుభూతులు జరిగినాయి, దాంట్లో అనుమానం లేదండి. మొదటి నుంచి కూడా ఒక ఆత్మజ్ఞానం వైపుగా వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? ఉందండి, ఉంది. అంటే చిన్నప్పుడు నేను యాక్చువల్గా 2 సార్లు 3 సార్లు చనిపోయి బతికానండి. ఒకసారి చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు అండి గాబులో పడిపోయాను, నీళ్ళు తాగాను, ఆల్మోస్ట్ చచ్చిపోయానండి. ఇక కొట్టి బాగా ఇది చేస్తే మళ్ళీ బతికాను. ఒకసారి చెల్లు పడిపోయాను ఈత రాకుండా, అప్పుడు మళ్ళీ కాపాడారండి 2 సార్లు. అంటే చిన్నప్పుడు అన్నారండి, అదే అనుకున్నాను, జాతకాలు ఉన్నాయా కర్మలు ఉన్నాయా లేవంటే అన్ని సింక్ అవుతున్నాయి, జలగండ ఉందన్నారు. 2 సార్లు పడ్డానండి. అంటే నిజంగానే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా మనం ఇప్పుడు ఒకటి అనుకుంటే కర్మలు అనేవి దేనికి ఉంటాయి అంటే మనం ధరించిన ఈ శరీరానికి ఉంటాయా, లేదా మనం కాని దానికి దేనికైనా కర్మలు అంటుకుని ఉంటాయా, లేదా మీరు ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టుగా ఈజీగా అంటున్నట్టుగా ఒక ఆత్మ ఏదో లోపల ఒకటి ఉన్నది. కర్మలు అనేవి దేనికోసం అంటే అసలు కర్మ అంటే ఏంటండి మీరు తెలుసు కదా? అందరూ చెప్పినట్టే, మాటలు చెప్పినట్టే, నేను కొత్తగా చెప్పడానికి ఏమీ లేదండి, వాళ్ళు చెప్పిందే, కాకపోతే కొద్దిగా సింప్లిఫై చేసి చెప్పడం తప్ప కొత్తగా సొంతంగా చేసేది ఏమీ లేదండి. ఇది నగసత్యం అండి. పంచభూతాలు తయారైంది ఓకేనండి, పంచభూతాలు అంటే ఒక ఆర్డర్ ఉందండి. మనం ఫస్ట్ ఆకాశము, తర్వాత భూమి, తర్వాత గాలి, ఎక్కడ చెప్పొద్దండి. అవునండి, చెప్తే పర్వాలేదు తప్పని కాదు, కానీ చెప్పేది ఒక సీక్వెన్స్, ఒక ఆర్డర్ పాటిస్తే మంచిది, అంత ఆర్డరే ఉందండి. అప్పుడే అర్థమవుతుంది అసలు ఎందుకు ఉన్నాయి అనేది. సృష్టి అనేది 100% అండి ఒక క్రమబద్ధలో, ఒక సిస్టమైజ్ గా, ఒక ఆర్గనైజ్ గా ఏర్పాటైంది, 100% ఒకట్లేదండి. ఫస్ట్ ఆకాశం అండి పంచభూతాల్లో, తర్వాత గాలి, తర్వాత అగ్ని, తర్వాత నీరు, తర్వాత భూమి. సృష్టి క్రమం ఇది. లయం అంటే మళ్ళీ భూమి వాటర్ కలవడం, వాటర్ అగ్ని, అగ్నిలో అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో, ఇది ఒక క్రమం అండి. బయట పంచభూతాలు ఉన్నట్టే మనలో పంచభూతాలు ఉన్నాయి. ఈ శరీరం మట్టితత్వం అండి, శరీరం. జలతత్వం అంటే వాటర్, మనకు ఆల్రెడీ ఐడియా ఉందండి, జలం అనేది. అగ్ని అనేది మనలో వేడి ఉంది కదండి, వేడి, అది అగ్నితత్వం అండి, అంటే ప్రాణశక్తి అనుకోండి. ఇక వాయుతత్వం అంటే గాలి సంచారం అండి, అదే వాయుతత్వం. మరి ఆకాశం ఎక్కడ ఉందండి? ఇక భూమితత్వం కనబడుతుంది, జలతత్వం వాటర్ కనబడుతుంది, అగ్నితత్వం వేడి కనబడుతుంది, టెంపరేచర్. అది కూడా చూడండి. మళ్ళీ సృష్టిలో సకల మనుషులకి మొత్తం అందరికీ ఇంచుమించు 98.3 టెంపరేచరే, 50, 150 అట్లా ఉండదండి. మరి మనం ఏర్పాటు చేసుకోలేదు అది, అది సహజంగా ఏర్పాటు జరిగింది, సహజంగానే ఇన్బిల్ట్ గా ఇన్హారెంట్ గా జరిగింది. అది టెంపరేచర్ ఓకే, వాయువు అంటే ఓకే, గాలి తెలుస్తుంది. మరి ఆకాశం అండి, అది లేని ప్లేస్ లేదండి. ఆకాశం అంటే మనం బిల్డింగ్ బయటకు వెళ్ళి చూస్తాం కదా, పైన కనబడుతుంటది, నేను అది బయట. మామూలుగా ఇప్పుడు బయట మా అక్కలతో కానీ మా పిల్లలతో మాట్లాడి దీని తెలుసుకోవడానికి వచ్చిన మాట్లాడినప్పుడు మా పిల్లల ఫ్రెండ్స్ కూడా వచ్చారండి. ఆకాశం అని చెప్తే ఎమ్మడి ఇంట్లో పెట్టుకెళ్ళి వాళ్ళు పైన ఉన్నా, మన కామన్ అంటే దేవుడు పైన ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద లేడు. ఆకాశం పైన ఉంది, ఆకాశం పైన ఉంటే దేవుడు పైన ఉన్నాడు నిజంగా. మరి ఆకాశం పైన ఉందా, కింద లేదా, చుట్టూ లేదా, లోపల లేదా అని విచారణ అండి. ఆకాశం అంటే స్కై అంటారు, పేర్లు చాలా ఉన్నాయి అండి. సింపుల్ చెప్పాలంటే ఖాళీ అన్న పర్వాలేదండి. ఆకాశం అంటే స్పేస్ అన్నది, స్పేస్ అంటే ఖాళీ, ఖాళీ లేనిది ఎక్కడ, పైన ఉందా, కింద లేదా, పక్కన లేదా, లోపల లేదా, ఎక్కడ లేదు. అది కొద్దిగా లోతుకి వెళ్ళాలండి. ప్రస్తుతం వెళ్ళమంటారా? మరి వెళ్ళాలి. ప్రతి పదార్థంలో ఖాళీ ఉందా లేదా అని విచారణ చేయాలండి. మామూలుగా ప్రతి పదార్థంలో దేన్నైనా సరే
భూమితో మొదలుకుంటే లాస్ట్ భూమి అండి. పంచభూతాల్లో ఆకాశం స్టార్టింగ్ అయితే లాస్ట్ భూమి అండి. అవును. ఇంక దాని తర్వాత లేదు. లేదు. 6వ భూతం లేదు, 5వ భూతాలే. ఆ పంచభూతాలకి కనెక్టెడ్గా మన దగ్గర పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయండి. పంచ జ్ఞానేంద్రియాలు. ఆకాశానికి శబ్దం, ఆ తన్మాత్ర, శబ్ద తన్మాత్ర, దాన్ని చెవి దగ్గర గ్రహిస్తాం శబ్దాన్ని. వాయువుకి తన్మాత్ర స్పర్శ అండి, అది చర్మంగా గ్రహిస్తాం. అంటే వాయువు ఉన్న తెలవడానికి మన స్పర్శే రుజువు కదండి. సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం. అది కనబడకున్నా, వాయువు కనబడకున్నా ప్రత్యక్ష సాక్ష్యం అది. కంటి కనబడకున్నా మనలో జ్ఞానేంద్రియాల్లో ఒకటి అయినా స్పర్శకి, స్పర్శ కూడా జ్ఞానేంద్రియం అండి. దానికి తెలుస్తుంది గాలి ఉందని, స్పర్శ తెలుస్తుంది. అలాగే అగ్నికి అగ్నితత్వం తెలుస్తుందండి, వేడి. ఈ ఆర్డర్ ఉంది కదండి. ఈ ఆర్డర్లో ఫస్ట్ ఆకాశానికి మన శబ్దతత్వం ఆకాశానికి తన్మాత్ర. మనలో ఆకాశం ఎక్కడ ఉందో మీరు చెప్పలే. మనలో ఉందన్న తప్పే, మళ్ళీ చెప్పాలి. ఆకాశం ఎక్కడ ఉంది ఇప్పుడు? ఎందుకంటే జలం చెప్పారు, అగ్ని చెప్పారు, దానికి ముందు వాయువు చెప్పారు, దానిపైన ఆకాశం. భూమి నుంచి ఇక్కడ దాకా వెళ్ళాం. ఆకాశం మరి ఇప్పుడు మనలో ఈ 4 ఉన్నప్పుడు 5 కూడా ఉంటేనే కదా ఈ శరీరం ఉంది. పంచభూతాలు. ఇప్పుడు చెవి ఉంది కదండి, ముక్కు ఉంది కదండి, నోరు ఉంది కదండి. ఈ నోట్లో ఏముంది, ముక్కులో ఏముందండి? ముక్కులో గ్యాప్ ఉందండి. ఆ గ్యాప్ అంటే ఖాళీ అంటే ఇలా విచారణ చేయండి. విచారణ చేస్తుంటే గ్యాప్, స్పేస్ అన్న, ఖాళీ అన్న, ఆకాశం అన్న, ముక్కులో ఉంది, చెవులో ఉంది, నోరు చేస్తే నోట్లో ఉంది. మామూలుగా మనం ఆహారం లేకుండా ఉండలేం కదండి. ఆహారం లేకుండా ఎన్ని రోజులు మామూలుగా 4 రోజులు ఉండొచ్చు, వారం రోజులు, 10 రోజులు ఉండొచ్చు. ఇంచుమించు సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలన్నా 40 రోజులు, 50 రోజులు పొట్టి శ్రీరాములు అమర చేసేవారండి ఆంధ్రప్రదేశ్ కోసం. అట్లా ఉండొచ్చు. వాటర్ లేకుండానండి అన్ని రోజులు ఉండలేము, తగ్గుతుంది. వేడి లేకుండా ఇంకా చాలా తక్కువ అండి. వాయువు లేకుండా అంటే గాలి లేకుండా మాకు అంతలో తెలుసు. అంటే గాలి లేకపోతే ఉండలేమని తెలుసు. కాదండి, గాలి కంటే ముఖ్యమైనది ఒకటి ఉంది, ఖాళీ అండి. ఖాళీ లేకుండా అరసెకండ్ కాదు, మిల్లీ సెకండ్ ఉండలేమండి ఖాళీ లేకుండా. గాలి లేకుండా నిమిషాలు, గంటలు ఉండొచ్చు సాధన చేస్తే, యోగ సాధన చేస్తే, ప్రాణాయామం, కుంభకం చేస్తే. ఆ చేసే సామర్థ్యాన్ని బట్టి, అంటే వాళ్ళ చేసే దాంట్లో ఆ పట్టును బట్టి అండి, వాళ్ళ అనుభవాన్ని బట్టి ఉండొచ్చు, నిమిషాలు, గంటలు ఉండొచ్చు. కానీ ఖాళీ అసలు ఉండలేమండి, అస్సలు ఉండలేము. ఆ గాలి సంచారం జరగాలన్నా గాలి ఉండాలి. ఆహారం వెళ్ళాలన్నా, నీరు వెళ్ళాలన్నా అంతా ఖాళీ ఉండాల్సిందే. అది ఖాళీ, అది ఆకాశం అండి. అది లోపల ఉంది, బయట ఉంది. లోపల బయట అంటున్నాం కానండి, మధ్యలో కూడా అదేనండి. ఎక్కడ ఖాళీ ఉన్నా దానికి దీనికి మధ్యలో కూడా అదే ఉంది, మొత్తం అదేనండి. అది తెలవాలండి. ఇప్పుడు సైంటిఫిక్ గా రీసెర్చ్ చేస్తున్నారండి, అంటే దాన్ని కూడా ఫాలో అవుతున్నా. ఇప్పుడు మన సెల్స్ ఉన్న మన మ్యాటర్ అంటారు కదండి, ప్రతి సెల్లో, ప్రతి పార్ట్లో. ఇప్పుడు క్వార్టర్ దాకా లేరండి సైంటిస్టులు, క్వార్టర్ దాకా లేరు. ప్రతి దాంట్లో ఇప్పుడు ఎంటీ స్పేస్ ఎంత చెప్పారండి, 9-10% చెప్పారండి. ప్రతి దాంట్లో 9-10% ఖాళీ ఉంది చెప్పారు. ఆల్రెడీ సైంటిస్టులు చెప్పారు. ఆ 1% లేదా 0.1% బట్టి మనం కనిపెట్టాలి ఏంటి అనేది. అది కూడా ఖాళీ ఏనండి. అంటే ఎనర్జీయే మ్యాటర్ అయిందండి, మళ్ళీ మ్యాటర్ ఎనర్జీ అవుద్ది. లేనిది నిందాకన్నారు కదా, లేనిది రాదు, ఉన్నది పోదు. కాకపోతే రూపం మారుతుంది అంతే. ఆకారం ఉంది, ఆకారం లేకుండా అవుతుంది తప్ప పూర్తిగా ఎలిమినేట్ కావట్లేదు, టోటల్ ఎలిమినేట్ కావట్లేదు అసలుకే. బెలూన్లో దాని లోపల ఖాళీ కొంచెం వరకు ఉంచగలిగితే అది ఎక్కువసేపు ఉంటుంది. అసలు ఖాళీ లేకుండా మొత్తంగా దానిలో గాలి నింపితే పగిలిపోదు. అవునండి, అవును. ఈ ఖాళీ అనేది పూర్తిగా లేకపోతే సెకండ్ కూడా ఉండలేరు అంటే నాకు అది గుర్తొచ్చింది. మీరు బెలూన్ చెప్పారు కదా, మంచిగా అంటే స్టక్ చేశారండి. అవగాహన అన్నది అంట కదా మామూలుగా, ఏదైనా నాన్ వెజ్ లేకపోతే మంచిగా పిండి వంటలు మంచిగా పండుగలప్పుడు ఉన్నప్పుడు బాగా మంచిగా తింటారు కదండి. అన్ని ఉన్నప్పుడు చెప్తాం కదా, గుంత తినేస్తాం కదా అంటాం కదండి, గుంత కానీ అప్పుడు ఇంచుమించు మరీ తినేసి కక్కేస్తాం ఉండలేమండి. అంటే ఏముండాలి, గ్యాప్ ఉండాలి. గ్యాప్ అంటే ఖాళీయే, గ్యాప్ అన్నా స్పేస్ అన్నా అంత ఖాళీ అనండి. ఇప్పుడు సైంటిస్టులు ఈవెన్ డాక్టర్లు ఏం చెప్తున్నారండి, ఇప్పుడు జపాన్ చాలా దేశాలు పాటిస్తున్నారు, మనం పాటించట్లేదు. మనం తెలిసి పాటించాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే అన్ని మనం చెప్పారు, మన మాస్టర్ అన్ని చెప్పారండి, మనం అది పెడితే పెట్టేస్తున్నాం. ఎవరో సైంటిస్ట్ చెప్పాలి, ఎవరో పాశ్చాత్యులు చెప్పాలి, వాళ్ళు చెప్తే మనం తీసుకోవాలి. రీసెర్చ్ చేసి నోబెల్ ప్రైజ్ తీసుకున్న తర్వాత మనం పాటించాలండి. మనం చెప్పారండి. ఇప్పుడు ఏం చెప్తున్నారండి, 50% ఆహారం నింపమన్నారు, ఘన పదార్థం. ఓ 25% వాటర్ నింపమన్నారు, 20% ఖాళీ ఉంచమంటారు. ఖాళీ ఉంచమంటారండి. ఖాళీకి ఉన్న విలువ దేనికి లేదండి అసలు, అంత విలువ అండి. చర్య జరగాలంటే ఖాళీ ఉండాలి. ఎక్సలెంట్ అండి. అసలు ఏది జరగాలన్నా కంపల్సరీ ఖాళీ ఉండాలండి. ఖాళీ లేకపోతే ఫుల్ నింపేసి జరగదండి. శబ్ద తన్మాత్ర ఆకాశం, ఈ సూక్ష్మ రూపంలో శబ్ద తన్మాత్ర అండి. సూక్ష్మ రూపం నుంచి స్థూల రూపానికి వచ్చిన తర్వాత ఆకాశం అండి. స్పర్శ స్థూల రూపం అయితే గాలి అండి, అగ్ని స్థూల రూపం అయితే వచ్చిందండి. ఈ రుచి అయితే వాటర్ అండి, నీరు రుచికి, వాసనకి భూమి, ఇవన్నీ ఇంటర్లింక్ అయ్యండి. అయితే ఆకాశం నుంచి వాయు వచ్చింది అన్నాం, ఆకాశం నుంచి వాయు వచ్చింది. మన సృష్టి క్రమంలో మన మహర్షులు వేదాలు వివరించిన మొత్తం అదే. ఆకాశం నుంచి వాయువు వచ్చింది,
వాయు లక్షణం స్పర్శ తన్మాత్ర, వాయు గుణం వాయు లక్షణం అనుకోండి, తన్మాత్ర స్పర్శ. దానితో పాటు వాయువుకి ఆకాశం నుంచి, అంటే తండ్రి అనుకోండి, తండ్రి నుంచి ఆస్తి వచ్చింది, ఏమైనా వచ్చింది, శబ్దం వచ్చింది. ఆకాశం నుంచి వచ్చిన వాయువుకి వాయువు సొంత లక్షణమైన స్పర్శతో పాటు దీని లక్షణమైన శబ్దం కూడా ఉంది. ఇది అయిపోయింది. క్లారిటీ వచ్చిందండి. రెండు అయ్యింది. మూడోది అగ్ని. గాలికి శబ్దము ఉంటుంది, స్పర్శ ఉంటుంది, రెండు ఉంటాయండి, కంపల్సరీ ఉంటాయండి. కంపల్సరీ ఇది మనం ఫిజికల్ టెస్ట్ చేసుకోవచ్చండి. మనం ప్రతిదీ టెస్ట్ చేసుకోవచ్చు. ఏది నమ్మాల్సిన లేదు. మన మహర్షుల్ని గుడ్డిగా నమ్మమని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదండి. అసలు ప్రతిదీ ప్రశ్నించమన్నారు. ఎందుకన్నారు కదా, ప్రతిదీ ప్రశ్నించమన్నారు. కాకపోతే మూర్ఖంగా మొండిగా వద్దు, అర్థవంతంగా చేయి. అడుగు, కంపల్సరీ అడుగు, అర్థవంతంగా చేయి. నెక్స్ట్ అగ్ని అండి. అగ్ని తత్వం ఏంటండి, రూపాంచి పెడుతుంది. అంటే వెలుగు, వెలుగు ఉంటే రూపాంచి వెళ్ళగలుగుతాం. దాని సాధి లక్షణం రూపం. దానితో పాటు ఈ తండ్రి తాత ఆస్తులు వస్తాయి కదండి, మనం ఫిజికల్ చెప్పాలంటే. అలాగా ఈ రూపంతో పాటు స్పర్శ ఉంది అగ్నికి, ప్లస్ అగ్నికి శబ్దం ఉంది. అలాగే జలానికి అండి, జలానికి రసంగా అండి, టేస్ట్, రుచి. రుచితో పాటు రూపం ఉంది, వాటర్కి రూపం ఉందండి, తర్వాత స్పర్శ ఉంది, తర్వాత శబ్దం ఉంది. అలాగే భూమికి ఈ 4 ఉన్నాయండి, పై 4. దాని గుణం, దాని తన్మాత్ర, దాని లక్షణం, గుణం అనుకోండి, దాని క్యారెక్టర్ అనుకోండి. అది వాసన. వాసన ఆ భూమికి వాసనతో పాటు పై 4 ఉన్నాయండి. వాయువుకి వచ్చే శబ్దం వేరండి, మీకు కంపల్సరీ అనుభవం ఉంది, నాకు తెలిసిన వరకు. మీకు అగ్ని శబ్దం వేరండి, నీరు శబ్దం వేరండి. నీరు జలజల అంటది, అగ్ని బగబగా అంటది. శబ్దం వేరే క్లియర్ ఉందండి, కనిపెట్టచ్చు మనం. అలాగే రూపాలు చెప్పానండి, రూపం స్టార్ట్ అయ్యేది అగ్ని నుంచేనండి. వాయుకి రూపం లేదండి, ఆకాశం రూపం లేదు. అగ్ని కాడి నుంచి రూపం స్టార్ట్ అవుతుంది. అగ్ని రూపం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నీరుకి రూపం ఉంది, ఆటోమేటిక్గా భూమికి రూపం ఉంది. ఇంత ఆటరేనండి, అంత సీక్వెన్స్ అర్థం చేసుకుంటే ఇదే అండి. అంటే మరి ఎట్లా ఇది, ఇప్పుడు పైనుంచి ఇట్లన్నీ లక్షణాలన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా చివరికి శూన్యంలోకి వెళ్తాయో లేదా ఆకాశంలోకి వెళ్తాయో గ్యాప్లోకి వెళ్తే చెప్తున్నారు కదా. ఈ శరీరం కాదు, ఇది పంచభూతాలతో ఉన్నది, పంచభూతాలని కలుస్తుంది అంటారు కదా. అది ఎలా ఆర్డర్ మళ్ళీ దానికి వెళ్తుంది? ఈ సృష్టి క్రమంగా అండి, లయ క్రమంలో మళ్ళీ సేమ్ అండి, అంత ఆర్డరేనండి. భూమి పోయి వాయులో కలవదు, అంత ఆర్డరే. వాటర్లోంచి భూమి వచ్చింది, అంటే నీరులోంచి భూమి వచ్చింది కాబట్టి మళ్ళీ భూమి వాటర్ కలుస్తుందండి. వాటర్ అగ్నిలో. మీరు ఇంతకుముందు అంటే ఇప్పుడు కట్లపోయి లేదండి, ఇంతకుముందు ఉండి కట్లపోయి పెడితే చూసానండి. కట్లపోయి పెట్టి ఎమిచ్చినప్పుడు దాంట్లో నీరు బాగా వస్తుంది, గమనించారు ఎప్పుడైనా? అంటే అగ్నిలోంచి నీరు పెట్టి వస్తుంది. ఇప్పుడు సముద్రాలు హీట్ ఎక్కుతాయండి, సూర్యుడు వల్లే కదండి వర్షం పడుతుందంటే కారణం ఏంటి? ఆ అగ్ని, ఆ వేడి వల్ల ఆవిరి రూపంలో మళ్ళీ వర్ష రూపం కలుస్తుంది. ఈ భూమి నీరులో కలిస్తే, నీరు అగ్నిలో కలిస్తే, అగ్ని వాయులో కలుస్తాయండి, వాయువు ఆకాశం కలిసిపోద్ది. ఇంత స్పష్టంగా కనబడుతుంది ఫిజికల్గా ఇంత స్పష్టంగా కనబడ్డాయి, మళ్ళీ ఎలా కనబడకుండా పోతాయని కదా మన చర్చ అంతా. ఇప్పుడు జీవ జగత్ ఈశ్వరుడు కదండి. జీవుడు నేను చూసే ప్రపంచం జగత్తు. మనం అనుకునే ఊహించుకునే ఏదైనా కానీ ఈశ్వరుడు, భగవంతుడు, పరమాత్మ, ఈశ్వరుడు, ఈ 3 త్రిపుటి అంటారు. జీవ జగత్ ఈశ్వరుడు. మన ప్రత్యక్ష అనుభవం ఏంటి? నేనున్నాను. స్వత ప్రమాణం ఉంటుంది అండి. స్వత ప్రమాణం అంటే నేనున్నా, నాకే తెలుసు, నాకెవరు చెప్పాల్సిన లేదు, మీరు ఇంకోళ్ళు చెప్పాల్సిన లేదు, అంటే తప్పి ఉన్నామని చెప్పాల్సిన లేదు, నా పాటికి నాకే తెలుసు. దాన్ని స్వత ప్రమాణం అంటారండి. అది ప్రతి ఒక్కరికి ఉంది స్వత ప్రమాణం. నేను చూసే ప్రపంచం అది నాకు కళ్ళ కనబడుతుంది, ప్రత్యక్ష అనుభవం ఉందండి. నేను నాకు ప్రత్యక్ష అనుభవం ఎట్లా ఉన్నానో, అనుభవానికి వస్తున్నానో, అలాగే ప్రపంచం కూడా ప్రత్యక్ష అనుభవానికి వస్తుంది. దానికి ఎవరు చెప్పాల్సిన లేదు. ఈ 2 ఓకే. ఇక మనం ఊహించుకునే ఉన్నాడా లేడో పక్కన పెట్టండి, తర్వాత వెళ్దాం. ప్రస్తుతానికి లేడనుకుందా ఉన్నాడు పక్కన పెట్టండి. ఊహించుకుంటున్నాం మనం ఈశ్వరుడు అని, భగవంతుడు అని. భగవంతుడు మనల్ని సృష్టించడం మనం అనుకుంటున్నాం, అనుకుని మనం చేస్తున్నాం. ఒక విగ్రహ రూపంలో, ఒక పటం రూపంలోనో మనం పూజిస్తున్నాం మన భగవంతుడు అనుకుని. ఈ మనం పూజించే భగవంతుడు మనం తయారు చేసిన భగవంతుడా, మనల్ని తయారు చేసిన భగవంతుడా? మనము తయారు చేసిన భగవంతుడా, మనల్ని తయారు చేసిన భగవంతుడా? మనం తయారు చేసిన భగవంతుడు వల్ల ఉపయోగం లేదు. మనం తయారు చేస్తున్నాం, మన మీద ఆధారపడ్డాడు. మన మీద ఆధారపడ్డాడు భగవంతుడు అవుతాడండి. మన వేదాలు ఏం చేస్తున్నాయి? నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు, ఏమంటూ లేనివాడు, ఎవరి మీద నిరాధార. సహస్రనామాలు ఉన్నాయండి, లలిత సహస్రనామాలు. నిరాధార, సర్వాధార అంటే అన్నిటికీ ఆమె ఆధారం, సర్వాధార. నిరాధార అంటే ఏ ఆధారం లేనిది. ఏ ఆధారం లేనట్టుంది మరి? అటువంటి ఆధారం లేకుండా అది తెలుసుకోవాలి, ఉందా లేదా అనేది. అంటే మనం చేసుకున్న భగవంతుడు మన మీద ఆధారపడ్డాడు. అంటే పటం మనం తయారు చేస్తున్నాం, పటం అన్న, రాయి అయినా, చెక్కి మనం తయారు చేస్తున్నాం అంటే మన మీద ఆధారపడ్డాడు. మనం తయారు చేయకపోతే లేదు కదండి, అది భగవంతుడు కాదు. మరి అదే భగవంతుడు ఎందుకు పూజిస్తున్నాం అంటే
మన మాస్టర్ ఏం చేశారు ఉమ్. అంటే ఉదాహరణ చెప్పొచ్చు కానీ ఫ్రీగా చెప్పు. మనం ఎల్కేజీలో పిల్లలు జాయిన్ చేస్తాం కానీ జాయిన్ చేసినప్పుడు పలక ఇస్తాం, బలపం ఇస్తాం, ఆలో ఏబిసి చూస్తామండి. ఆ ఎల్కేజీ 1 year మొత్తం అదే కదా, ఏబిసి చూస్తాం కదా. అలా ఎల్కేజీ కానీ ఫస్ట్ క్లాస్ కానీ 10th, ఇంటర్, డిగ్రీ, పిహెచ్డి. 10th, ఇంటర్, డిగ్రీకి వెళ్ళిన వాళ్ళకి పలక తీసుకుని బలపం ఇస్తే రాస్తారండి? అవసరం లేదు కదండి. ఇక్కడే అవసరం, అక్కడ అవసరం లేదు కదా. ఇక్కడ అవసరం, అక్కడ అవసరం లేదు. ఎదిగిపోయి అక్కడ అవసరం లేదు. అలాగే మనం ప్రాథమిక దశలో ఉన్నాం అంటే ఎల్కేజీలాగా ఉన్నాం. ఉన్నప్పుడు సర్వత్రా వ్యాపించి నిరాకారంగా ఉన్నదాన్ని మనం పట్టుకోలేము. భగవంతుని పక్కన పెట్టుకోండి, ఖాళీని పట్టుకోలేము, ఆకాశాన్ని పట్టుకోలేము, గాలిని పట్టుకోలేము. మనం అక్కడ దాకా ఎందుకు, మనం ఇయ్యే పట్టుకోలేము. అందుకని ఒక విగ్రహ రూపంలో అంటే మన మానవులు ఎలా ఉన్నామో ఇంచుమించు దాని దగ్గరలో అంటే ఇంటరాక్షన్ ఏర్పడాలండి, కనెక్షన్ ఉండాలి కదా. చిన్నపిల్లలతో మనం ఆడుకోవాలంటే 100కి 100 చిన్నపిల్లలు అవ్వాల్సిందేనండి. చిన్నపిల్లలు కూర్చున్నారండి, ఆడుతున్నారు, నేను ఇలాగే ఉన్నాను, నేను సీఎం అనుకోండి, ఇలా ఉన్నాను, కనెక్షన్ లేదండి, నాతో ఆడలేడు, కనెక్షన్ లేదు. నేను చిన్నపిల్లని అయిపోవాల్సిందే, 100% అయిపోవాల్సిందే, చిన్న బుజ్జి కన్నా అనాల్సిందే. అప్పుడే ఇంటరాక్షన్ ఏర్పడి నాతో స్పందిస్తాడు. అలాగే మనం ఈ లెవెల్ ఉన్నాం కదండి, ఈ లెవెల్లో ఉన్నప్పుడు విగ్రహాలను చేయాల్సిందే, తప్పైతే కాదు. కానీ అక్కడే ఉండొద్దు. మన మహర్షులు అక్కడే ఉండమని చెప్పలే. ప్రాథమిక అభ్యాసం ఎట్లనో, ప్రాథమిక పాఠశాల, జూనియర్ కళాశాల అంటారు, యూనివర్సిటీ అంటారు కదా, అలాగే ప్రాథమికంగా ఇది అవసరమే, 100% అవసరమే. పట్టుకోవాలి స్థూలాన్ని. నువ్వు స్థూల శరీరం ఏమున్నావు, అందుకని స్థూలమైన విగ్రహాన్ని పట్టుకోగలుగుతావు, నువ్వు చూడగలుగుతావు, తెలుసుకోగలుగుతావు. ట్రాన్సాక్షన్ ఉంది, నువ్వు దాటాలి. స్థూలం నుంచి సూక్ష్మకి వెళ్ళాలి, సూక్ష్మ నుంచి సూక్ష్మతరం, సూక్ష్మ ఇంకా లోపలికి వెళ్ళాలండి. అప్పుడు దాన్ని వదలాలి, అప్పుడు దాన్ని పట్టుకోవాలి. ఎల్కేజీ ఉన్నందుకు నువ్వు పలక తీసుకో, బలపం తీసుకో, రాసుకో, తప్పులేదు, తప్పే కాదు అసలు. అది నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి తప్పులేదు. కానీ నేను ఇంటర్కి వెళ్ళిందా కూడా, పీసీకి వెళ్ళిందా కూడా నేను పలక బలంతో రాస్తానంటే చూసేవాళ్ళు కూడా పెట్టుకుంటుంది. అవునండి. అంటే మన ఋషులు వాళ్ళు నిరాకార స్వరూపాన్ని వాళ్ళు దర్శించే మనకి సాకార రూపంలో ఇచ్చారని చెప్తారు కదా. అవునండి. ఆ నిరాకారంలో కనిపించేది ఇక్కడ సాకారంలో ఉన్నదని అనుకోండి. ఖచ్చితంగా ఉందండి. సాకారం నిరాకారం అనేది మనం ఈ స్థాయిలో ఉన్నప్పుడు అభేదం అండి. వాళ్ళకి భేదం లేదండి, వాళ్ళకి లేదు భేదం. వాళ్ళకి భేదం లేదు, కానీ వారు దర్శించింది మనకు సాకారంలో అందించారు కదా ఈ విగ్రహాల రూపంలో. అందించారా అంటే మన అవగాహన కోసమే ఇచ్చారండి. అది మన అవగాహన కోసమే, మనం ఈ దశలో ఉన్నాం కాబట్టి అవగాహన కోసం అందించారు తప్ప అక్కడే ఉండిపోమని కదండి. దాన్ని దాటమని ఒక రాయి చెక్కామండి, విగ్రహం అయింది కదండి. వెంకటేశ్వర అనుకోండి, కృష్ణుడు అనుకోండి, శివుడు అనుకోండి, అమ్మవారు. ఎట్లా ఊరికినే చెక్కేస్తామండి మనం? దానికి ఒక ఆధారం ఉంది కదా. ఏ ఆధారం అండి? దానికి ఒక వేద ప్రమాణంలో ఉందండి. ఒక భగవంతుడు, ఈ స్వామి ఈ విధంగా ఈ గణాలని ఆ రూపాన్ని వర్ణించి ఉన్నారంటే ఆ వర్ణ ప్రకారం చెప్తారు తప్ప వీడికి నచ్చినట్టయితే చెక్కకూడదు కదండి. మీరు మంచి ప్రశ్న అడిగారండి. ఆ రూపం ఎక్కడి నుంచి చెక్కారండి అంటే దేని చూసి చెక్కారు? ఫస్ట్ చెక్కిన వాళ్ళు దేని చూసి చెక్కారండి? అదే అండి, వారు దర్శించి చెక్కిందే. నేను ఇప్పుడు మహర్షుల వారు దర్శించినట్టు నిరాకార స్వరూపాన్ని మనకి సాకార రూపంలో అందించారు కదా. నిరాకార రూపం మనమే అంటున్నాం, మళ్ళీ సాకార రూపం అంటున్నాం, అందించామంటున్నాం. ఆ నిరాకార రూపం లేని దానికి రూపం ఇచ్చాం, రూపం ఆపాదిస్తున్నాం. మనం మన అవసరం కోసం అందించారండి, మన అవసరం కోసం అందించారు అంతే. ఇప్పుడు మన చిన్నపిల్లలు బొమ్మలు ఇస్తాం అండి, బొమ్మలు తర్వాత ఆడుకోరు కదా. అలాగే ప్రాథమిక దశలోనే అది చేయటం 100% తప్పు కదండి. నువ్వు ఎదగనంత వరకు అది చేయాల్సిందే, అది వదిలేసి తప్పు. ఎదగనప్పుడు ఎదుగుతూ అక్కడే ఉండొద్దు, కానీ దాన్ని తీసిపడేద్దు. ఎదిగిన తర్వాత ఇప్పుడు పలక బలపాన్ని మనం తన్నే అవసరం లేదండి, మనం అక్కడి నుంచి వచ్చాం కదండి, దాన్ని నేర్చుకుని వచ్చాం కదా. అలా చూడకూడదు అండి, తక్కువ చేసి చూడకూడదు. దేని విలువ దానికే. నిజంగా ఎదిగిన వారు ఖచ్చితంగా దాన్ని కూడా ఉన్నతంగా చూస్తారు, ఎందుకంటే దానిలో నుంచి వచ్చింది. ఒకటండి, పరమాత్మని సర్వాంతర్యామి అంటారు, సర్వవ్యాపకం అంటారు. అంటే అర్థం ఏంటండి? అంతటా వ్యాపించాడు కదా, ఖాళీ అంటే ఎక్కడా లేకుండా లేడు కదా. ఎక్కడా లేకుండా లేనప్పుడు దాంట్లో లేడా? మరి ఉన్నాడు కదండి. మరి కాదనొద్దు అట్లా, కానీ అదే అనొద్దు. ఇప్పుడు కృష్ణుడు అవతారం అండి, దశావతారం కృష్ణుడు అవతారం అండి. కృష్ణుడు చెప్పలేదండి నన్ను పట్టుకోమన్నాడు. భగవద్గీతలో శ్లోకం ఉందండి, అనన్య చింతయంతో మాన్య జన పరివిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. నన్ను ఎవరు గుర్తిస్తారో, నన్ను ఎవరు పట్టుకుంటారో, నన్ను ఎవరు పూజిస్తారో, రకరకాల అర్థాలు అనుకోండి. పూజించినప్పుడు వారి యోగక్షేమాలు నేర్చుకుంటారు. యోగక్షేమాలు అంటేనండి 2 ఉన్నాయండి. యోగక్షేమాలు, యోగం అంటే నీకు కలిపియటం ఏదో ఒకటి, అది ధనమైనండి, పుత్రుడైనండి, ఆస్తిపాస్తులు అయినా కలిపియటం. క్షేమం అంటే దాన్ని కాపాడటం. మళ్ళీ ఇప్పుడు మనం పిల్లలకు ఆశ్రయిస్తామండి, వాళ్ళు ప్రజలు కాబట్టి ఆశలు పోగొడతారు. ఏం లాభం? మనం ఇచ్చి ఏం లాభం అండి? ఇచ్చింది కాపాడాలి కదా. ఆ పరమాత్మ ఈటతో పాటు కాపాడతారు. మళ్ళీ యోగము క్షేమం 2 చేస్తాడండి. అయితే ఆయన ఏం చెప్పాడు?
నన్ను పట్టుకోమంటే నా శరీరాన్ని పట్టుకోమనిలే, మనం అక్కడ మిస్టేక్ పడుతున్నాం, తప్పు పడుతున్నాం. ఒకవేళ అదే వాస్తవం అయితే కృష్ణుడు చనిపోయాడు కదా, మరి కృష్ణుడు లేడు కదా, అంటే పరమాత్మ లేడు కదా, అంతే అర్థం అండి. కృష్ణుని రూపాన్ని పట్టుకోమనిలే. అమ్మవారి పేరు ఉందండి అయోనిజ అని. అయోనిజ అంటే యోని ద్వారా కాకుండా జన్మించిన వారని అయోనిజ అంటే. పరమాత్మ అదే పేరు. వాస్తవంలో జరుగుద్ది అంటే జరుగుద్దండి, జరిగింది కూడా. మనం ఇంకా ఆ రూపాన్నే పట్టుకుంటే ఎట్లా? ఆయన రూపాన్ని పట్టుకోమనిలే, ఆయనే తను కాని దాన్ని వదిలేసిపోయాడు ఆటోమేటిక్గా. అంటే అది ఆ శాపాలు అంటే గాంధారి, ఆ శాపం, ఆ బాణవేశ్వరుడు, అది భౌతికంగా అంతవరకే. అంటే ఈ మార్గంలో ముందు మీరు అడుగు పెట్టాలనుకున్న ప్రతి ఒక్కరి లోపల పుట్టే ప్రశ్న ఒకటి ఉంటుందండి, నేను ఎవరు? ఇదే ప్రశ్న మీద బయలుదేరుతారు కదా, నేను ఎవరో తెలుసుకోవాలి. అట్లా ఏంటి అసలు ఇది నేను ఎవరు అనేది మీరు ఎలా తెలుసుకోన్నారు? దాని గురించి ఏ విధంగా? అయితే ఈ క్రమంలో ప్రశ్న వచ్చింది వాస్తవం అండి, దాని నుంచి శోధన చేస్తున్నాను. వాస్తవంగా చెప్పాకండి, ఎల్లరాజు గురువు బోధన డైరెక్ట్ కలుద్దాం లోపు ఆ రోజే అప్పటికే లేరండి. నేను వెళ్ళాలనుకున్న రూట్లో నాకు ఇప్పుడున్న భౌతిక ప్రపంచంలో, సమకాలీన ప్రపంచంలో బాగా కనెక్ట్ అయిన ఆయనండి. నేను ఎంత నిక్కచ్చి వెళ్ళాలనుకున్నానో అంత నిక్కచ్చి చెప్పాడండి. ఆయనకి పేరున ఆదిశంకర సారులే. అలాగే రమణ అరుణాచలం వెళ్ళానండి, రమణ వార్త గురు ప్రశ్న కూడా చేశాను. ఒకటే రోజు 3 సార్లు చేశాను, ఒకటే రోజు. ఆ వెళ్ళే క్రమంలో ఊయామయ్య అని నేనెవరని అంటాను కదండి. నేనెవరు అనేది అప్పుడు ఇప్పుడు మామూలుగా ప్రాథమికంగా మనకున్న అనుభవంలో శరీరమే నేనని చెప్పడానికి చెప్తాం. ఆత్మని, అంతరాత్మని, ఆత్మనే అని చెప్తాం. తెలవకుండా ఆ పదం వాడొచ్చు కానీ వాడిన ప్రయోజనం లేదండి. తెలవకుండా ఎందుకు ప్రయోజనం లేదు కదా. ఎంత చెప్పినా నేను శరీరమే అయ్యున్నా 100కి 100. నేను ఎవరంటే శ్రీనివాసరావు అంటాను. ఎంత హైట్ ఉన్నా అంటే సుమారు 6 ఫీట్లు ఉన్నాను. ఎంత వెయిట్ అంటే సుమారు 80 కిలోలు అంటాను. తెల్లగా ఉన్నాను అంటాను, నేను నల్లగా ఉన్నాను అంటాను, పొడిగా లావుగా సమ్మెను అంటాను. ఇవన్నీ శరీరం సంబంధించిన కొలతలే ఒక అర్థంలో. రెండో అర్థంలో నా కొలతలే, నా కొలతలే. నేనే నాది అంటుంటా, నేనే మళ్ళీ నేనే అంట. నాది అంటుంటా, నేనే అంట, నేనే అయిపోతా అనటం కదండి. నేనే అయిపోయా, నేనే నడుస్తున్నా, నేనే చూస్తున్నా, నేనే పడుకుంటున్నా. ఈ ప్రక్రియ మొత్తం జరిగేది శారీరకంగానే. శరీరమే నేను అనుకుంటున్నా. పుట్టక ముందు నేను లేనండి. ఇప్పుడు మన అనుభవంలో నేను 70 పుట్టానండి. పుట్టక ముందు నేను లేను. పుట్టిన తర్వాతే వచ్చాను, ఉన్నాను. ఫ్రెష్గా పుట్టాను, కొత్తగా పుట్టాను, ఇప్పుడే పుట్టాను, వచ్చాను. చనిపోయేదాకా ఉంటా. నా జీవితాంతం అంటే నా జీవితం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అంటారండి. మెడిసిన్ కూడా మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైర్ డేట్ అంటారు కదండి. దీనికి కూడా ఎక్స్పైర్ ఉంది, మ్యానుఫ్యాక్చర్ ఉంది, స్టార్టింగ్ డేట్, ఎండ్ డేట్ ఉంది. ఈ మధ్యలో జీవితం. జన్మకు ముందు లేను, మరణం తర్వాత లేను, మధ్యలో ఉన్నాను. ఆదిలో లేను, అంతంలో ఎండింగ్లో లేను, మధ్యలో ఉన్నాను, అంటే జీవితంలో ఉన్నాను. ఇదేం సైన్స్ అసలుగే? ఆదిలో లేకుండా, అంతంలో లేకుండా మధ్యలో ఎట్లుంటుంది అసలుగే? ఇదే అన్సైంటిఫిక్ అండి. అసలు మధ్యలో ఉండడం ఇంపాసిబుల్. ఆదిలో అంతం లేకుండా మధ్యలో ఉన్నా లేనట్టే, ఆదిలో అంతంలో ఉండి మధ్యలో లేకున్నా ఉన్నట్టే. బాగా తెలుసుకోండి. ఆదిలో అంతంలో ఉండి మధ్యలో లేకున్నా ఉన్నట్టే, ఆదిలో అంతంలో లేకుండా మధ్యలో ఉన్నా లేనట్లే. అది అర్థం చేసుకోవాలి ఎట్లా అనేది చెప్తానండి. నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను కదండి. నాకు నేను ప్రశ్నించుకున్నా. 74లో పుట్టాను, పలానా టైంలో పుట్టాను, ఆగస్టు. పుట్టకముందు నేను లేను. సైన్స్ ఏం చెప్తుంది? సైన్స్ కూడా చెప్తుంది, లేనిది రాదు, ఉన్నది పోదు. ఎనర్జీయే మ్యాటర్ అని అంటుంది, మ్యాటర్ ఎనర్జీ అవుతుంది అంటుంది. ఏది లేకుండా పోవట్లేదు, మారుతుంది అంతే. అలాంటప్పుడు నేను లేకుండా ఎట్లా వచ్చా అసలు? మరి లేకుండా ఎలా వచ్చా? ఇప్పుడు ఆలోచించినప్పుడు పుట్టకముందు లేనంటున్నా, సరే లేను, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఈ డేట్ ఆఫ్ బర్త్ కరెక్టేనా, నిజంగా లేకుండా వచ్చాను ఆలోచించే క్రమంలో ఇప్పుడు అందరూ అంటారండి తల్లి నవమాసాలు వచ్చిందని. అంటే తల్లి గర్భంలో ఉన్నాను నేను. భూగర్భంలో రాకముందు తల్లి గర్భంలో 100కు 100 ఉన్నా. ఫిజికల్ గా అందరూ ఒప్పుకుంటారు. తల్లి గర్భం మీద పడినప్పటికీ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఆ రోజు నుంచి నువ్వు పుట్టావంటున్నారు అనుకుంటున్నాం అంతే. మనం అందరూ పెట్టేసుకున్నాం బై డిఫాల్ట్, ఇన్హరెంట్ గా ఫలానా రోజు నేను పుట్టాను, అప్పటి నుంచే నేను ఉన్నాను, అంతకుముందు లేను. అసలు లేకుండా ఎలా వచ్చా? కూర్చొని చేసుకో నువ్వే. తల్లి గర్భంలో నవమాసాలు ఉన్నావా లేవా? ప్రతి ఒక్కరు కూర్చొని చేసుకోండి. ఉన్నాం. నవమాసాలు లెక్క వచ్చిందండి. నవరంధ్రాలు తోలు తెస్తే నవమాసాలు అంటారు. 9 నెంబర్కి చాలా ఉందండి లెక్క. మళ్ళీ అది చదువుదాం. అంటే తల్లి గర్భంలో ఉండే భూగర్భంలోకి వచ్చావని అసలే లేకుండా రాలేదు అంటే డేట్ ఆఫ్ బర్త్ కాదు. నేను ఆల్రెడీ ఉన్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కదా అండి, అయిపోయింది. సరే, భూగర్భంలోకి ఏమో తల్లి గర్భంలో వచ్చా. గర్భంలోకి రావడమే బర్త్ కదా అక్కడ దాకా అలా అనుకో పర్వాలేదు. కనీసం మీరు కరెక్ట్గా వచ్చారండి. ఫిజికల్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి కనీసం తల్లి గర్భంలోకి వచ్చింది నీ డేట్ ఆఫ్ బర్త్ అని అర్థం ఉంది.
ఆ ప్రూఫే ఉంది, స్కానింగ్ చేసి తెలిసిపోద్ది. టెస్ట్ చేస్తున్నానండి అంటే లింగ నిర్ధారణ చేద్దారు అంతే, ఆడమగా చేద్దారు కానీ అసలు పిండం ఉందా లేదా చేయమన్నారు కదా, లేదని చేస్తారు కదా. అంటే ఒక ఎవిడెన్స్ వచ్చింది. సరే, భూగర్భంలోకి ఎవిడెన్స్ ఉంది, తల్లి గర్భంలో వచ్చాను, లేకుండా రాలేదు, ఉండే వచ్చాను, తల్లి గర్భంలో గట్టి వచ్చా అంతేనండి. మరి ట్రేస్ బ్యాక్ వెళ్ళాలి, విచారణ మూలాకి వెళ్ళాలి కదండి. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్య లయుండు వాడెవ్వడు సర్వం తానే వాడు. మూల కారణం అంటే డీప్ కాజు, కాజులే కాజు, డీప్ కాజు. మరి మూలం ఎలాగా మనం మరి ఇక్కడ కూర్చుంటే ఎట్లా అంటే తల్లి గర్భంలో వచ్చాము అంటే తల్లి గర్భంలో కూడా లేకుండా రాలేదు అంటే కలయిక ద్వారా వచ్చాను. ఒక స్పెర్మ్ తల్లి గర్భంలో ప్రవేశించి పిండమై తర్వాత శిశువై తర్వాత బాల్యం యవ్వనం వచ్చిందండి. ఇలా వచ్చా, అక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చా కదా. ఇంతవరకు మనకు తెలుసు, తల్లి గర్భం వరకు తెలుసు, మన ఫిజికల్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఇంతవరకు ఓకే. ఇంకా వెనకాల ఎవిడెన్స్ లేదు, ఫిజికల్గా లేదు. అక్కడ అదేనండి ధ్యానం అనుకోండి, అంతరంగ సాధన అనుకోండి, అంతరంగ శోధన అనుకోండి, అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేయాలి. ఒక ప్రూఫ్ అవుతుంది, ఇది డేట్ ఆఫ్ బర్త్ కాదు. మీరు ఎంత తల్లి గర్భంలో డేట్ ఆఫ్ బర్త్ అంటే ఓకే, వాస్తవంగా ఉన్నాం కాబట్టి అదైనా కరెక్టా కాదా, ఎందుకు అక్కడి నుంచి రాలేదు, ఇంకా బ్యాక్గ్రౌండ్ ఉందని ఇక్కడ మీకు స్పెసిఫిక్గా చెప్పాలండి. ఇవాళ నేను రావడం ప్రధాన కారణం జ్ఞానం అందించడానికంటే ఎక్కువ కర్మ గురించి చెప్పడానికి కాదండి, ప్రత్యక్షం చెప్పడానికి. నాకు బుద్ధి ఉందండి. బుద్ధి అంటే తెలివి అనుకోండి, బుద్ధి అనుకోండి, క్యారెక్టర్ అనుకోండి, స్వభావం అనుకోండి. దాని అంతా స్వభావం అన్న క్యారెక్టర్ అన్న బుద్ధి అని ఒకటే. నాకు శరీరాన్ని క్షేత్రం అనండి, పురం అనండి, దేహం అనండి, శరీరం అనండి, అన్ని పేర్లే, రకరకాల పేర్లు కాంటెక్స్ట్ని బట్టి. ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చారు, తల్లిదండ్రుల ద్వారా సంక్రమించింది. బుద్ధి వాళ్ళు లేదండి. బుద్ధే తల్లిదండ్రులు ఇచ్చే ఫలం అయితే తల్లిదండ్రులు సద్బుద్ధి ఇస్తారు. ఒకటి సద్బుద్ధో దుర్బుద్ధో మీరు అన్నది అండపడుకుంటా. ఏ తల్లిదండ్రులైనా 100కి 100 సద్బుద్ధి అంటే మంచిగా బాగుపడాలనే తప్ప చెడిపోవాలని భూమిలో ఎవరు కోరుకోరు. అది కొడుకుంటా. నేను అట్లా కూడా అట్లా ఇంకా ముందుకు వెళ్తున్నా, ఇంకా లోతుకి. సద్బుద్ధో దుర్బుద్ధి ఇస్తారు కదా తల్లిదండ్రులు ఇచ్చేదైతే, కానీ పిల్లలందరూ సమానంగా ఇస్తారు కదండి జనరల్గా. ఇప్పుడు మనం ఆస్తి కూడా మహిళలు సమానంగా వచ్చిందండి, అందరూ సమానంగా. అలాగే బుద్ధి అందరూ సేమ్ ఇస్తాం కదా, అంత మంచిగా ఉండాలని ఇస్తాం కదా. కానీ ఒక తల్లిదండ్రులు పుట్టిన పిల్లలు 4 కానీ 5 కానీ 3 కానీ ఒకలా ఉంటారండి క్యారెక్టర్ లేదు అండి. అంటారు కదా, వాడు పెద్ద అబ్బాయి చాలా మంచివాడు, చిన్న అబ్బాయి అబ్బాయి చాలా ముదురు అంటాం కదండి, చాలా కన్నింగ్ అంటారు కదా. ఎట్లా వచ్చింది మరి బుద్ధి? ఒకే అంటే కులాలు, మతాలు, ప్రాంతాలు ఉన్నాయండి. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందువులు ఉన్నారు. మతాలు తీసేయండి, ఒకటే మతం, హిందూ మతం తీసుకుందాం. హిందూ మతంలో మళ్ళీ కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, మాల, మాదిగా అందరూ ఉన్నారండి. కులాలు తీసేద్దాం, ఒకటే కులం తీసుకుందాం, ఏ కులమైనా. ఆ కులంలో మళ్ళీ ఒకటే వంశం తీసుకుందాం, అంటే పర్టికులర్గా ఒక వంశం. అలా ఒక తల్లిదండ్రులు పుట్టిన పిల్లలైనా సమానంగా ఉన్నారండి బుద్ధులు? లేరు కదా. మరి ఎలా వచ్చింది ఆ తేడా? ఎట్లా వచ్చింది? అసలు బుద్ధి ఎలా వచ్చింది? అసలు బుద్ధి ఎలా వచ్చిందని ప్రశ్నించుకోవాలండి ఫస్ట్. మొత్తం మర్మము, మోసం అంతా బుద్ధిలో ఉందండి. అది మనస్సునండి, సందర్భాన్ని బట్టి అంతఃకరణాన్ని, మనస్సుని, బుద్ధి అని, చిత్తం అని, అహంకారాన్ని వర్ణించారండి. ఆ చేసే సందర్భాన్ని బట్టి, ఆ విధులను బట్టి. అంటే ఇప్పుడు మీరు మీ భార్య వచ్చిందనుకోండి, పిలుస్తుందనుకోండి, మీరు భర్త అయిపోతారు. మీ కొడుకు వచ్చి పిలిస్తే తండ్రి అయిపోతారు. మీ మామయ్య వచ్చి పిలిస్తే మీరు అల్లుడు అయిపోతారు. సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తారండి. మీరే, మీ సత్యమే మీరే, కానీ అవతల వ్యక్తిని బట్టి మీలో చేంజ్ చేస్తుందండి. అలాగే మన అంతరంగంలో ఆ సందర్భాన్ని బట్టి ఆ కేటగిరీ చేశారండి, డిజైన్ చేశారు. అంటే ఎలాగంటే అండి, బుద్ధిని ఎలా డిసైడ్ చేశారంటే, బుద్ధి అని దేని అన్నారంటే, నువ్వు ఆలోచిస్తుంటావు ఏ పని చేయాలి, ఫంక్షన్ వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి, ఏం వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ చీర కట్టుకోవాలి, ఏ నగలు పెట్టుకోవాలి, ఇట్లా ఆలోచించే క్రమంలో లాస్ట్కు డిసిషన్కి వస్తావు. దాన్ని బుద్ధి అన్నారండి. ఈ లోపు ఆలోచించే కదా దాన్ని మనసు అన్నారండి. బాగానండి. ఇప్పుడు లేడీస్కి సింపుల్ వద్దాం, ఫంక్షన్ వెళ్ళేటప్పుడు ఏ చీర కట్టుకోవాలి, ఏ నగలు పెట్టుకోవాలని చాలా భర్తలు ఎన్ని ఆలోచన చేస్తుంటారు, రకరకాల ఆలోచన చేస్తారు. ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, ఆల్రెడీ కట్టేనా అని. ఇలా చేసేదంతా మనసు అండి, ఆలోచన చేసేదంతా. ఫైనల్ డిసిషన్కి వస్తారండి, ఈ చీర కట్టుకుంది, ఎవరు పెట్టుకుందని. అది బుద్ధి అండి. ఆ డిసైడ్ చేసేది బుద్ధి, ఆలోచించేది మనసు. ఏమేమి ఆలోచించాలో, ఎలా ఏమేమి ఆలోచించాలో అనే స్టోరేజ్ ఉంది చిత్తం అండి. మీకు ఆల్రెడీ లోపల ఉందండి మ్యాటర్, ఒక చిత్తంలో ఉంది. మీలో ఉన్న సమాచారాన్నే మీరు ఆలోచించగలుగుతారు. దాన్ని అంటే మీకు తెలిసిన దాన్ని మీరు తెలవందని మీరు ఆలోచించలేరు. ఆ తెలిసింది లోపల ఉందా లేదండి, ఉండబట్టి ఆలోచించగలరా, దాని చిత్తం. లోపల స్టోరేజ్ అయింది, ఆ ఉన్న దాన్ని ఆలోచించగలరా ఏముందో, అది చిత్తం అండి. అర్థంగా స్టోరేజ్, మెమరీ కార్డు అనుకోండి సింపుల్గా. మనసు అంటే ఆలోచన చేసేదండి, రకరకాల ఆలోచనలు. డిసైడ్ చేసేది బుద్ధి. చిత్తం అయిపోయింది, మనసు అయిపోయింది, బుద్ధి అయిపోయింది. ఈ 3 ఎవరు సంబంధించినవి? అహం, నేను, నాకు సంబంధించినవి. ఎవరి ఎన్ని చేసేవారు? నేను. ఇది అంతరంగం అండి. అంతరంగం అంటారు అంతఃకరణ చతుష్టయం. చతుష్టయం అంటే 4 అండి. అంతఃకరణ చతుష్టయం 4.
ఈ అంతఃకరణం అంటే లోపల ఉండేయండి. మనకు కనబడకుండా ఉన్నాయి ఖచ్చితంగా. కొంతమంది నమ్మలేకపోవచ్చు. ఇక్కడ మీకు మాట చెప్పాలండి, ఎక్కువ సైంటిస్టులు చెప్పేది ఫిజికల్ చెప్పేది బ్రెయిన్, మెదడు, మైండ్, మనసు. బ్రెయిన్ ఇంగ్లీషు, మెదడు తెలుగు అండి. మైండ్ ఇంగ్లీషు, మనసు తెలుగు. బ్రెయిన్ మైండ్ ఒకటి అంటారు. అది ఖచ్చితంగా 100/100 కాదండి. బ్రెయిన్ వేరు, మైండ్ వేరు అండి. బ్రెయిన్ ఫిజికల్ పార్ట్ అండి, కాంక్రీట్, స్థూలంగా ఉంది, కనబడుతుంది, సాకారం, అది బ్రెయిన్. మైండ్ ఆబ్స్ట్రాక్ట్ అండి. ఆబ్స్ట్రాక్ట్ అంటే కనబడంది, నిరాకారం, అది మైండ్. కనబడంది, కనబడేది రెండు ఒకటి అంటే అసలుకే ఇదే సైన్స్ అండి. కనబడంది, కనబడేది రెండు ఒకటి కట్టకూడదు అండి. దేని దాన్ని డివైడ్ చేయాలి కదా. అంత స్పష్టంగా తేడా ఉందండి. బ్రెయిన్కి మైండ్ తేడా ఉంది. అంతఃకరణం అనగానే అంతరంగం అనగానే అది లోపల ఉందండి. అంతరంగం, అంతఃకరణ సృష్టి. అంతర్ అంటే లోపల, బహర్ అంటే బయట. బయట ఉన్నవి జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 10 అండి. ఈ 5 జ్ఞానేంద్రియాలు పనిచేయాలంటే 100కి 100 మనసు ఉండాలి, అంతఃకరణం ఉండాలి. అంతఃకరణం యాక్టివ్లో ఉన్నంత వరకే ఈ పని చేస్తాయి. మళ్ళీనండి మైండ్, అంతఃకరణం, ఆ మైండ్, మనసు అనేది యాక్టివ్గా ఉన్నంత వరకే ఈ బాహ్య జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు కూడా ఇంక్లూడింగ్ పని చేస్తాయి. కానీ అది డియాక్టివ్ అయితే, అంటే అది ఆగిపోతే, అది సపోజ్ నిద్రపోతే ఇంక పని చేయండి. ఇంక బయట పని చేయగా ఈ పని చేయాలంటే అవి ఉండాల్సిందే. మనం ఏమంటాం మామూలుగా, కళ్ళు లేని చూడలేము. బయట ఎవరైనా అని చెప్తారు, కళ్ళు లేని చూడలేము, గుడ్డి అంటే చూడలేము, నోరు లేని మాట్లాడలేము, చెవులు లేని తినలేము. చెవుటి, మూగ, గుడ్డి అంటే కదండి, వాస్తవమే. ఫిజికల్గా వాస్తవం 100% మన అనుభవం ఉంది, దీంట్లో ఏ డౌట్ లేదు. కళ్ళు లేకుండా చూస్తామంటే చూడలేనంటారు, నోరు లేకుండా మాట్లాడలేనంటారు, చెవులు లేకుండా వెళ్ళలేనంటారు. ఓకే, ఇది జాగ్రత్త అవస్థ అండి. మెలకువ అవస్థ, ఇది జాగ్రత్త అవస్థ. అవస్థలు చూడండి, అవస్థత్రయం అంటారు కదా, 3: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. ప్రతిరోజు ప్రతి మనిషికి 3 తప్పదండి. తెలిసే తెలియకుండా ఈ 3 తప్పదు. ఇది జాగ్రత్త అవస్థ, మెలకువ అవస్థ, అందరికీ తెలుసు, దీంట్లో ఏ డౌట్ లేదు. అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి, వీటి ద్వారా పనిచేస్తున్నాం. ఓకే, పడుకున్నాం. పడుకుంటే కళ వచ్చిందంటే, అంటే స్వప్నం అంటే కళ. కళ వచ్చిందంటే నువ్వు చూసావు కదా, ప్రతి ఒక్క అనుభవం ఉంది కదా, చూసే కదా కళ చెప్పింది. పలానా కళ వచ్చిందంట కదండి, వచ్చామని చూసే కదా, చూడకపోతే పలానా కళ వచ్చిందని, పలానా జరిగిందని చూసావు కళ్ళతోటి. అంటే కళ్ళు కానీ కళ్ళు లేండి, అంటే మన వేదాలు రాశారండి, కంటి వెనకాల ఏది చేరితే కన్ను చూడగలుగుతుందో, చెవి వెనకాల ఏది చేరితే చెవి వినగలుగుతుందో, అది అంతరార్థం ఉందండి మొత్తం. అలాంటివి లోపల ఉన్నాయి. అంటే నువ్వు నైట్ పడుకున్నప్పుడు, అంటే అర్ధరాత్రి చిమ్మ చీకట్లో ఇంట్లో లైట్లు బంద్ చేసుకొని కళ్ళు మూసుకొని పడుకున్నావు. పడుకున్నప్పుడు చీకట్లో కళ్ళు మూసుకున్నప్పుడు నువ్వు స్వప్నాన్ని ఎలా చూసావు అసలుకే? నన్ను అనడం కాదు, నువ్వు ప్రశ్నించుకో. నేను చేసిన అదే, నువ్వు ప్రశ్నించుకో. చూసావా లేదా? 100% చూశాను. కళ్ళునే లేవా? లేవు. అంటే కళ్ళు తెరిచిలో కళ్ళు మూసుకున్నా చూశాను, ఇది రుజువు అయిపోయింది, కళ్ళు పాత్ర అయిపోయింది. విన్నావా లేవా? విన్నాను, చెవులు రుజువు అయిపోయింది. నోరు తెరిచావా? తెరవలేదు. మరి మాటలు నడిచినా లేవా? నడిచినాయి. నువ్వే అంటావు కదా, ఇలా జరిగింది, ఇలా కళ్ళకు వచ్చారు, ఇది జరిగిందని. మాటలు మాట్లాడావు, నోరు లేకుండా, చెవి లేకుండా, కళ్ళు లేకుండా చూసావు, ఎలా జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం ఈ లైటింగ్ అంతా ఉందండి. ఇప్పుడు లైట్లను బంద్ చేస్తే మనం కనబడదండి, కనబడం, ఎవరైనా తెలవం. చీకట్లో ఏం చూడలేము. దృశ్యం అంటే వెలుగు ఉండాల్సిందే, 100కి 100 వెలుగు ఉంటే చూడగలుగుతాం, చూడలేము. చీకట్లో చూడలేము, చిన్న చీకట్లో. అలాంటిది నువ్వు అర్ధరాత్రి కళ్ళు మూసుకొని, ఇంకా దుప్పటి కప్పున అవసరం అయితే చలిగా దుప్పటి కప్పుకొని చిమ్మ చీకట్లో ఉన్నప్పుడు ఎలా చూసేవసం నువ్వు? చూడాలంటే 100కి 100 వెలుగు ఉండాల్సిందే. మరి వెలుగు ఎక్కడిది? చూసిన లోపలే కదా, అంటే లోపల వెలుగు ఉంది కదా, తెలుసుకోవట్లేదు మనం. అంతరంగంలో ఎంత ఉందో మనం మాటల్లో చెప్పలేమండి. లోపల వెలుగుంది వాస్తవం, మనం చూస్తుంది వాస్తవం. అయితే ఆ చూస్తున్నది నేను కాదు. అంటే నేను అంటే ఇక్కడ క్లియర్ వివరించాలండి. చెప్పారండి మన వాళ్ళు, జాగ్రత్తలో విశ్వడు అన్నారు. అంటే విశ్వంతో, అంటే ప్రపంచంతో లావాదేవీ పెట్టినవాడు విశ్వడు జాగ్రత్తలో. స్వప్నంలో తైజసుడు, స్వప్నంలో. సుషుప్తిలో ప్రాజ్ఞుడు. ఆ పేర్లు పెట్టారండి, పేర్లు చెప్పడానికి అర్థం కావడానికి. ఈ శ్రీనివాస అంటే ఆయన స్వప్నంలో లేడండి, స్వప్నం లేడు. స్వప్నాన్ని చూస్తున్నా, ఆ స్వప్నంలో ఏది వస్తే చూస్తున్నా. మా అమ్మగారు యాక్చువల్ చనిపోయారండి, మొన్న 1 year అయింది. యాక్చువల్ ఇప్పుడు కళ వస్తున్నారు. ఇప్పటికీ నేను కళ కంటున్నప్పుడు మా అమ్మ ఉందని ఫీల్ అవుతున్నా. కళలో లేచిన తర్వాత కళ్ళలో వచ్చింది. అదేంటి మమ్మ లేదు కదా అంటే, మరి ఎట్ట వచ్చింది కళ్ళలోకి? వస్తే వచ్చింది. ఎలా నమ్మావు నువ్వు? కళ ఎప్పుడు అబద్ధం అండి, లేచిన తర్వాత అబద్ధం. నేను చాలా మందితో ఈ మాట మాట్లాడానండి. కళ నిజం అంటే ఒప్పుకోలేదండి, అబద్ధం అన్నారు. నేను ప్రూవ్ చేస్తాను. ఏంటంటే అది కళ ఎప్పుడు అబద్ధమైందంటే, నువ్వు కళలోంచి మేలుకొని జాగ్రత్త అవస్థలోకి వచ్చి ఇది చూసిన తర్వాతనే అది అబద్ధం అనుకున్నావు. కానీ
కళ కంటున్నంతసేపు కళ నిజమే. మరి దానికి కూడా రుజువు ఏంటి? కళ కంటున్నంత సేపు మాత్రం నిజం ఎందుకు, అబద్ధం అయి ఉండొచ్చేమో అని కొంచెం వేసుకున్నా. నిజంగా వేసుకున్నది. వేసుకుంటే ఒకసారి భయంకర కళ వచ్చిందండి. భయంకర కళ కొంచెం అరిశానండి. మా తాత కళ ఉంటుంది, కళ్ళు ఇద్దరు అరిచి. మా అమ్మ కూడా అరుస్తుండే అప్పుడు. ఎవరు అరుస్తామండి, కొంచెం భయంకర కళ వస్తే అరిచి గుండెండిపోద్దండి. అరిచి లేచి ఏంటి అట్లా అరుస్తున్నది అంటే ఒక కళగన్నా అంటాం. ఎందుకు భయపడ్డావు? మరి అబద్ధమే కదా, భయపడకూడదు కదా, ఎందుకు భయపడ్డావు అంటే రియాక్షన్ ఇచ్చావు కదా. అర్థమైందండి, రియాక్షన్ ఇచ్చావు కదా అంటే నిజమే. అంటే కళలో కళగంటున్న సేపు అది నిజమనే చూశాను, రుజువు, సైంటిఫిక్ గా రుజువు. అర్థమైందండి, భయపడాం కాబట్టి. లేచిన తర్వాత అబద్ధమైంది. ఇప్పుడు అబద్ధమైంది, అప్పుడు ఎందుకు నిజమైంది? ఒకటి. అప్పుడు నిజమైంది, ఇప్పుడు ఎందుకు అబద్ధమైంది? అటు ఇటు అటు ఇటు వెళ్ళాలండి. అటు చేద్దాం విచారణ, అటు రావాలి ఇటు రావాలి. ఒకటి. స్వప్నంలో స్వప్నం చూస్తున్న సేపు నిజమేనండి. ఇక్కడ మర్మం ఉందండి. స్వప్నం చూస్తున్నంత సేపు, స్వప్నం నిజమైనంత సేపు ఇంకోటి అబద్ధమైంది. ఏంటది? ఇప్పుడున్న స్థితి ఎంత నిజమైంది, అబద్ధం ఎట్టయింది అసలుగే. మెలకువలో ఉన్న స్థితి అప్పుడు అబద్ధం. అది ఎందుకు అయింది అసలుగే? ఇది పచ్చి వాస్తవం అండి. మన నిత్య అనుభవంలో 700 కోట్ల జనాభా అందరికీ వాస్తవం. ఇది పచ్చి వాస్తవం. మనకు కూడా అనుభవంలో, ఇంత అనుభవంలో పచ్చి వాస్తవంగా ఉన్న ఈ జాగ్రత్త అవస్థ ఇదంతా ఎందుకు అబద్ధమైంది? లేకుండా పోయింది అసలుకే. ఇది లేకుండా పోబట్టి అది వచ్చింది, అది నిజమైంది. మళ్ళీ ఇది నిజమైతే అది అబద్ధం అవుతుంది. ఇక్కడ బాగా చెప్పాలండి, లోతుగా ఒక మాట చెప్తానండి. స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్నం నిజమైతే జాగ్రత్త అబద్ధం అయిపోయింది. జాగ్రత్తలకు వచ్చిన తర్వాత జాగ్రత్త నిజమైతే స్వప్నం అబద్ధం అయిపోయింది. ఇంతకీ మరి స్వప్నం అబద్ధమా, నిజమా, జాగ్రత్త నిజమా? ఎవరు తేల్చాలి అంటే, స్వప్నాన్ని చూస్తున్నంత సేపు స్వప్నం నిజమని చెప్పింది మనసేనండి. అన్నది మనసే స్వప్నాన్ని, అదే చెప్తుంది నిజమని. జాగ్రత్త చూస్తున్నంత సేపు జాగ్రత్తని కన్నది మనసే, జాగ్రత్త చెప్తుంది నిజమని చెప్పింది మనసే. అంటే నీ కాడ ఉంది ఆ మనసే, ఒకటే మనసు. ఆ మనసే అది చూస్తున్నప్పుడు అది నిజం అంటుంది, ఇది చూస్తున్నప్పుడు ఇది నిజం అంటుంది. మరి ఇంతకు నిబద్ధం ఏంటి, నిజం ఏంటి అంటే ఆ మనసు చెప్పదు. అదే మాయ అండి. ఆ మాయని ఛేదించాలి. ఏ మనసు అది నిజం చెప్తుందో ఆ మనసే ఇది నిజం చెప్తుంది. ఏ మనస్సు ఇది అబద్ధం చెప్తుందో ఆ మనసే అది కూడా అబద్ధం చెప్తుంది. మరి ఇంతకీ నిబద్ధం ఏంటంటే విచారణ చేయాలి. ఇంతవరకు ఓకేనండి. ఇంకొద్ది ముందుకెళ్తే సుషుప్త అవస్థ ఉందండి, అంటే గాఢ నిద్ర. మామూలుగా జాగ్రత్త అవస్థలో, ఈ జాగ్రత్త అవస్థలో ఈ కళ్ళు తెరిచి వ్యవహరిస్తుంటే ఇది నిజం అనుకుంటున్నాం తెలుస్తుంది. పడుకోవాలంటే స్పృహ కోల్పోలేదండి. స్పృహ, సొయ్యి, తెలివని ఒకటేనండి వాస్తవంగా. స్పృహ, సొయ్యిలు లేవంటాం కదా పడుకున్నప్పుడు. స్పృహలు లేవంటాం, సొయ్యిలు లేవంటాం, తెలుగు లేవంటాం. తెలుగు వచ్చిందంటాం, స్పృహ వచ్చిందంటాం. ఇప్పుడు మామూలుగా మనం ఏమంటామంటే నిద్రపోవటం. కొంతమంది అడిగానండి, నీ పాటికి నువ్వు నిద్రపోతావా, నీ పాటికి నువ్వే లేస్తావా అంటే, అవును నా పాటి నేను నిద్రపోతాను, నా పాటి నేను లేస్తానన్నా. ఇద్దరు నువ్వే పోతున్నావా అన్నానండి. సరేనండి, కళ్ళు మూసుకున్నానండి. మూసుకున్నానండి అంటే మా ఇంటికి వచ్చి ఏమన్నారు వాళ్ళు అండి? నేను నిద్రపోతాను, నేను లేస్తున్నానండి. నాకు నచ్చినప్పుడు నిద్రపోతా, నచ్చినప్పుడు లేస్తా అంటున్నాడు. అట్లా నా ఇష్టం అన్నాడు, నా చేతిలో ఉందన్నాడండి. సరే కళ్ళు మూసుకున్నానండి. మూసుకున్నానండి, కళ్ళు తెరిచేయండి. నడవన్నాను, నడిచేయండి. సరే కూర్చున్నా నిద్రపోన్నానండి. అదేంటన్నాడు, నువ్వేను కదా నీ చేతిలో నడిచేవు, నీ చేతిలో కళ్ళు తెరిచి కళ్ళు మూసావు, అలా నిద్రపోన్నాను. నిద్ర రావాలన్నాడు. ఇందాక అన్నావు ఆ మాట. ఇందాక నా ఇష్టం నిద్రపోతున్నావు, నా ఇష్టం లేస్తాను. నీ చేతిలో లేదు నిద్రపోవటం. నిద్రపోవటం ఎలా చేతిలో లేదో లేవటం నీ చేతిలో లేదు. లేవటం లేదు, పడుకోవటం లేదు. నిద్ర రావాలి అంటే స్పృహ తప్పాలి. ఎప్పుడు తప్ప తెలియదు, వెళ్ళుకో రావాలి ఖచ్చితంగా అండి. స్పృహని అంటే నిద్రపోవటం నీ చేతిలో లేదని ఎంత నిజమో అర్థం చేసుకుంటే లేవటము నీ చేతిలో లేదండి. ఏది పడుకోబెడుతుందో బాగా అర్థం చేసుకోండి. ఏది నిద్రపుచ్చుతుందో, తల్లి చిన్న నిద్రపుచ్చినట్టు ఆ మాయాశక్తి అమ్మవారు అదే లేపుతుంది. లేస్తున్నాం, నిద్రవేగుతున్నాం. అయితే ఈ పడుకుంటున్నప్పుడు మనకు తెలుసా అంటే తెలియదండి. స్పృహలే కదా, తెలియదు కదా. తెలిస్తే నిద్ర కాదండి, తెలిసి నిద్ర కాదు. అది తెలిసి నిద్ర కాదు, తెలవకపోతే నిద్ర. ఇక్కడ గమ్మత్ ఏంటంటే సుషుప్తులోనండి ఇప్పుడున్న భూమి అందరూ ప్రతి ఒక్కళ్ళు అండి, ప్రతి ఒక్కళ్ళు నాతో సహా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు అండి. ఇప్పుడు నేను బతికే ఉన్నాను స్పష్టంగా, చచ్చిపోలేదు. మరణం అంటే చావు అప్పుడుదా బతికే ఉన్నాను. ప్రతిరోజు పడుకుంటున్నా, సుషుప్త వస్తుంది. నేనున్నానని, ఈ మాట బాగానండి, నేనున్నానని నాకే తెలవకుండా నేను ఉంటున్నా ప్రతిరోజు. నువ్వు ఉన్నావని అంటే నువ్వు ఉండి కూడా, కరెక్ట్ చెప్పాలంటే నువ్వు ఉండి కూడా, నువ్వు ఉండి కూడా ఉన్నావని నీకే తెలవకుండా నువ్వు ఉంటున్నావు. ఇదే అజ్ఞానం, ఇదే కారణ శరీరం, ఇదే వాసనలు. అజ్ఞానం సుషుప్తి కారణ శరీరం అండి. అక్కడి నుంచి స్వప్నం అండి, సూక్ష్మ శరీరం అండి. అక్కడేమో వాసనలు అండి, ఇక్కడేమో వృత్తులండి, స్థూల శరీరం.
అది స్వప్నంలో సూక్ష్మ శరీరం అయితే, సుషుప్తిలో కారణ శరీరం అయితే, జాగ్రత్తలో స్థూల శరీరం అండి. ఇక్కడ కర్మ అనుభవిస్తున్నాం. కర్మ ఉందా లేదా అంటే స్పెసిఫిక్గా ప్రత్యక్షం చెప్పడానికి ఉందా చెప్పాను, కరోనా ముందు కరోనా తర్వాత అని. కొద్దిగా అంటే చెడు బాగా పెరిగిపోయిందండి చాలా. కర్మ అనేది స్పష్టంగా చెప్పడానికి వచ్చానండి. అయితే 100కి 100 కర్మ ఉందా అంటే ఉంది. ఒక అర్థంలో బాగా వివరిస్తాను, క్లారిటీ వివరిస్తాను. 100కి 100 కర్మ ఉందండి. కర్మే 100కి 100 ఉందా అంటే లేదండి. కర్మ ఉందా అంటే ఉంది 100కి 100. కర్మే ఉందా అంటే కాదండి, ప్రయత్నం ఉందండి. చెప్తాను వివరంగా. అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నారు కదా. 100కి 100 అండి. నా జీవితం ఖచ్చితంగానండి. నేను అన్ని అనుభవించానండి నా జీవితంలో. మా నాన్న ద్వారా, మా ద్వారా అన్ని పడి లేచేవాడిని. అన్ని మీకు జరిగినటువంటి వాటిల్లోంచి తీసుకున్నారు. 100కి 100 అండి. నా చుట్టూ, నా ఫ్యామిలీలో, అదే బయట కాకుండా, అంటే బయట కూడా జరుగుతుంది. అదేంటంటే అంటారండి కర్మలో 3 అని. ప్రారబ్ధ, సంచిత, ఆగామ. ఆగామంటే మనం తర్వాత వచ్చేది, సంచితం అంటే రెడీ స్టాక్ అయ్యింది, ఆల్రెడీ స్టాక్ పెట్టుకున్నాం, దాన్ని డివైడ్ చేసినట్టు. ప్రారంభం అంటే ఇప్పుడు రెడీ అయింది, తెచ్చుకున్న ప్రారంభం. ఆ ప్రారంభంతో శరీరం అయిందని ఎట్లా నమ్మాలి అసలుకి? ఇది ప్రారంభం ఎట్లా నమ్మాలి? సంచితం ఉందంటే ఎట్లా నమ్మాలి? ఆగామంటే ఎట్లా నమ్మాలి అసలుకి? నమ్మొద్దు, ఏది నమ్మొద్దు అసలే. ప్రతిదీ క్వశ్చన్ చేయి. సరే, కర్మ లేదంటున్నావు కదా, నీకు తెలివి ఉంది కదా, సైన్స్ ఇంత పెరిగింది కదా, ఇందాక నిద్ర ఎట్లో తెలవక ముందు నేనే పడుకుంటా నేను లేస్తాను కదా, విచారణ చేసి తెలిసిపోయింది కదా, అలా ఇక్కడ కూడా విచారణ చేయి. మొత్తం నా చేతిలో ఉందా అంటే ప్రతిదీ నేను అనుకోవడం జరుగుతుందా? నేను అనుకున్నా జరగనుందా అంటే అనుకోకుండా జరుగుతుందా? అనుకోకుండా జరుగుతుందా లేదా? అనుకున్నా జరుగుతుందా లేదా? ప్రతి విచారణ చేయి. అంటే కొన్ని నువ్వు చేతిలో ఉన్నాయి, అనుకుంటే జరుగుతుంది, చేస్తుంటే. అది స్టడీ అనుకోండి, ఏదైనా అనుకోండి, అంటే వ్యాపారం అనుకోండి, నువ్వు అనుకుంటే జరుగుతుంది. అనుకోండి జరగట్లేదా? మరి జరుగుతుంది? అనుకోకుండా జరగకూడదు కదా. ప్రతిదీ నీ చేతిలోనే ఉంటే అనుకోకుండా జరగకూడదు. ప్రతిదీ నీ చేతిలో లేకపోతే అనుకున్నా జరగకూడదు. అంటే కొన్ని జరుగుతుంది, కొన్ని జరగట్లేదు. అక్కడ అర్థం చేసుకోవాలండి. కృష్ణుడు అర్థం కావాలండి, భగవద్గీత అర్థం కావాలండి, అర్థమయ్యే రీతిలో అర్థం కావాలండి. 3 అయిపోయాడు భగవద్గీతలో ఎక్కువసార్లు రిపీట్గా. సమతా స్థితి అంటే బ్యాలెన్స్ స్టేజ్, వర్తమానంలో డీప్ ఉందండి. వర్తమానం వేరు, నిత్య వర్తమానం వేరు. తర్వాత అద్భుతం అండి. ఈ 3 అండి. 3 టాప్ మోస్ట్ అండి. అన్నిటికీ వచ్చి అద్భుతం అండి. దానికి మించిన పదం లేదండి. యత్వమాన తత్వస్థితి అంటే నువ్వేం ఆలోచిస్తే అది జరుగుద్దని తదనంతర కాలంలో. అది అద్భుతం. అది ఫస్ట్ ప్లేస్ అండి. సెకండ్ తరంలో వర్తమానం, సమతా స్థితి అంటే 2 ఈక్వలేనండి. ఒక అర్థంలో సమతా స్థితి అంటే బ్యాలెన్స్ స్టేజ్ అంటారు కదండి మహర్షులు. పొంగిపోవద్దు, కుంగిపోవద్దు అని. ఎట్టి పరిస్థితి ఎప్పుడు కూడా ఒకేలా ఉండాలి. బాధ వస్తే అంటే కష్టాలు వస్తే, నష్టాలు వస్తే భయపడిపోయి కుంగిపోవద్దు. సుఖాలు వచ్చి ఆస్తులు కోబెడుతుంటే పొంగిపోవద్దని. అది సమతా స్థితి. కృష్ణుడు స్పష్టంగా చెప్పాడండి. ప్రయత్నం ఎప్పుడు చేతిలో ఉందని చెప్పాడండి. 100కి 100 చెప్పాడు. ప్రయత్నం ఎప్పుడు చేతిలో ఉంది, 100కి 100 ఉందండి. దాంట్లో అనుమానం లేదండి. నీ ప్రయత్నానికి కర్మకి సంబంధం లేదండి. నా జీవితంలో జరిగింది, నేను అనుభవించా. ఇవి అన్ని అనుభవించానండి. ప్రయత్నానికి కర్మకి సంబంధం లేదు. కర్మ ఉంది, ప్రయత్నం ఉంది. ప్రయత్నం నువ్వు చేయి, కాకపోతే ఫలితం నీ చేతిలో లేదని చెప్పాడండి. అది మాత్రం స్పష్టంగా అండి. ఫలితమే మన చేతుల్లో ఉంటే ఏది చేసి జరగాలి కదా. మరి జరగనప్పుడు ఫలితం మన చేతిలో లేదు కదా. అంటే ఆయన కృష్ణుడు అనేది ఏంటంటే, నీ రికార్డు నా కాడ ఉంది, నీ రికార్డు, దాన్ని చూసి నేను ఫలితం ఇస్తా, నువ్వు చెయ్యి అన్నాడండి. అర్థమైందండి కర్మ ఎంత అర్థమైందో. కర్మ ఒకటి. నీకు బుద్ధి ఎలా వచ్చింది అసలు? మరి అందరూ ఫ్రెష్గా పుడితే, అందరూ కొత్త జన్మ, అందరూ ఫ్రెష్గా పుడితే అందరూ సమానం ఉండాలి కదా అండి. అంటే క్యారెక్టర్, స్వభావం, అందరూ ఆలోచన సమానం ఉండాలి కదా. ఎందుకనే డిఫరెంట్? మరి ఏ తల్లి అయినా చెడుగా పెంచిందండి? అందరూ మంచిగా పెంచారు కదా. అయినా నరరూప రాక్షసు ఎందుకు వచ్చింది అసలు నీకు? రాక్షసులు అంటే కొమ్ములు పెట్టి అయ్యి కదనండి లక్షణం. అబ్బా ఎక్సలెంట్ మాట్లాడారండి. కరెక్ట్ అండి. అది ఆ లక్షణం, నీ గుణం, నీ స్వభావం, నీ క్యారెక్టర్. పెద్దలు అన్నారు కదండి, వాడితో పోవాకు వాడు బుద్ధి మంచిది కాదు, చెడిపోతావు అని. వాడితో పోవాకు చెడిపోతావు, వాడు బుద్ధి మంచిది కాదని. అందుకే మరి చెడు స్నానం చేస్తే ఖచ్చితంగా అండి ఇప్పుడు చెప్తారండి, నీ స్నేహితులు చెప్పు, నువ్వెవరు చెప్పేస్తున్నారు కదా. అంతే కదా, నీ స్నేహాలు పెట్టేదండి నీ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నీకు ఎలా వచ్చింది అసలుకి? అంటే నువ్వు పెరిగితే తయారైంది నీ క్యారెక్టర్ కాదు కదా. ఇప్పుడు పసిపిల్లలు మీరు చూసారండి, నేను చూసా మా ఇంట్లో మా అందరినీ. కొంతమంది అండి చిన్నప్పుడే, చాలా చిన్నప్పుడే బాగా ఏడిపించి ఇబ్బంది పెడతారు. ఎవరికి వస్తూ గుంజుకు చేసేస్తారు. ఒక్కొక్కళ్ళు నవ్వుకుంటిస్తారండి. ఎట్లొచ్చింది మరి? అంత ఫ్రెష్ అయితే ఇంత తేడా ఎందుకు వచ్చింది అంటే క్యారీ ఫార్వర్డ్ ఉంది కదండి, బుద్ధి అర్థమవుతుందండి. బుద్ధి ఎలా వచ్చింది మరి అంటే విచారణ చేయాలి. అసలు ఫ్రెష్గా పుడితే అందరికీ సమానంగా రావాల్సిన బుద్ధి తేడా ఎందుకు వచ్చింది అసలుకే అంటే బ్యాక్ ఉంది. ఒకటి కర్మ ఉందా లేదా అసలుకే, నువ్వు అనుభవిస్తున్నావు లేదా? కర్మ అంటే ఏంటండి, చేసింది అనుభవించడమే. ఏం చేసావు?
ఏం చేస్తే అది వస్తుంది అద్భుతం కదా. ఉమ్, ఇప్పుడు నీ జీవితంలో ఏమేమి జరుగుతుందో ఉమ్, దాన్ని బట్టి నువ్వు బ్యాక్ ఆలోచించుకోవచ్చండి. ఉమ్, సింపుల్ అది కండి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అదే జరుగుతుందా, దానికి విరుద్ధం జరుగుతుందా? ఉమ్, విరుద్ధంగా జరుగుతుందంటే నీ చేతులు లేనట్టే కదా ఉమ్, అంటారు కదండి. ఉమ్. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో అని ఒక మాట అంటారు అందరూ కామన్ గా. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను అని. ఇంకొకటి ఏమంటారు, పూర్వజన్మ సుకృతం అంటారు, అదృష్టం అంటారు. నువ్వు ఇంతకుముందు లేనని ఇప్పుడే ఫ్రెష్ గా పుట్టానని అంటూనే నువ్వే మళ్ళీ పూర్వజన్మ సుకృతం ఏ జన్మలో ఏ పాపం చేస్తున్నావు సంబంధం ఉందని ఏమన్నా అసలు చూడండి. నువ్వు నిజంగా నిజాయితీగా పచ్చిగా నగ్నంగా విచారణ చేయాలనుకుంటే నీకే ఆన్సర్లు ఉన్నాయి. అలాంటప్పుడు నువ్వు పూర్వజన్మ అనొద్దు అసలు. మరి నువ్వు లేవు కదా, పూర్వజన్మ సుకృతం అనొద్దు, ఏ జన్మలో ఏ పాపం అనొద్దు. మరి ఎందుకంటున్నావు ఏ జన్మలో ఏ కర్మ చేసిన పని చేస్తున్నా అంటున్నావు, ఎందుకంటున్నావు మరి? అంటే ఒప్పేసుకుంటున్నావు, ఒప్పుకుంటున్నావు, మరి ఇదేనంటున్నావు, ఫ్రెష్గా పుట్టేనంటున్నావు. ఇదే నచ్చట్లేదు నాకు. ఇక్కడే అర్థవంతంగా క్లారిటీ చెప్పాలంది. కర్మ 100కు ఉందండి. నాతో సహా ఎవరైనా, కృష్ణుడితో సహా, రాముడితో సహా అవతారం ధరించిన ప్రతి ఒక్కళ్ళు అనుభవించే లేరండి. గాంధారి శాపం లేదండి కృష్ణుడికి, అనుభవించలేదా? అంటే ఇక్కడే మళ్ళీ వేరే తప్పబడతారేమో, కృష్ణుడు పరమాత్మ అనుభవించాడా అట్లా చెప్పొద్దు అంటారండి. ఏ కృష్ణుడు అనుకుంటున్నావు అసలుకే? నేనే అనుభవించట్లేదు, కృష్ణుడు అనుభవిస్తాడండి. అంటే నాకు వివరణ ఇస్తా, మళ్ళీ నేను ఏదో గొప్ప అనుకుంటానేమో, అనుభవిస్తున్నా కానీ వివరణ ఇస్తా. ఎప్పుడు అనుభవిస్తున్నానో ఎప్పుడు అనుభవించాడో నేను క్లారిటీ ఇస్తాగండి. జాగ్రత్త అవస్థ నాకు తెలుస్తుందండి. ఇప్పుడు రోగం వచ్చిందండి, హాస్పిటల్ జాయిన్ అయినండి, ఏడుస్తున్నానండి, అమ్మ మొత్తుకుంటానండి, నొప్పులన్నీ ఏడుస్తున్నాను, అలా నిద్రపట్టింది, ఏడుస్తానండి. ఎందుకు ఏడవ మరి? సావలేగా, నువ్వు ఉన్నాగా, ఎందుకు ఏడవంటున్నా? ఇటుపోయిన కర్మ మరి ఉందా కదా. చూడండి, జాగ్రత్త అవస్థలో నీకు స్పృహ ఉన్నంత వరకు కర్మ పని చేస్తుంది, తర్వాత కర్మ లేదు. ఒకటి నిజంగా లేదా అంటే ఉంది, తర్వాత అండి ఉంది, తర్వాత చెప్తా కూడా ఎగ్జామ్ ఇస్తా. స్వప్నం భయపడుతున్నావు లేదా అంటే ఆ ఫీలింగ్ ఉందా, అది కర్మే. స్వప్నంలోనూ కూడా కర్మ అనుభవిస్తావు. ఇక్కడ మేజర్గా గమనించాలి, నాకు చెప్పింది ఆ మాస్టర్ అనుకోండి, తిరుపతిలో చెప్పింది ఏంటంటే, మంచి వారికి స్వప్నంలోనే చాలా కర్మను పోగొడతారండి. చాలా కర్మని అంటే వారు ఎంత ధర్మబద్ధంగా జీవనం సాగిస్తారో, మళ్ళీ స్పష్టం చెప్తున్నానండి, ఎంత ధర్మబద్ధంగా ఎంత ప్యూరిటీగా బుద్ధి శుద్ధి అవుతుందో అట్టి వారికే అవకాశం ఉందండి. ఇప్పుడు ఐఐటీలో మా బాబు ఐఐటీ 26 అని చెప్పానండి. ఐఐటీ బాంబే సీట్ రావాలి ఫస్ట్ అనుకున్నాం, అడిగామండి, మేము ఓసీ అండి. ఏం చెప్పారంటే ఆల్ ఇండియా 50 లోపు ర్యాంక్ రావాలండి, ఓపెన్ గా 50 లోపు రావాలి, వస్తేనే ఐఐటీ బాంబే సీట్ వస్తుంది. ఒక్కోసారి 40 కట్ ఆఫ్ అయిపోయిందండి, దాటితే రాదు. ఇక ఢిల్లీ, ఖరగ్పూర్, మద్రాసు వెళ్ళాలి అంటే కండిషన్ ఉందని అక్కడ అక్కడ సీట్ రావాలంటే ఖచ్చితంగా రావాలి. 20 ర్యాంక్ వచ్చి సీట్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా అద్భుతంగా అండి, కృష్ణుడు ఏ మోసం చేయట్లేదండి, అంతా నర్మగర్భం చెప్పాడు. లోపం అంతా మన బుద్ధిలో ఉంది, మన ఆలోచనలో ఉంది. ఏమంటే స్వప్నంలోనే అనుభవింపజేస్తారు ఋషులు కర్మల్ని అని చెప్తున్నారు మీరు. ఋషులు కాదండి, అదే ఋషులు చెప్పారు. మంచి వాళ్ళకి కర్మ అనేది వాళ్ళు అనుభవంలో తీసుకుంటే కర్మ పోయినట్టే, ఆ అనుభవం స్వప్నంలో జరుగుతుంది. ఇక్కడ చెప్పాలండి, మంచి మాట అన్నారండి. మళ్ళీ మీ క్లారిటీ కోసం అన్నారు, చాలా మంచి మాట అన్నారండి. కర్మ అనుభవించక తప్పదనేది అందరూ గ్రహించాలండి. ప్రతి ఒక్కరు చేసింది అనుభవించ తప్పదండి. వాడు జ్ఞానైనా, మహాజ్ఞానైనా, మహర్షి అయినా, భగవంతుడు అవతారం ధరించిన కర్మ అనుభవించాలి. రమణ మహర్షి రమణ మహర్షికి పుండు కాలేదండి, అదే ఎవరైనా కూడా అనుభవించాలి. కానీ పుండేది ఏం చేసేయండి, వాళ్ళందరూ బతుమంది ఇస్తాను చేయమంటే అన్నాడు, నాకు అవసరం చేసుకోమన్నాడు. అది అప్పుడు స్పర్శ లేదు అంటే శరీరం వదిలేశాడు, ఉన్నాడు కానీ శరీరం వదిలేశాడు. ఇంతెందుకండి, నేను హాస్పిటల్ ఉన్నాను, మొత్తం రోగాలే, ఏడుపు వస్తుంది, నొప్పులు ఫీల్ అవుతున్నా, ఏడుస్తున్నా, ఒకసారి నిద్రపట్టింది. అప్పుడండి ఎక్కడో లేదండి, నిజాయితీగా నువ్వు స్లోగా విచారణ చేస్తే అన్ని నీకు ఆన్సర్లు వస్తాయండి. నిద్రపోతే ఎటుపోయింది నొప్పులు అసలుకే, నీ ఆస్తులు ఎటుపోయినాయి, బెల్లం ప్లేట్ పోయినాయి, బాధలు ఎటుపోయి అన్ని ఎటుపోయినాయి, అసలుకే దుఃఖం అన్ని పోయినాయి. మరి అందరూ చెప్తున్నానండి, సర్వ జీవరాశి అందరూ మనుషులే కదండి, పశువులతో అందరూ సహా నిద్రలో సుషుప్తిలో ఆ స్పిరిట్లు ఎంటర్ అవుతున్నారండి. ఏ స్పిరిట్ ఏదో ఉందో ఎక్స్ అనుకోండి, అందరూ దాంట్లో ఎంటర్ అవుతున్నారండి గాఢ నిద్రలో. అందుకే పుట్టిన కాడిని చనిపోయే వరకు ఎన్ని వేల, అంటే కౌంట్ బట్టి వేల సార్లు లక్షలు పడుకోనండి. కొంతమంది నైట్ పడుకుంటారు, పగలు పడుకుంటారు, ఉదయం మధ్యాహ్నం పడుకుంటారు. ఎప్పుడు పడుకున్నా టైం లేదు, కాలం లేదు. అంటే పగల రాత్రి ఎప్పుడైనా, ఎప్పుడు అంటే కాలం ఇరిపోయింది, ఎక్కడ పడుకున్నా ప్లేస్ ఎగిరిపోయింది. ఎప్పుడు అంటే కాలము, ఎక్కడంటే ప్లేస్, టైం ప్లేస్ ఎగిరిపోయింది. ఎప్పుడు పడుకున్నా, ఎక్కడ పడుకున్నా, ఎలా పడుకున్నా, ఏ స్థితిలో పడుకున్నా సమానంగా వస్తుంది అండి హాయి అండి. పడుకు లేచిన ఎవరన్నా నాకు పాలు వచ్చింది హాయి, ₹10 వచ్చింది పాలు వచ్చిందండి, మంచి నిద్ర పడితే, గాఢ నిద్ర పడితే, స్వప్నం కాకుండా సుత్తు పడితే హాయిగా ఉన్నాను, ఎలా వచ్చింది హాయి,
ఇంకోటి అండి సైంటిఫిక్ అన్నాం, లేనిది వస్తుందండి, లేనిది అంటే ఉన్నదే కదా, మరి ఎక్కడ ఉంది ఆ హాయ్ అనేది ఎక్కడ ఉంది? నువ్వు లోపల ఫీల్ అయ్యావు కదా, అప్పుడు ఎక్కడ ఉన్నట్టండి, ఎక్కడ ఉన్నట్టండి? లోపల ఉన్నట్టు. అదే ఆన్సర్ అండి. ఆ లోపల ఉన్న దాన్ని నువ్వు సాధించాలి, ఎక్కడో లేదు. ఈ రమణ మహర్షి కావ్యకంఠ గణపతి ముని వచ్చాడండి రమణ మహర్షి దగ్గరికి. వచ్చి వేదాలు అన్నిటికీ వాటికి భాష్యాలు రాశాడు, చాలా రాశాడండి, అన్ని గ్రంథాలు రాశాడు, చాలా మొత్తం త్రిపుర రహస్యం చాలా రాశాడండి. రాసి అయినా ఆత్మజ్ఞానం కలక్క లేదా తృప్తి కలక్క ఆ స్థితి చేరక ఇన్ని రాసినా తెలవట్ల రావట్లే. వెళ్ళి రమణ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఇట్లా ఇన్ని రాసి ఎంత చేశాను, మరి నాకు ఇంకా స్థితి కలగట్లేదు, ఏం చేసిందంటే ఫస్ట్ ఇవన్నీ వదిలేసామన్నా అండి. నదిలో వేసినాం అంటే అర్థం ఫిజికల్ గా బుక్స్ నదిలో వేసినామని అంతరార్థం కదండి, అర్థం పై అర్థం అదే అనండి భగవద్గీత. పై అర్థం వేరు, లోతార్థం వేరు, అంతరార్థం, బాహ్యార్థం, వాక్యార్థం, లక్ష్యార్థం చాలా ఉన్నాయి డీప్కి వెళ్తే, తర్వాత వెళ్దాం. అది అలా వేసామన్నాడు. అంటే నదిలో అంటే నువ్వు శుద్ధే రమ్మన్నాడు అర్థం అండి. స్నానం చేస్తానండి, మనం బాగా తిరిగి వస్తాం అండి, తిరిగి వచ్చి వంట పడితే నిజంగా చెప్పండి, మీరు ఇంటికి వెళ్ళి స్నానం చేస్తే నిజంగా ఎంత హాయిగా ఉంటుందండి, రిలీఫ్ గా. బాగా టూర్కి వచ్చామండి, బాగా కలిసి తిరిగి వచ్చాం, బాగా చెమట పట్టేసింది, బట్టల స్మెల్ వస్తున్నాయి, ఇంటికి వెళ్తేనే హాయి అండి. మళ్ళీ బయట ఎక్కడ మళ్ళీ హాయి రాదండి, ఎవరికి వాళ్ళు గుడిసెనే కానీ సొంత ఇంటికి వెళ్తే హాయి, పడుకుంటే హాయి వచ్చినా లేదా, ఎట్లా వచ్చింది మరి అంటే స్నానంలో శుద్ధి ఉంది కదండి, హాయి ఉంది కదా, అలా శుద్ధి చేయమన్నాడు. ఇల్లు వచ్చినా ఇంకా కలగలే ఆయనకి. వచ్చాడు, వచ్చినా చెప్పాడు, ఏం చేసావు అన్ని వదిలేసానండి. వదిలేసావా అన్నాడు. వదిలేసానండి. వదిలేసావా అన్నాడు. వదిలేసానండి. ఏ వదిలేసావు అన్నాడు. ఇదే 10 గ్రంథాలు ఇన్ని చెప్పాడు, వదలలేదు అన్నాడు. నువ్వు చెప్తున్నావు కదా, చెప్తే అదిలో ఎట్లా వదిలినట్టు అంటే నీకు అహంభావం ఉంది, అన్ని రాసి అన్ని చేశాను కానీ మొత్తం వదిలేస్తే ఎట్లా అండి, అన్ని వదిలేస్తే ఎట్లా అన్నాడు. వదిలేదు అన్నాడు. అన్ని వదిలేస్తే నేను ఉండలేను అన్నాడు. అన్ని వదిలేసి ఉండలేవా, ఉండలేం కదా అన్నాడు. సుషుప్తిలో అర్థం చేసుకోండి, సుషుప్తిలో ఏం పట్టుకున్నావు నువ్వు, శరీరం పట్టుకున్నావా, నీకు శరీరం ఉందని తెలుసా సుషుప్తిలో, నీకు తెలుసా అండి శరీరం, ఎవరికైనా సుషుప్తిలో శరీరం ఉందని తెలుసా? గాఢ నిద్ర అంటే ఇంకా అదే, ఏమీ లేని స్థితి, ఏమీ తెలియని స్థితి, తెలియని స్థితి, ఏమీ లేని స్థితి ఉంది కదా, నీకు తెలవకుండా ఉన్నావు కదా, ఎట్టున్నావు మరి, ఏమీ లేకుండా అన్ని వదిలేసి ఉండలేనంటున్నావు కదా, ఎట్టున్నావు మరి, నీకు తెలిసి ఉండలేవు ఒప్పుకుంటా, తెలవకుండా ఉన్నావు, తెలవకుండా ఉన్న దాన్ని తెలుసుకోవటమే కదా యోగం అంటే మరి అని చెప్తే, ఇంకా ఆ క్రమంలో ఆ ఎల్నెట్ అయిందండి. చూపడి గాఢ నిద్రని కూడా నువ్వు గమనించే స్థితిలో ఉండాలి. ఎక్సలెంట్ చెప్పారండి. అది ఒక విధంగా చాలండి, అది ఒక విధంగా చాలు, కానీ సరిపోదండి, అది ఇంకా ఇంకా వెళ్ళదండి, ఉందండి ఇంకా. ఎందుకంటే గాఢ నిద్ర గమనిస్తున్నాం, చూస్తున్నామంటే చూపుల చూడక చూపువారుల కృప చూచువాడు అన్నారండి. అంటే నేను చూస్తానండి కళ్ళతోటి, నాకు ప్రపంచం కనబడుతుంది, నేను చూస్తే ప్రపంచం కనబడుతుంది, చూస్తుంటే అదిగా చూడాల్సింది. దేనితో ప్రపంచాన్ని చూస్తున్నావు, దేని ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నావు దాన్ని చూడు నువ్వు. అంటే సపోజ్ కళ్ళతో చూస్తున్నావు, కళ్ళని చూడు. కళ్ళు చూస్తున్నాయా, కళ్ళు చూడగలవా, కళ్ళే చూడగలవా అంటే 100 మంది చూడలేమండి. స్వప్నం పక్క పెట్టండి, ఫిజికల్ గా కూడా కళ్ళు ఉన్న వాళ్ళు అందరూ చూడలేరు కదా, దానికి వివరణ ఇస్తానండి. లోపల ఉన్నటువంటి ఆ తేజస్సు వాటికి ఏదైతే ఉందో అది లేనప్పుడు కళ్ళు ఉంటే ఉండడం. ఇప్పుడు మామూలు మనం ఎవరికైనా ఇట్లా డిజేబుల్డ్ భగవతుడు ఇచ్చినటువంటి ఏదో దాంట్లో వాళ్ళ కళ్ళు ఉంటాయి, కానీ దాంట్లో చూపు ఉండదు. అది అంటే గుడ్డివారు అది కాదండి, మనకే ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు ప్రూవ్ చేస్తానండి, చెవులు ఉన్నాయి వింటాం. ఇప్పుడు స్వప్న పక్కన పెట్టండి, అసలు ఫిజికల్గా భౌతికంగానే. మామూలుగా స్కూల్లో అంటారు కదండి, టీచర్స్ పర్ర ఎత్తినప్పుడు లేపు అడుగుతారు, అడిగితే ఎన్నరో ఏది ఎక్కడ ఉన్నారా, బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్షన్ అంటారు, బాడీ ప్రజెంట్ మైండ్ ఎక్కడ ఉన్నారా అంటారు. అక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నది అంటే శరీరం ఎక్కడ ఉంది, మనసు ఎక్కడ ఉంది, ఏనట్లేదు, వాడికి కనబడు. ఇప్పుడు చెవులు ఉన్నాయి లేవండి, మరి వినాలి కదా, ఎందుకు వెళ్ళలే మరి అంటే చెవి వినాలంటే చెవి వెనకాల ఏది చేరితే కనెక్షన్ ఉంటే చెవి వినగలుగుతుంది, కన్ను వెనకాల ఏది చేరితే కనెక్షన్ ఉంటే కన్ను చూడగలుగుతుందో తెలుసుకోవాలండి. నీ మనసు అక్కడ పెట్టగలిగితే, మనస్సుతో లింక్ అయితేనే ఈ జ్ఞానేంద్రియాలు పనిచేస్తే కానీ ఇలా చెప్పానండి. డిస్కనెక్ట్ అయితే పనిచేయండి. ఇక మీరు ఒకసారి డీప్గా ఆలోచించండి, మా డీప్గా ఇట్లా కలిసి ఉండండి. మా ఆలోచించారు కదా, ఇంట్లో పిలుస్తాను అనుకోండి, ఏమంటే పిలిస్తే మా పలకం వచ్చి ఏంది ఏంటంటే పిలిచామా అంటాం, పనిచేయవు. అలాగే మన ముందు వెళ్తాం, గమనించమండి. ఆలోచనలో పడిపోతే అంటున్నా, ఆలోచనలో పడిపోయినప్పుడు గమనించవు, మళ్ళీ మామూలుగా బయట మళ్ళీ గమనిస్తావు అంటే కనెక్షన్ కాలేదు, కనెక్ట్ కాలేదు, ఆలోచిస్తున్నావు. అవునండి, ఇంతకు ఆలోచన అంటున్నా, ఎక్కడ వస్తుంది ఆలోచన, లోపల బయట అండి ఆలోచన అనేది వస్తుందా? ఖచ్చితంగా వస్తుందండి, 100% వస్తుందండి. ఎక్కడి నుంచైనా బయట నుంచి వస్తుందా, లేకపోతే మన లోపల పుడుతుందా? లోపలే ఉందండి 100%. అంటే దాన్ని పుట్టేదనాలో వచ్చేదనాలా? రెండు అనొచ్చండి, అర్థం బట్టి. మనం చేస్తే వస్తుందండి. మీరు అన్నారు కాబట్టి స్పెసిఫిక్గా చెప్పాలండి, ఇక్కడ పర్టికులర్ చెప్పాలి జ్ఞానం గురించి. ధ్యానం అంటే చెప్తానండి.
అందరూ ఏం చెప్తుంటే ధ్యానం అంటే అండి మామూలుగా కళ్ళు మూసుకోండి, ధ్యానం చేయండి. ధ్యానం చేసేటప్పుడు పట్టు కోసం ఇప్పుడు కొంతమంది మాస్టర్లు పేర్లు వద్దులండి, శ్వాస దృష్టి పెట్టమన్నారు. శ్వాస మీద అదొక వే చెప్పారు. ముక్కు మీద దృష్టి పెట్టమన్నారు. జ్ఞాన నేత్రం, ఆజ్ఞా చక్రం అండి, ఇక్కడ దృష్టి పెట్టమన్నారు. కళ్ళు పై దృష్టి ఇట్లా పెట్టమన్నారండి. లేదా ఒక మంత్ర జపం, ఒక మంత్రం ఇస్తే మంత్రము, ఉపాసన ఏదైతే ధ్యానం చేయమన్నారండి. కళ్ళు మూసుకుని లోపల చూడమన్నారు. అటు ఇటు పోతావని, ఆలోచనలు అటు ఇటు పోతావని దృష్టి కిందకి నుంచి ఒక మంత్రాన్ని ఏకాగ్రత కోసం పెట్టారండి. నేనేమంటున్నానంటే ఇప్పుడు కళ్ళు చేస్తున్నాం, కళ్ళు చేస్తే ధ్యానం కాదు, కళ్ళు మూస్తేనే ధ్యానం. కళ్ళు మూస్తేనే నువ్వేం చేయకుండా కళ్ళు మూసి ఆలోచనలు చేయకుండా ఉండమంటారు వాళ్ళు చెప్పేది. ఆలోచనలు చేయకుండా ఉండమన్నారు. ఆలోచనలు చేయకుండా ఉంటేనే నీకు దగ్గర అవుతావు, లోపలికి వెళ్తావు, తెలుస్తావు అన్నారు. కళ్ళు మూసుకోమన్నారు. కళ్ళు తెరిచినప్పుడు 10 ఆలోచనలు వస్తే కళ్ళు మూస్తే 20 వస్తున్నాయి. మరి ఇంకెందుకు ఏం లాభం? మరి ఇప్పుడు నువ్వు చేస్తున్న ఆలోచనలా కళ్ళు మూసి ఆలోచనలు చేయొద్దని నువ్వు ఫిక్స్ అయ్యి కళ్ళు మూసిన తర్వాత ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు? నువ్వు చేస్తే రావాలి కదా, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ నువ్వు చేస్తే ఆలోచన రావాలి, నువ్వు చేయొద్దని ఫిక్స్ అయ్యి కదా. నిజంగా అర్థం చేసుకోండి. నిజంగా ఫిజికల్గా చెప్తున్నా. నేనైనా ఫస్ట్ అదే చేసా, మా పిల్లలు అదే చెప్పా. ఆలోచన చేద్దా కళ్ళు మూసుకోండి అన్నా, కళ్ళు మూసుకొని ఆలోచన వస్తున్నారు. నువ్వు చేయొద్దాను అన్నా, నేను చేయట్లేదు వచ్చేస్తున్నాయి అన్నారు. నేను చేయట్లేదు వచ్చేస్తున్నారు. అదేంటి అసలుకే? నువ్వు చేయకుండా రావడం ఏంటి అసలుకే? నువ్వు చేయకుండా వస్తున్నాయి కదా, నీకే తెలిసింది. వస్తున్నాయి నీకే తెలిసింది, నువ్వు గమనిస్తున్నావు కదా. అప్పుడు ఆలోచన నువ్వా? నా లాజిక్ అర్థం చేసుకోండి. ఆలోచన చేయొద్దన్నావు, కూర్చున్నావు, ఆలోచన వస్తున్నాయి. డాడీ నేను చేయకుండా ఆలోచన చేయకుండా ఉండలేకపోతున్నా, ఆలోచన వస్తున్నాయి అన్నావు. ఆలోచన వస్తున్నాయి తెలిసిందా లేదా నీకు? ఆలోచన వస్తుందని తెలిసినప్పుడు ఆ ఆలోచన తెలుసుకుందా? ఆలోచన కానీ తెలుసుకుందా? ఆలోచన కానిది ఏదో ఉందో దానికి ఇది అవగాహనలోకి వచ్చింది. అదే అండి. అలా వెళ్ళాలండి, అంతా చేయొచ్చండి. అంటే ఈ ఆజ్ఞా చక్రం మీద పెట్టిన తప్పులేదండి, శాసనం దృష్టి పెట్టిన తప్పులేదు. కానీ ఈ కూడా విచారణ అనేది ముఖ్యం. విచారణ ముఖ్యమండి. ఆ విచారణకి ఇవి అడ్డంకేనండి. కాకపోతే ఇందా చెప్పానండి దైవారాధన, పూజ చేయమని విగ్రహాలకి. అలాగే ఈ కూడా లోపలికి వెళ్ళేటప్పుడు ఇది ఒక ఉపయోగం అండి, ఉపకరణం, ఒక ఏకాగ్రత రావడానికి. ఆ ఇన్స్ట్రుమెంట్ అండి. ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాస్తవంగా నీకు పట్టు రావడానికి, ఓ బ్యాలెన్స్ రావడానికి ఫస్ట్ ప్రాథమికంగా, తర్వాత ఇంకా వెళ్ళాలి. యాక్చువల్గా కళ్ళు మూసి కూర్చుంటే ఏం అర్థం కాదు. అలా కళ్ళు మూసి కూర్చున్నప్పుడు యాక్చువల్గా నువ్వు ఆలోచన చేయకూడదు. నీ ప్రమేయం లేకుండానే వస్తున్నాయంటే నీ మనసు నీ స్వాధీనంలో లేదని అర్థం, నీ మనసు స్వాధీనంలోనే నువ్వు ఉన్న అర్థం. అంతే దర్శనం. నీకు ఎవరు చెప్పలేదు. నువ్వు చేయొద్దంటే వస్తున్నాయంటే అర్థం ఏంటండి? మనం ఒకరిని మన ఇంటికి రావద్దన్నాం అండి, పడలేదని, అయినా వస్తున్నాయంటే మళ్ళీ అక్కడ చేయట్లేదు కదా. అంతే. అట్లే నువ్వు ఆలోచన చేయొద్దని కూర్చున్నావు, పట్టించుకోవట్లేదు, ఆలోచన పట్టించుకోవట్లేదు, మన మనసుని పట్టించుకోవట్లేదు. దాన్ని నువ్వు స్వాధీనం తెచ్చుకోవాలి. మనసు మన స్వాధీనంలో ఎప్పుడు ఉంటుంది కదా, లేదా మనమే దాని స్వాధీనంలో ఉన్నాము? ఎప్పుడు మన స్వాధీనంలో ఉన్నాం అండి. మన స్వాధీనంలోనే మనం మన స్వాధీనంలో ఉంటున్నాం. పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు, అంటే అందరూ చెప్పండి, టాప్ మోస్ట్ పక్కన పెట్టండి, PhD లెవెల్ పక్కన పెట్టండి, మిగతా అందరూ 100కి 100 బై బర్త్ నుంచి బై డెత్ వరకు మనసు స్వాధీనంలోనే ఉన్నారండి. మనసే ఇది స్వాధీనం పరుచుకుని రైడ్ చేస్తుంది. 100కి 100 అలాగంటే కూడా తప్పే. మనసు అంటే కూడా తప్పే అంటే అసలు అక్కడ మనసు లెవెల్ లేవు. మనం మనసు లెవెల్లో ఉంటే ఎన్నో జన్మల పుణ్యం. శరీర లెవెల్లో ఉన్నాం మనం, బాడీ లెవెల్. మనసు ఏమో లోపల ఉంది, అక్కడ ఉంటే అదృష్టం. అసలుగే మనం ఇదే ఉన్నాం. అసలుగే అదే లేము. అదే ఉంటే ఇంకా పర్వాలేదు, నిరాకారమే, ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. అంటే ఈ కర్మలన్నీ అనుభవించి తీరవలసిందేనా, లేదా దాని నుంచి ఎట్లా బయటపడప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మీ లైఫ్లో కూడా జరిగినాయి కాబట్టి ఈ కర్మ బంధం ఏదైతే ఉందో, అంటే కర్మ ప్రణాళిక ఒక దాని తర్వాత ఒకటి ఇలా వస్తూనే ఉంటే వాళ్ళు చేసినటువంటి ఏం చేస్తే మీకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వాటి నుంచి ఎలా బయటపడ్డారు మీరు? ఉదయం టెస్ట్కి వచ్చానండి యశోద, నేను బయట టెస్ట్కి వచ్చాను మామూలుగా. ఉదయం ఫ్యాటీ లివర్ అన్నారు, గ్రేడ్ 1 అన్నారు. ఏం చేయాలంటే ఫుడ్ కంట్రోల్, ఆయిల్ ఫుడ్ తినవద్దు. నేను ఎట్లా నాన్ వెజ్ తినండి, ఆల్కహాల్ లేదు, కొద్దిగా పాటించి చెప్పారండి. ఎందుకు పాటించాలన్నా, పాటించకపోతే పెరుగుద్ది, గ్రేడ్ 2 వస్తుంది, నీకు ఇబ్బంది అవుద్ది. నీకు ఇబ్బంది వచ్చినప్పుడు మరి చేయకూడదు కదండి, తాగకూడదు, తినకూడదు కదా, అప్పుడే తగ్గుద్ది కదండి. తాగనప్పుడు తినకున్నప్పుడు కదా. నేను ఎలా తాగుతానంటే పెరుగుద్ది. మరి అర్థం కదండి. అంటే మనం తప్పకుండా చేయాలి ఆ పని, మన ఆరోగ్యం మన కోసం అండి. తినకుండా ఉండాలి, అప్పుడు తగ్గుద్ది. ఇది ఒకటండి. అలాగే కర్మలు కూడానండి చేసి అనుభవిస్తున్నాం. నేను మా ఇంట్లో జనాలు అంటుంటానండి, అందరిని, మా అక్క అందరిని అంటుంటే తిడుతుంటారు నన్ను. నువ్వు అనుభవిస్తావు అంటే ఎంతసేపు వాళ్ళు నెగిటివ్ తీసుకుంటారండి. ఇక్కడ ప్రధానంగా చెప్పాలండి, నువ్వు అనుభవిస్తావు అంటే అతన బాగా నోటితోటి నువ్వు అంటే జరుగుద్ది. నేనేమన్నానంటే అనుభవిస్తావంటే నువ్వు ఎంత నెగిటివ్ తీసుకుంటావు. అసలుకే అనుభవిస్తా అన్న దాంట్లో ఇన్నర్ మీనింగ్ ఏంటంటే నువ్వు ఏం చేస్తే అది అనుభవిస్తావు. నువ్వు చెయ్యంది నువ్వు అనుభవించే అవకాశం లేదండి.
సృష్టిలో ఆ సాఫ్ట్వేర్ లేదండి అసలు. ఎవరు డికోడ్ చేయలేడు. నువ్వు ఏం చేస్తే అదో అనుభవిస్తావు తప్ప నువ్వు చెయ్యనిది నువ్వు అనుభవించే అవకాశం లేదండి అసలుకే. దాంట్లో సందేహం లేదండి. ఒకటి కర్మ నుంచి అంటారు కాబట్టి ఇందా చెప్పాడు ఫ్యాట్లో రకనే నువ్వు మంచి చేసుకున్నావు మంచి అనుభవిస్తావు, చెడు చేసుకుంటే చెడు అనుభవిస్తావు. దానికి మాటలు ఏం చెప్పారు? మంచి చేసుకుంటే మంచి అనుభవిస్తావు, ఉత్తమ జన్మ వస్తాయి, మంచి జీవితం వస్తుంది. అది బంగారు సంఖ్యలే. మంచే కాదు అది, బంగారు సంఖ్యలే. చెడు చేసుకుంటే నరకం అనుభవిస్తావు, అది ఇనుప సంఖ్యలే. సంఖ్యలే బంగారైనా ఇనువైనా. కర్మ ఏదైనా మంచి అయినా చెడైనా బంధమే. ఈ భూ ప్రపంచంలోనండి, ఈ భూమి మీద ఒక్క మన వేదాలు, మన మహర్షులు, మన భారతీయ సంస్కృతి చెప్పింది తప్ప ఇంతవరకు ఎవరు చెప్పలేదండి. ఒక మాట ఏంటంటే ధర్మాన్ని మామూలు అందరూ ఏమంటారు? చెడును వదిలే అధర్మాన్ని వదిలే అంటారండి. ఎవరైనా మంచి ఏమంటారు? ఒక్క మన మహర్షులే ఆ స్థితికే మళ్ళీ మామూలు చేయాలి, ధర్మం పాటించాలి. ఆ స్థితికే అధర్మాన్నే కాదు ధర్మాన్ని కూడా వదిలేమన్నారండి. ఎందుకు? అది కూడా అడ్డే, అది కూడా బంధనే. నువ్వు మంచి చేయాలనుకున్నా మళ్ళీ శరీరం అయిపోవాలి, నువ్వు అన్నీ చేయాలి. మళ్ళీ కర్మ బంధిస్తని చెప్పానండి. కర్మ దాటాలంటే ఇందా చెప్పిన లివర్ దాటాలంటే ఏం చేయాలంటే డాక్టర్ చెప్పాడు అవి పాటించమని. అలాగే మహర్షులు మన డాక్టర్లు అండి. అంటే మన డాక్టర్లు అన్నట్టు మనం ఉద్బోధించారు. ఏం చేశారు? ఫస్ట్ కర్మలు నువ్వు నీ అంతట నువ్వు నేను చేస్తున్నానని అహంకారం చేయబాకు. నేను చేస్తున్నానప్పుడు అది నీ అకౌంట్కి వస్తాయండి. నేను మీ ఆఫీస్లో నేను చేస్తే నాకు శాలరీ ఇస్తారా? నేను చేస్తున్నా నాకు ఇయ్యాలి కదా, నా అకౌంట్ పట్టగా శాలరీ. మళ్ళీ కర్మ నేను చేస్తున్నాను, నేను కాబట్టి నేను పోయిస్తాను, నేను కాబట్టి నేను చూస్తున్నాను, నేను తిండి పెట్టాను అన్నప్పుడు అహంకారం అంటున్నా కదా. మరి దాని ఫలితం నేను అనుభవించాలి కదా. అంటే ఇప్పుడు నేను సంపాదించి నా పిల్లలు పెడుతున్నప్పుడు నా మాట వింటున్నారు కదా. నా ఆశ కాబట్టి నా పిల్లలు అంటారండి, వాళ్ళ ఆశ నా మాట ఉంది కదా. అలాగే కర్మని చేసినప్పుడు నేనే అనుభవించాలి కదా. మరి ఎవరు అనుభవిస్తారు? ఎవరు అనుభవిస్తారు? నా కర్మ నేనే అనుభవించాలి 100. ఇది ఒకటండి, చేసింది అనుభవించాలి. కర్మ పోగొట్టుకోవాలంటే నేను చేస్తున్నాను అహంకారం చేస్తున్నారు ఒకటి. దానివల్ల ఆగామి ఉండదు, సంచితం ఉండదు. సంచితం ఉంటుందండి. సంచితం ఆగామి తయారు కాదు, మళ్ళీ సంచిత రూపంలో మళ్ళీ స్టాక్ పడదు. మళ్ళీ ఇక సంచితం చేసుకోవాలి. ప్రారంధం అయితే 100కి 100 అనుభవించాల్సిందేనండి. తయారైపోయింది ఆల్రెడీ. తయారైన దాన్ని తప్పించే అవకాశం లేదు. వేదాల్లో మొత్తం ఎత్తుకండి, ప్రారంధాన్ని తప్పించే అవకాశం ఎవరు ఉందో ఆడండి. ఈవెన్ ఆదిశంకరాచార్యులు, రమణ మహర్షితో సహా ప్రారంధాన్ని అనుభవించి తీరాల్సిందే, దాని మార్గం లేదు, అయిపోయింది. ఇక సంచితం, దానికి ఏం చెప్పినట్టండి, ఎంత పోగేది తెలియదు. ఎన్నో జన్మలు అంటారు, ఎంత పోగేది తెలియదు. మనం పోయి తీర్చుకోని అవసరం లేదండి. ఎంతో పోగేది గడ్డి దూది ఉంది అంటారు కదండి. ఈ భూమి అంత ఉందండి దూది, భూమి ఎంత ఉంది అంటే కర్మ అనుకోండి. దాన్ని మొత్తం కాబట్టి ఎన్ని అగ్నిపులు కావాలండి? ఎంత అగ్ని కావాలి? ఒకటే కావాలండి. అలాగే జ్ఞానం అనే అగ్ని, జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మాని అంటే జ్ఞానం అనే అగ్నిలో సర్వకర్మలు నశించిపోతాయండి. జ్ఞానం ఉదయిస్తేనే, నువ్వు జ్ఞాని అయితేనే, నువ్వు నేనైతేనే, నువ్వు నేను అయితేనే, నాదైతే కాదు. అంటే నాదివి అయితే కర్మ పోదు, కర్మ ఉంటుంది. కర్మ ఉంటేనే నాది అవుతావు, శరీరం అవుతావు. నువ్వు అవ్వాల్సింది నేను, నువ్వు అయ్యింది నాది. ఇది మార్గం అండి కర్మ పోగొట్టడానికి. ఫస్ట్ ఉత్తమ కర్మలు చేయండి, కనీసం ఉత్తమ జన్మలు వస్తాయి. మంచిగా అండి అది. మంచి పని చేస్తే, మంచి కర్మలు చేస్తే మంచి జన్మ వస్తుంది. అదైతే మంచిది, తప్పులేదు. పుట్టు మన నుంచి తప్పులేదు, ఇది అయిపోయింది. ఇది కూడా చేస్తూ తినగా వేము తీయ అన్నట్టు ది వరల్డ్ ఈజ్ టూ మచ్ ఇది అంటండి. మరీ రొటీన్ అయితే మనకే బోర్ పడుతుంది, కొత్త వింత పాత్రలు అవుతున్నట్టు నిజంగా మనకే బోర్ పడుతుంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఎప్పుడే దీంట్లోంచి బయటపడాలని అనిపించినప్పుడు అప్పుడే ప్రయత్నం చేయి. ఇది ఎలా పోవాలి? సరే మంచి చేసి మంచి జన్మలు వచ్చినాయి. మంచి చెడు ఏంది అసలుకి? ఈ శరీరం ఎత్తి పుట్టిన కాడిని చనిపోయే వరకు ప్రతిరోజు స్నానం చేయాల్సిందే, అన్న పానీయాలు చేయాల్సిందే, మలమూత్ర విసర్జన చేయాల్సిందే. శరీరం తప్పదు కదా. జ్ఞానికైనా తప్పదంటే మలమూత్ర విసర్జన, అన్న పానీయాలు తప్పదు. శరీరం రోగాలు ఇక్కడండి. మనకి ఆహారం కావాలండి, నీరు కావాలి, మైదనం సెక్స్ కావాలండి, రోగాల అనారోగ్యం ఉందండి, చావు పుట్టుకలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి మనకి. ఇవి పశువులు ఉన్నాయండి. పశువులకు ఆహారం ఉంది, నీరు ఉంది, వాటికి పునరుత్పత్తి ఉంది, వాటికి రోగభయం అన్నీ ఉన్నాయి. ఇక మరి తేడా ఏంటి వాటికి మనకి? అంటే పశుత్వంగానే బతకాలంటే నరత్వం అవసరం లేదు. ఇక నరుడు అవసరం లేదు. ఇక అసలు వాటికి నీకు తేడా లేదు, తేడా లేనప్పుడు అవసరం లేదు. ఎందుకంటే వాటికి అయ్యి తింటాం వదిలే. ఇంకా నీకంటే ఉత్తమం ఏంటంటే అయ్యి పోగేసుకోవట్లే, కనీసం పోగేసుకోవట్లేదు. ఏ పెడితే తిని బర్రె అంటారు, నెవరేస్తుంటారండి, ఆలోచన అట్లా అంతవరకే పోగేసుకోవట్లేదు. మనం ఏం చేస్తున్నాం? కూడబెడితే తెలియట్లేదండి. 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు ఉన్నాయి, ఇంకా పోగేస్తున్నాం అండి. అంతులేదు, దానికి లిమిట్ లేదు అసలుకే. ఇది ఆస్తిపరంగా, కర్మపరంగా అంతే. 1,00,000 కోట్లు పోగేసుకున్నాం కర్మ కూడా చేసి. అది మంచిగానే చేయడం, 2 పోగేసుకున్నాం, 2 అనుభవిస్తాం. మీరు ఇందా కర్మని దాటాలంటే ఎలా అంటారంటే కర్మ చేయకుండా ఉండటమే, నేను చేస్తున్నాను అహంకారంతో చేయకుండా ఉండటమే. అంటే మీ లైఫ్లో మీకు కర్మ అనేది విపరీతమైనటువంటి బాధను క్రియేట్ చేసినప్పుడు
మీరు ఏమనుకుని వాటి నుంచి బయటపడ్డారు? అనుభవిస్తున్న ప్రత్యక్షంగా అనుభవం ఉంది. 100కి 100 సరే నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇప్పుడు బిరాడలో ఉన్న వాళ్ళందరూ తెలుసండి. తెలిసి ఏ పాపం చేయలేదండి ఈ జన్మలో, తెలిసి ఏ కర్మ చేయలేదు. 100కి 100. సో నేను 50 ఏళ్ళు 52 ఏళ్ళు అండి. నా గురించి చెప్తారా, సపోజ్ నేను రౌడీనా దొంగనా మంచిగా చెప్తాడు జనరల్గా. ఇంతవరకు ఏం చేయలేదు, అయినా అనుభవిస్తున్నా. మరి ఎందుకు అనుభవిస్తున్నా అంటే బ్యాక్వర్డ్ ఉంది. ఇదే రుజువు అండి. ఈ జన్మలో చేస్తే అనుభవిస్తే నాకు ఇబ్బంది లేదు, వాళ్ళని మోసం చేస్తాను అనుభవిస్తున్నాను, ఆనందంగా ఉంటుంది. చేయకుండా అనుభవిస్తున్నాను ఈ జన్మలో అంటే బ్యాక్వర్డ్ ఉంది. ఎలా ఉంది అంటే చేసుకున్నాను, ఎలా చేసుకున్నాను అంటే ఎంతమంది ఉన్నాను అంటే ఇది ఫ్రెష్ కాదు, ఇలా వెనక్కి వెళ్ళానండి. అంతా లోతు అటు ఇటు మొత్తం. నేను శరీరమై ఉన్నంత వరకు 100కి 100 కర్మ పోదండి, అసలు ఎప్పటికి పోదు కర్మ. శరీరాన్ని దాటాలండి. అంటే చర్మాన్ని దాటితే మర్మం అని, తత్వం బోధపడదని. ఆ శరీరాన్ని దాటాలంటే ఎలా దాటాలి మరి? నేను శరీరమే అయి శరీరం దాటలేను ఎప్పటికీ. నేను శరీరమే అయి ఉండి శరీరమే అనుకుంటే ఎప్పుడు దాటలేను. మరి దాటాలంటే శరీరం కాకూడదు. ఇప్పుడు నా అనుభవంలో సైంటిఫిక్గా కూడా ఫ్రమ్ నోన్ టు అన్నోన్, తెలిసిన దగ్గర నుంచి తెలియని దగ్గర జర్నీ చేయాలి. మనకు తెలిసింది నేనే శరీరం అనే 100కి 100 పుట్టిన ప్రతి ఒక్కడికి నేను శరీరం అని తెలుసు. మాట వరుస అంటారు నాది శరీరం అని, నా కాలు నా చెయ్యి నా ఆలోచన నా ప్రాణం అంటారు, కానీ అంతా నేనే అయిపోతున్నావు. ఆటోమేటిక్ అయిపోతున్నావు. మరి కాకుండా అంటే ఏం చేయాలి? ఎలా అయ్యావో, ఏ రూట్లో అయ్యావో మళ్ళీ రివర్స్ చెప్పాను, సృష్టి లయం అని. ఏ రూట్లో అయ్యావో మళ్ళీ ఆ రూట్లో వెళ్ళు, అవ్వకుండా ఉంటావు. అంటే లోపలికి వెళ్ళాలి. మళ్ళీ లోపలికి వెళ్ళే కొద్దీ బయట వదిలేస్తుంటావు. అంటే ఫ్యాన్ తిరుగుతుంది, ఆ తిరిగేదే కనబడుతుంది కానీ దాన్ని తిప్పేది కనబడలేదు. తిప్పేది కరెంటు, తిరిగేది ఫ్యాను. తిప్పేది తిప్పుతుంటే తిరిగేది తిరుగుతుంది, తిప్పేది లేకపోతే తిరిగేది లేదు. అయితే ఈ తిరిగేది తిప్పేదాని మీద ఆధారపడింది కానీ తిప్పేది తిరిగేదాని మీద ఆధారపడలే. అంటే కరెంటు మీద ఫ్యాన్ ఆధారపడింది కానీ ఫ్యాన్ మీద కరెంట్ ఆధారపడలే. అంటే ఫ్యాన్ లేక కరెంట్ ఉంటుంది, కరెంట్ లేకపోతే ఫ్యాన్ లేదు. ఈ మాట మీకు ఇంకా కొంచెం చెప్తున్నానండి. ఫస్ట్ కరెంట్ వస్తేనే ఫ్యాన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు అన్ని కరెంటు ఉంటే వచ్చినాయి, కానీ ఇవి బయట పెట్టి తర్వాత కరెంట్ తయారు చేయలే. అంటే కరెంట్ బయట పెట్టలే, ఫస్ట్ కరెంట్ బయట పెట్టి దీని ద్వారా దేన్ని వాడుకోవచ్చో అప్పుడే వచ్చింది బయటికి. అంటే ఫస్ట్ కరెంట్ వచ్చింది. కరెంట్ అంటే నిరాకారం, కనబడకుండా తాను తిరగకుండా తిప్పుతుందండి. మనకి తిరిగేదే కనబడదు కానీ తిప్పేది కనబడలేదు. తిప్పేది కనబడట్లేదు కాబట్టి లేదనుకుంటే నీ ఇష్టం అది, నేనేం చేయలేను. కానీ నువ్వు ఆలోచిస్తే అర్థమవుతుంది కదా తిప్పేది ఉందని. ఓకే, ఇది స్థూలం, సాకారం, తిరుగుతుంది, దాని పాటిగా తిరగట్లేదు, దాన్ని తిప్పేది ఒకటి ఉంది, అది నిరాకారం. అలాగే ఇది స్థూల శరీరం, ఇది సాకారం, ఇది తిరుగుతుంది. ఈ తిరుగుతున్న దాన్ని నేను తిప్పుతున్నా. నేను లేపితేనే చేయలేస్తా, కానీ నేను ఎట్లా వదిలేస్తే 10 రోజులు కానీ 10 జన్మలు అనేది లేవదిగా. నేను అనుకోకపోతే లేవదిగా, సమస్య లేదు. ఇప్పుడు కళ్ళు ఎలా మూస్తున్నాను అసలుకి ఇదన్నా అర్థం ఉందండి. రెప్పని ఎట్లా మూస్తున్నాను నేను, మీకు అర్థం. ఇప్పుడు రెప్పని పట్టుకోండి ఏమన్నా, మన నియంత్రణ ఉందండి ఆటోమేటిక్గా. మన కనెక్షన్ ఉందంతా, బాడీ అంతా మన కనెక్షన్ అంటారు కదా, మన కంట్రోల్ ఉందండి. బయట గొడవతుంటే అంతా మన కంట్రోల్ ఉందంటారు. అట్లా ఇదంతా మన కంట్రోల్ ఉంది, మనం తెలుసుకోవట్లే. మనము దీని కంట్రోల్ వెళ్ళిపోయాం. మన కంట్రోల్ పెట్టుకోవాల్సింది మనకు దీని కంట్రోల్కి అయిపోయాం. మనం కనేవాళ్ళమా? కనేవాళ్ళం అంటే తల్లి కనడం, ఆ కనడం కదండి, చూడటం కనటం. నువ్వు కనేవాడివా అంటే కనేవాడివా, కనబడేవాడివా తేల్చు. కనేది ఎప్పటికీ కనబడదండి, ఫండమెంటల్ రూల్ అండి. మార్కులు తేల్చారు, నేను చేస్తాను కదా, మార్కులు తేల్చి పడేశారు. దాంట్లో అంతరార్థం కనేది కనబడదు, కనబడేది కనదు. కనబడేది కనదు, కనేది కనబడదు. కానీ కనేది లేకుండా కనబడేది లేదు. కనేది కంటుంటేనే కనబడేది కనబడుతుంది. మరి ఇది కనబడేదా కనేదా అంటే 100కి 100 ఇది కనబడేది. మరి కనేది నేనే, కనబడేది నేనే. ఏంటిది అసలు? కనబడేది నేనే, కనేది నేనే, తెలుసుకునేది నేనే, తెలియబడేది నేనేనా? సబ్జెక్టు నేనే, ఆబ్జెక్ట్ నేనేనా? ఓకే, ఎప్పుడు కృష్ణుడికి వచ్చేస్తుంది. ఏమన్నాడు? సముద్రాన్ని నేనే, హిమాలయ పర్వతాలు నేనే, వేదవ్యాసుడు నేనే, భృగు మహర్షి నేనే, దుర్వాస మహర్షిని, విశ్వం అన్ని నేనే అన్నాడు. అంతా నేను జ్యోతిగాడు నేనే అన్నాడు. ఆయన గుర్తిస్తుంది. ఆ లెవెల్ మనం లేవు. ఇప్పుడు మనం ఒకటే, నువ్వు కనబడేదా నువ్వు కనేదా తెలుసుకో ఫస్ట్. అంటే నేను చూసుకుంటున్నాను కాబట్టి ఇది నేను, చూస్తున్నాను కాబట్టి ఇది నేనే. అక్కడే వచ్చిందండి, మంచి మాట అన్నారండి. అక్కడే తప్పడుతున్నామండి, అర్థం చేసుకోవట్లే. చెప్పేదండి, కనేది కనబడదండి, కనబడేది కనదండి. ఫండమెంటల్ ఇది రూల్ అండి, ఫండమెంటల్ రూల్. సైంటిఫిక్ గా అంటారు, సిద్ధాంతం చేస్తారండి, రూల్ అండి. మార్పులు చేసింది. నువ్వు కనబడే ప్లేస్లో ఉన్నావు, కనే ప్లేస్లో ఉన్నావా అంటే కనబడేది నేనే, కనేది నేనే అంటున్నావు. ఇక్కడ నువ్వు విచారణ చేసుకోవాలి. అసలు కనేది ఏది? శరీరం కనదండి,
శరీరం తెలుసుకోలేదండి. మీరు పడుకున్నారండి, శరీరం ఉందా లేదండి అక్కడ? ఉంది. ప్రాణం, శరీరం ఉంది, ప్రాణం ఉంది, ప్రాణం నడుస్తుంది. మరి ఎందుకు అనట్లే శరీరం? శరీరమే కనేదట్టయితే కనాలండి. చుట్టూ పరిస్థితి తెలుసుకోవాలి కదా, ఎందుకు తెలుసుకోవట్లే? చెవులు తెలిసేవాళ్ళు ఎందుకనట్లే మనం? మీరు నువ్వు లేవు ఏమైనా పడుకున్నావు అన్నావు. పడుకున్నావు అంటే ఏంటి అసలు మీనింగ్? పడుకోవడం అంటే శరీరం పడుకోవడమా? కాదండి. శరీరం పడుకోవడం కాదండి. మనం మామూలుగా పడుకుంటాం కదా, వాళ్ళు పడుకోవడం అది కాదు కదండి. నిద్రపోవడం పడుకోవడం, అదే చెయ్యిపోవడం, చెయ్యి లేకపోవడం, స్పృహ తప్పడం, అది పడుకోవడం. మరి పడుకుంటే నీకు తెలవట్లేదు కదా, అంటే అప్పుడు శరీరం ఉంది, ప్రాణం ఉంది, అయినా తెలుసుకోవట్లేదు కదా. ఏమి తెలుసుకోవాలంటే నువ్వు ఉండాలి. నువ్వంటే అప్పుడు శరీరం ప్రాణం నువ్వా? మరి నేను నిద్రపోయినప్పుడు అండి, నిద్రపోయినప్పుడు ఉన్నా అంటే మనకు కనబడుతున్న, మనకు తెలుస్తున్న శరీరము ప్రాణము నువ్వా? నువ్వే తెలుసుకోవాలి కదా, మరి తెలుసుకోవట్లేగా అంటే నువ్వు కాదు, నువ్వు లేవు. మరి నువ్వెవరు? ఎంత అర్థవంతంగా విచారణ చేయొచ్చానండి. పండు వచ్చినట్టు 1 by 1 లోతుకెళ్ళొచ్చండి ఇట్లా అర్థవంతంగా. అంటే పడుకున్నప్పుడు శరీరం ప్రాణం ఉంది కానీ నేను తెలుసుకోలేకపోతున్నా, నేను లేస్తేనే తెలుస్తుంది. మరి పడుకున్నదేది, లేచిందేది? అంటే ఏది పడుకుందో అదే లేచింది, శరీరం కాదు. చెప్పాను, శరీరం పడుకున్నట్టు కాదు. శరీరం అలా మంచి మీద ముందే వేసే ఉన్నావు, అది అంత మంచి మాట అన్నామండి. గంట ముందే వేసి ఉన్నావు, వేసింది ఏం లాభం? కానీ తెలుస్తుంది అప్పటికి, కానీ తెలియకున్న స్థితిలో నువ్వు ఉన్నావు కదా. ఇప్పుడు చాలా అంటారు కదండి, బాగా డబ్బు సంపాదించిన అందరికీ నిద్ర పట్టట్లేదు, అందుకని స్లీపింగ్ టాబ్లెట్స్ పడుతున్నారు, నిద్ర పట్టక నరకం అనిపిస్తున్నారు. అంటే పడుకుంటున్నారు కానీ నిద్ర పట్టట్లేదు. అంటే పడుకోవడం నిద్రగానే అర్థమైపోయింది కదా. పడుకుంటే నిద్ర కాదు, నిద్రపోయినట్టు కాదు. నిద్ర పడితే అంటే స్పృహ తప్పితే నిద్రపోయినట్టు. ఎంతమంది నిద్ర ఇబ్బంది పడుతున్నారు? డైలీ పనిచేసిన చూడండి, కష్టపడి బాగా అలసిపోతారండి, ఎంత హాయి నిద్రపడుతుందండి. ఇక్కడ కొద్దిగా చెప్పాలండి, ఎంత అలసిపోయి నిద్రపడుతుంది అండి. ఆ అలసిపోయేది ఎక్కువ పేదవాళ్ళండి, కష్టపడేవాళ్ళండి. శ్రమజీవులు ఎక్కువ బాగా అలసిపోయి కష్టపడతారు, కష్టపడి బాగా నిద్రపడతారు. మార్చి ఏం చెప్పాడు నాకు ఆ రోజు, నువ్వు తింటే అరిగి అంటే మామూలు ఈ లైఫ్లో చెప్పాడండి, తింటే అరిగి పడుకుని నిద్రపడి చాలా బాగున్నాడు. తర్వాత ఇంకా డీప్ వెళ్ళానండి, ఏం చెప్పాడంటే తింటే అరగటం అంటే ఏది తిన్నాని, తింటే అరిగి అంటే ఏది తిన్నా అరిగి, పడుకుని నిద్రబట్టి అంటే పడుకొని నిద్రపడితే ఇంకెంత నుంచి ఏం కావాలండి మనిషికి? వాస్తవంగా తింటే అరిగామంటే ఆరోగ్యం ఉందని, తింటే అరిగిందంటే ఆరోగ్యం ఉందని, పడుకుని నిద్రపట్టిందంటే మనశ్శాంతి ఉంది. నేను చెప్దాము నెక్స్ట్ కరెక్ట్ వాడాడండి. తింటే అరిగిందంటే ఆరోగ్యం ఉందని, పడుకుంటే నిద్రపట్టిందంటే మనశ్శాంతి ఉందని. ఇంకేం కావాలండి? ఇప్పుడు సచ్చేదంతా మన మనశ్శాంతి లేకనే కదా. మరి ఆ మనశ్శాంతి దేంతో వస్తుంది? నిజంగా డబ్బుతోనే వచ్చేటట్టయితే, అందంతోనే వచ్చేటట్టయితే, బాగానండి, అధికారము, అందము, డబ్బుతోనే వచ్చేటట్టయితే ఉన్నోళ్ళందరూ, డబ్బున్నోళ్ళందరూ, ఆ హీరోయిన్లు, అందంగా ఉన్న వాళ్ళందరూ, ఆ హోదా ఉన్న వాళ్ళందరూ నిలబట్టాలండి. ఎక్కువ వాళ్ళకే పట్టదు, మరి ఎక్కువ మంది పట్టదు వాస్తవంగా, అది చెప్పలేకపోవచ్చు. కానీ అంటే ఆ స్థితి పడుకునేదండి. ఎప్పుడైతే నువ్వు అంటే భౌతికంగా, ఫిజికల్గా, ఆస్తిపరంగా ఉన్న స్థితికి వెళ్తావో నిలబడదండి. ఇక్కడ మర్మం చెప్పాలంటే ఆయన చెప్పింది చెప్పకూడదు కానీ ఒక అర్థం చెప్తానండి. లక్ష్మీదేవి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో వాళ్ళు బానిస అండి, అది మాయ అండి, అర్థం కాదు అది. మనం అనుకుంటాం ఎక్కువ పోగేస్తే గొప్ప పోడు మంచిగా ఉంటుంది, కాదండి. వాళ్ళంత కర్మజీవిని కొలేరండి, లక్ష్మీదేవిని పోగేస్తే అది మాయ అండి. మనం గొప్ప అనుకుంటాం, కాదండి, బానిస అయిపోతాం సంపదకి. ఎంత సంపద పోగేస్తామో అంత మనశ్శాంతి కరువైపోతుంది. ఇప్పుడు 100 కోట్లు ఉన్నాయండి, 100 అపార్ట్మెంట్లు ఉన్నాయి, 100 స్థలాలు ఉన్నాయి. ఒక స్థలం, ఒక అపార్ట్మెంట్ కబ్జా గురైంది అనుకోండి, వదిలేస్తామండి. 100 కోట్లు ఉన్నా ఆడికే పోతా కొట్టుకుంటాం, అసలు ప్రాణం పోతుంది అక్కడ. ఇన్నున్నే వదిలేచ్చు కదా, వదల బుద్ధి కాదు, నాకు మనశ్శాంతి లేదు. ఎంత ఉంటే అంత సంపద. మన మాస్టర్ ఏం చేయాలంటే ఉప్పు నీరుతో పోల్చారండి. ఉప్పు నీరు అంటే ఎంత తాగినా దాహం తీరదండి. ఉప్పు నీరు తాగే కొద్ది ఇంకా తాగాలనిపిస్తుంది, ఆ దాహం తీర్చదు అది ఉప్పు నీరు అనేది. అలాగే సంపద ఉప్పు నీరుతో పోల్చారు. ఎందుకంటే ఎంత సంపాదించినా ఇంకా సంపాదనిపిస్తుంది తప్ప ఇంకా పొద్దునిపించదు, ఇంకా పడిపోతుంది దానిలో. పోగేసి ఈ సంపద పోగేసి అందరూ చెప్తున్నానండి. నేను కొంత పోగేస్తున్నా, అంత పిచ్చి వ్యామోహం అన్ని మానేశాను ఇప్పుడు, నిజంగా అన్ని మానేశాను ఆల్మోస్ట్. సంపద పోగేస్తే 100కి 100 హైయెస్ట్ 3 తరాలండి, 2 నుంచి 3 తరాలండి. తర్వాత కంచిసే కంటిన్యూ కదండి. మీరు చరిత్ర మొత్తం తీసుకోండి, పెద్ద అందరినీ, ఆ 3వ తరం 4వ తరం రోడ్డు మీద ఉన్నారండి. అంటే చెడు సంపాదన చేస్తే పోవడం కాదు, ఎవరికి ఉండదు, మంచి చెడు ఎవరికి ఉండదు, కంపల్సరీ మారుతుంటదండి, ఉండదండి. అయినా నీ పిల్లలకు కూడా నువ్వే కూడబెట్టింది ఏంటి అసలుకే? అంటే వాళ్ళ పేరు రావద్దా, వాళ్ళు సంపాదించవద్దా? వాళ్ళకంటూ కొన్ని ఉన్నాయి, బుద్ధి తెలియదు ఎట్లా వాళ్ళు ఉపయోగించుకోలేదండి. నేను అసలు సంపాదించట్లేదు, కొంత మొత్తం నువ్వే ఇచ్చి వాళ్ళ తరం, వాళ్ళ మనవాళ్ళ ముని మనవాళ్ళ బతకాలి, కూర్చొని బతకాలంటే వాళ్ళకి మంచి చెడు చేస్తున్నావు నువ్వు. అలా కూర్చొని బతికి ఎంత లాభ అయిపోయేది, వాళ్ళకి పేరు వస్తుందండి.
వాళ్ళు తెలివి బుద్ధి వస్తుంది వాళ్ళకి. నీ పేరే కానీ వాళ్ళ పేరు రావద్దా? లిటరల్గా చెప్తున్నానండి, మా నాన్న దారి కొద్ది తప్పాడు కాబట్టి నా పేరు వచ్చిందండి. మా నాన్న దారిలో నా పేరు రాకపోయాడండి. నిజంగా చెప్తున్నా. నేను నా పిల్లలకి పేరు రావాలని చూస్తున్నా, స్పష్టంగా చెప్తున్నా. వాళ్ళు ప్రేగులు చేస్తే దారిలో పడ్డారండి. వాళ్ళ ప్రయోజకులు అయితేనే మనకు గొప్పగానండి. వాళ్ళ కాలు మీద పడితే మనం సంపాదిస్తే వాళ్ళకి పేరు రాదు, యోగ్యత రాదండి. ప్లస్ వాళ్ళు పోగొడతారండి, కాపాడుకోలేరు. వాళ్ళు సంపాదిస్తే కరెక్ట్, కొంత సంపాది పర్వాలేదు, కొంత ఉండటానికి ఆ ఉండటానికి తినటానికి కూడా ఎంత అని ఎవరు చెప్పాలండి? ఒకళ్ళు 1 కోటి ఉండాలంటే, ఒకళ్ళు 10 కోట్లు ఉంటే కరెక్ట్ అంటారు, 100 కోట్లు చెప్పలేము, డిసైడ్ చేయాలి. ఏమో అది మనకి ఎవరు ఏ పాయింట్ దగ్గర వాడు తృప్తి చెందుతాడు అనేది వానికే తెలియాలి. అని వాస్తవం అండి, అంతేనండి. 10 రూపాయలు ఉన్నా సంతోషంగా జేబులో ఉన్నవాడు ఎప్పుడూ ఉండేవాడు ఉంటాడు. అవునండి. 10,000 ఉన్నా ఆలోచించేవాడు ఉంటాడు. 1 కోటి రూపాయలు ఉన్నా నిరంతరం అది వాడు ఎక్కడ తృప్తి చెందుతాడు, ఎక్కడ దాకా చెందుతాడు, ఎవరు సాంగత్యంలో వాడు జరుగుతుంది అనేది జరుగుతుంది. ఒక సినిమా కూడా అన్నారండి, సహజంగా నువ్వు పక్కోళ్ళు పోల్చుకోలేకపోతే వాళ్ళ వీళ్ళని పోల్చుకోకుండా నువ్వు సహజంగా బట్టి పెద్ద ఖర్చు అవసరం లేదు. పోల్చుకుని వచ్చిందండి, ఆ పోలిక ద్వారానే వచ్చింది ఇదంతా. అసలు పోలిక అవసరం లేదండి. అసలు వాళ్ళకు ఉన్నది మనకు ఉండాలి, దాంట్లో నుంచి ఇవన్నీ పుడతాయండి. ఇవన్నీ ఏంటంటే మనం ఏదైతే కర్మలు చేసామో అది ఇప్పుడు ఈ జన్మకు కారణం అయింది. అంటే నిజంగానే ఆ కర్మలే ఈ జన్మకు కారణం అయి ఉంటే మరి ఆ గత జన్మలో నేను ఏ కర్మ చేసుకుంటే ఆ జన్మ వచ్చి ఆ కర్మలు చేశాను, నేను ఏ జన్మ కర్మ అసలు ఏంటిది అంటే ఈ జన్మలో నీ కర్మ నేను చేశాను అనుకుంటే అసలు నేను పుట్టినప్పుడు ఏ కర్మ చేసి ఉండను కదా, మామూలు ఈ జన్మ తీసుకున్నప్పుడు. లేదంటే అసలు ఎందుకు ఇవంతా అక్కడ నేను ఏం చేశానని నాకు జన్మ వచ్చింది, నాకు అసలు నేను ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ జన్మ కారణం మనం ఇచ్చినప్పుడు కర్మ అన్నాం అంటే ఒప్పుకున్నాం, కర్మ అని చేసామని. ప్రారంధ సంచి ఆగం పక్కన పెట్టండి, కర్మ ఒప్పుకుంటున్నాం. ఇంతకుముందు ఏదో కర్మ మంచో చెడో చేసుకుంటే ఇప్పుడు జన్మ వచ్చింది అంటే మంచి చేసుకుంటే మంచి జన్మ, చెడు చేస్తే చెడు వచ్చింది అనుకున్నాం. ఈ జన్మ కారణం కర్మ అయింది. మరి కర్మ ఎట్లా వచ్చింది, కర్మ ఎట్లా తయారైంది అంటే నేను పుట్టకుండా లేకుండా కర్మ తయారు కదా. అంటే 100కి 100 నేను పుట్టి మంచో చెడు చేసుకుంటే కర్మ తయారవుద్ది. అంటే ఈ కర్మ కారణం ఏంటి మళ్ళీ? జన్మ. అంటే ఈ జన్మకి కారణం కర్మ, ఇంతకుముందు చేసుకున్న కర్మ. ఆ కర్మ చేసుకోవాలంటే ఖచ్చితంగా జన్మించి ఉండాలి. జన్మించి ఉంటేనే కర్మ చేసుకుంటా. జన్మ లేకుండా కర్మ చేసుకుంటా, పుట్టకుండా కర్మ పుడితేనే చేసుకుంటా. పుట్టకుండా చేసుకునే అవకాశం లేదు అసలు, దాంట్లో డౌట్ లేదు. అంటే పుట్టా అంటే అందుకు జన్మ ఉంది. ఈ జన్మకి కారణం కర్మ ఎట్లయిందో మరి ఆ జన్మ కారణం ఉండాలిగా అని మనం ఏం చేస్తున్నాం విచారణ పరంగా. అలా ఆ జన్మకి ఇంకో కర్మ కారణం, మళ్ళీ ఆ కర్మకి ఇంకో జన్మ. అంటే జన్మ లేకుండా కర్మ లేదు, కర్మ చేయలేము, కర్మ లేదు, కర్మ లేకుండా జన్మ లేదు మామూలుగా. అయితే జన్మ కారణం కర్మ, కర్మ కారణం జన్మ. ఇలా ఇలా ఎలా తెలుతుంటే కొందరు ఏమంటారంటే మొన్న ఒకరు అడిగారండి, ఈ జన్మ కారణం కర్మ అన్నారండి, ఆ కర్మకి అంతకుముందు జన్మ అన్నారండి, అంతకుముందు జన్మ కర్మ అన్నారండి, 100,000 కోట్ల జన్మలు అండి. వెళ్ళి ఇలా వెళ్ళండి ఏమండి ఫస్ట్ జన్మ అండి, ఫ్రెష్ జన్మ అండి. అప్పుడు ఏం చేసుకోలేం కదా అండి, ఫ్రెష్ జన్మ కదా, అప్పుడేం కర్మ లేవు కదా. మరి తర్వాత జన్మ ఎట్లా వచ్చింది, అప్పుడు ఫ్రెష్ అయితే ఏం చేసుకోం కదా అడిగారు. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఈ జన్మ కంపల్సరీ కర్మ కారణం అంటున్నాం, ఆ కర్మకి మళ్ళీ జన్మ కారణం అంటున్నాం. ఇలా జన్మ కర్మ కర్మ జన్మ జన్మ దాని కారణం అనుకుంటూ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ చివరికి అడిగి వస్తున్నాం ఫస్ట్ జన్మ అంటున్నాం. అదే అజ్ఞానం. ఇది ఒక్కోట్ల చాలా మంది అన్నావు, నన్ను ఒక్కోట్ల ఫస్ట్ జన్మ అంటున్నాడు. నువ్వు డిఫాల్ట్ ఏమన్నావు అంటే నేను జన్మ తీసుకున్నాడు, ఫస్ట్ జన్మ తీసుకున్నప్పుడు ఫస్ట్ జన్మ ఎట్లా వచ్చింది, ఫ్రెష్ జన్మ కదా. ఒక ఫస్ట్ జన్మ తీసుకుని ఉండుంటే అప్పుడు నేను ఫ్రెష్ కదా, ఏ కర్మ లేదు కదా, కర్మ ఎందుకు చేసుకున్నావు అసలుకే, మంచి వచ్చాడు మళ్ళీ జన్మ ఎందుకు వచ్చింది అంటున్నావు. కానీ నువ్వు ఈ విచారంలో భాగంగా ఈ జన్మ కారణం కర్మ అంటున్నప్పుడు మరి ఫస్ట్ జన్మ ఎందుకు అంటున్నావు అసలు? నువ్వు ఫస్ట్ జన్మ అన్నావు, నేనంటున్నా కావాలని. ఫస్ట్ కర్మ ఎందుకు కాకూడదు మరి? ఏమండి కర్మ ఎందుకు వద్దండి, నేను పుడితే కానీ కర్మ చేసుకునేది, ఫస్ట్ కర్మ ఎందుకు అన్నావు కదా, ఫస్ట్ జన్మ అంటున్నా కదా. మరి ఫస్ట్ జన్మ వచ్చింది కర్మ లేకుండా అంటే ఒక 2-3 ఆలోచించి ఆగిపోయారండి. 2-3 అర్థం చేస్తున్నారు, 100 మంది చెప్తే నిజంగా ఆగిపోయారు. ఇక్కడ వివరిస్తాను. ముందు కర్మ పుట్టింది తర్వాత జన్మ పుట్టింది అన్నదే మీరు ఆపారు వాళ్ళని. అంతేనండి. మరి ఇప్పుడు జన్మని ఎందుకు అనుకోవాలి, ముందు కర్మే పుట్టింది అనుకోవచ్చు కదా అన్నట్టు. అంటే దానికి వివరణ ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా. ఫస్ట్ డౌట్ పెట్టి అసలు నువ్వు ఈ జన్మ కంపల్సరీ కర్మ అంటున్నావు, ఆ కర్మ జన్మ అంటున్నావు. ఏది ముందు అంటే ఇక్కడ ఇంకా సైంటిఫిక్ వెళ్ళానండి, ఇంకా సైంటిఫిక్ వెళ్ళినా వెళ్తానండి. ఏది ముందు ఏది తర్వాత, గుడ్డు ముందా కోడి ముందా, చెట్టు ముందా ఎత్తు ముందా అంటున్నాం. కొన్ని కార్యకారణ సంబంధాలు ఉన్నాయండి, కాదండి ఎఫెక్ట్ అది పక్కన పెడదాం, ఇక్కడ కారణపరంగా వద్దాం. ఈ జన్మ కారణం కర్మ, ఈ కర్మ కారణం జన్మ. ఏది ముందు ఏది తర్వాత చెప్పండి, మీరు చెప్పండి. నేను క్వశ్చన్ వేసిన మీకు ఆన్సర్ ఇస్తా, ప్లీజ్ ఇస్తా. ఒకవేళ మీరు జన్మే అన్నారు అని మీరు అన్నారు,
అంటే అప్పుడు మీరు ఏమొప్పుకున్నారు? నేను ముందు కర్మ లేకుండా మీరు కర్మ లేకుండా జన్మే జన్మ ఒప్పుకుంటే అర్థం ఏంటి? కర్మ. కర్మ లేకుండా జన్మ వచ్చిందని. అంతే. అంటే కారణం లేకుండా అకారణంగా జన్మ వచ్చింది. ఉం. అది మైనస్. అర్థం చేసుకోండి ఉం. అర్థవంతంగా. ఉం. పోనీ కర్మ అన్నారు ఫస్ట్. ఉం. జన్మ లేకుండా అంటే కారణం లేకుండా కర్మ చేసుకుంటాం ఉం. అంటే జన్ముండి ఉం. ఏమండి నేను చెప్తాను ఫిజికల్ గా సైంటిఫిక్ చెప్తున్నా సినిమాటిక్ చెప్తున్నా. ఉం. జన్ముండి ముందుకు వచ్చిందండి. ఉం. నేను ముందు అన్నదండి జన్మ. ఉం. అంటే కర్మ ఏం తెలుసా? ఉం. ఓస్తిక్కల్లా నేను లేదు నువ్వు వచ్చేది, నేను ఉంటే నువ్వు వచ్చేది అన్నది. ఉం. నువ్వు వెనక బాగున్నది, కర్మ ముందుకు వచ్చింది. ఉం. నేను ముందు అన్నది. ఉం. మళ్ళీ జన్మ ఏముంది? నేను లేకుండా వచ్చి అన్నది. ఉం. అంటే ఏది ముందు లేకపోతే ఉం. ఏది తర్వాత లేదు. ఉం. ఇది మాయ అండి. ఉం. ఏది ముందు ఉంటా లేదు కండి. అర్థం చేసుకోండి సైంటిఫిక్ గానే. ముందు ఉండండి. ఏది ముందుంటా లేదు. ఉం. కర్మ ముందుంటా అంటే జన్మ ఒప్పుకోవట్లేదు. ఉం. జన్మ ముందుంటా అంటే కర్మ ఒప్పుకోవట్లేదు. ఉం. ఏది ముందు లేదంటే ఏది తర్వాత లేదు ఉం. అన్నా ఉం. సరేనండి. మళ్ళీ ఫస్ట్ జన్మ ఎత్తే అడుగుతావు, మళ్ళీ అడుగుతావు. ఉం. నువ్వు బై డిఫాల్ట్ ఏం ఫిక్స్ అయిపోయావు అంటే ఫస్ట్ జన్మే అని ఫిక్స్ అయిపోయావు. అవును. అసలు జన్మ లేదండి, అసలు ఆది లేదండి. ఉం. ఆది లేదు, అంత లేదు, పక్కనండి 100% అండి. ఇది ఉం. సృష్టి ప్రస్తుతానికి సైంటిఫిక్ ఏం చేశారంటండి, ఉం. 13.8 అంటే 14 వేసుకోండి, 13.8 బిలియన్ ఇయర్స్ క్రితం సృష్టి తయారైంది అన్నారు. ఉం. ఈ విషయం తయారైంది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ద్వారా, ఉం. ఓ భారీ పీరియడ్ ద్వారా సృష్టి ఉద్భవించి తయారైంది. ఉం. అది విస్తరిస్తుంది, ఇప్పటికీ వ్యాపిస్తుంది అన్నారండి. అంతకుముందు ఏ లేదన్నారండి. ఉం. మీ ద్వారా ఉం. సైంటిఫిక్ వరల్డ్ కూడా ఉం. కొన్ని ప్రశ్నలు వేస్తున్నా, కొన్ని ఛాలెంజ్ చేస్తున్నా. ఉం. అఫ్ కోర్స్ నేను ఒడిపోదొక్కుంటా, దాంట్లో ఏ ముఖం అంటలేదండి, సిగ్గు లేదు, ఏ సిగ్గుపడను. ఉం. ఒప్పుకుంటా, నేను నేర్చుకుంటా, తప్పే ఉంది. ఉం. ఇప్పుడు నాదని ఒప్పుకోవాలి, వాళ్ళని నేను ఒప్పుకోవాలి. ఉం. వాళ్ళు ఎంత సైంటిఫిక్ అంటున్నారో నేను సైంటిఫిక్ అంటున్నాను. ఉం. బాగానండి. 13.8 బిలియన్ ఇయర్స్ అప్పుడు సృష్టి తయారైంది బిగ్ బ్యాంగ్ ద్వారా, ఒక భారీ పేలుడు ద్వారా, భారీ విస్ఫోటం ద్వారా సృష్టి ప్రారంభం విస్తరిస్తూ ఉంది, ఇప్పటిదాకా విస్తరిస్తుంది అన్నారు. ఉం. అంతకుముందు ఏం లేదన్నారు. ఉం. ఏమీ లేని దాంట్లోంచి ఉం. ఏమీ లేని దాంట్లోంచి ఇంత ఉన్నది వచ్చిందా? ఆ. ఏమీ లేని దాంట్లోంచి ఇంత ఉన్నది వచ్చిందా? అది నువ్వు సైన్స్ అంటున్నావా? అది ఏది ఏది విస్ఫోటనం చెందింది అసలు? అది వద్దండి. అరే, Big Bang ఏమీ అంటే లేని దాంట్లోంచి అదే. ఇంత ఉన్నది ఎట్లా వచ్చింది అసలు? ఉం. ఏం సైన్స్ నువ్వేమంటున్నావు? ఉం. లేనిది రాదు, ఉన్నది పోదు అంటున్నావు. ఉం. మళ్ళీ లేని దాంట్లో వచ్చింది అంటున్నావు. ఉం. ఎంత అన్సైంటిఫిక్. నెంబర్ 1. ఉం. నెంబర్ 2, ఏమీ లేని దాంట్లోంచి వచ్చి ఇప్పటికి స్టిల్, ఇప్పుడు సైన్స్ కొట్టండి, ఉం. యూట్యూబ్ కొట్టండి, అందరూ కొట్టండి, చూసేవాళ్ళందరూ, ఉం. ఇప్పటికి స్టిల్ విశ్వం విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది అంటారు. ఉం. ఏమీ లేని దాంట్లో ఎట్లా వ్యాపిస్తుంది? ఉం. ఏదన్నా ఉంటేనేగా వ్యాపించేది. ఉం. ఇప్పుడు మనం కుర్చీలో కూర్చున్నానండి, ఉం. కూర్చొని కూడా కూర్చున్నా, కుర్చీ తీసేస్తే ఉం. ఇక్కడ మాడుకుందాం, అంతే. ఇప్పుడు ఇక్కడ తేల్చేస్తా, మీకు ఇప్పుడే తేల్చేస్తా. ఉం. కుర్చీ లేదు, అప్పుడు ఏం చేస్తా? ఉం. కింద కూర్చుంటా. ఆ. ఇది 3rd ఫ్లోర్, ఆ. ఇది చేస్తే ఆ. 2nd ఫ్లోర్, ఇది చేస్తే కిందకి వెళ్ళిపోతా, గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తా, ఉం. భూమికి వెళ్తా. ఉం. భూమి చేస్తే ఉం. అప్పుడు ఏం లేదు కదా. ఉం. ఉంటుందిగా. మంచి మాట అన్నారండి సత్యం గారు. పోనీ భూమి తీసేదే కాదు, అసలు భూమి ఉందా లేదా? ఆ. ఉంది. ఎక్కడ ఉంది? ఉం. ఎక్కడ ఉండాలా ఎక్కడ? వద్దా? ఒక లొకేషన్ ఆధారం. ఉండాలా వద్దా? లొకేషన్. లొకేషన్ ఉండాలి. ఇది లొకేటెడ్ అండి. Located. ఇప్పుడు మనం ఇందాక మర్చిపోయాను, వచ్చేటప్పుడు ఏం చేయమన్నా, అదే వాట్సాప్ లో షేర్ చేయమన్నా, మీ లొకేషన్ షేర్ చేయమన్నా లేదా? ఆ. షేర్ చేశారు, ఉండబట్టి షేర్ చేశారు కదా లొకేషన్. ఉం. అలాగే దీని పెద్ద లొకేషన్ ఉండాలి కదా. ఆ లొకేషన్ ఏది మరి? ఉం. నువ్వు లొకేటెడ్ గురించి చెప్తున్నావు, ఉం. లొకేషన్ ఏది మరి? ఉం. ఆ లొకేషన్ కూడా విస్తరిస్తుందా? ఉం. ఆ లొకేషన్ కూడా విస్తరిస్తుందా? ఉం. ఒకే లొకేషన్ కూడా విస్తరించేదట్టయితే ఉం. దేంట్లో విస్తరిస్తుంది? ఉం. ఫండమెంటల్ గానండి, మన మహర్షులు అసలు చక్రబంధం అండి, మహా ఇంకా ఇది ఎవరు ఊహించారండి ఈ మాటలండి. ఉం. నాకు చెప్పారండి, తేల్చి పడేశారండి. ఉం. పర్మిటేషన్ కాంబినేషన్ అని తేల్చి పడేశారండి. ఉం. ఏంటంటే అది ఉన్నది లేదు ఉం. అంటే ఉన్నది ఉందా, ఉం. లేనిది ఉందా, ఉం. లేనిది లేదా, లేనిది ఉందా అని మొత్తం పోల్చారండి. అంటే కరెక్ట్ చెప్పాలంటే ఇది ఉన్న దాంట్లో వచ్చిందా, ఉం. ఉన్న దాంట్లో వచ్చిందా, లేని దాంట్లో వచ్చిందా, ఉం. ఉన్న దాంట్లో వచ్చిందా, లేని దాంట్లో వచ్చిందా ఉం. అని చెబుతూ ఉం. ఆ పర్మిటేషన్ కాంబినేషన్ లో ఏం చెప్పారంటే అండి, ఉండటం ఉందా, ఉం. ఉండటం అనేది అంటే ఎగ్జిస్టెన్స్ అండి, ఉనికి. అది చెప్పే సైన్స్ అదే. ఆ. ఎగ్జిస్టెన్స్, ఉనికి, సత్తు, స్థితి అంతా ఒకటేనండి. ఉం. ఉండటం ఉందా, ఉం. ఉండటం లేదా ఉం. అంటే లేదా, ఆ. లేకపోవటం ఉందా, ఉం. లేకపోవటం లేదా, ఉం. ఈ 4 అండి, ఇంతే కదండి. ఉం. ఉండటం ఉందా, ఉండటం లేదా, ఉం. ఇది అయిపోయింది. లేకపోవటం ఉందా, లేకపోవటం లేదా, ఉం. ఈ 4 ఇరికిచ్చేసారు, మొత్తం సృష్టి ఇరికిచ్చేసారండి. ఉం. మొత్తం ఎగ్జిస్టెన్స్ ఇరికిచ్చి పడేశారు, మొత్తం తేల్చి పడేశారు. ఏంటంటే అది లేకపోవటం లేదనుకోండి, అప్పుడు అర్థం ఏంటి? ఉం. ఉన్నదే ఉందని. ఉన్నది. లేకపోవటం లేదంటే ఉన్నదే ఉందని. ఉం. ఉన్నది ఉందంటే ఎట్లా ఉంది, ఉం. ఉన్నది ఉందంటే ఎట్లా ఉంది, వదిలేండి. ఉన్నది ఉందన్న కదా, ఉందన్న వదిలేయండి. లేకపోవటం లేదన్నా ఉన్నది ఉందనే, ఉం. ఈ 2 అయిపోయినాయి. ఇంకేమున్నాయండి? ఉం. లేకపోవటం లేదు, ఉండటం లేదు, ఇంకా ఉన్నాయి, ఈ మిగిలినాయి. ఉం. ఉండటం లేదంటే అర్థం ఏంటి? ఉం.
లేకపోవటం ఉందని అర్థం చేసుకోండి. కౌంటరు ఉండటం లేదు అంటే లేకపోవటం ఉంది, లేకపోవటం లేదంటే ఉండటం ఉంది. ఎటుబడి బై డిఫాల్ట్ ఉండటమే ఉందని. అసలు విశ్వరహస్యం ఉండేది, సృష్టి రహస్యం ఇది. అంటే బై డిఫాల్ట్ స్థితి ఉందని, ఎగ్జిస్టెన్స్ ఉనికి ఉందని బై డిఫాల్ట్ ఉంది. అది ఎవరో తీసుకురాలే, ఉంది బై డిఫాల్ట్ ఉంది. అది ఉంది, దాని పాటికి అదే ఉంది. లలిత సహస్రనామాల్లో చెప్పారండి, సర్వాధార నిర్వాధార అని. సర్వాధార నిరాధార. సర్వాధార అంటే ఈ సమస్త సృష్టికి అండపిండ బ్రహ్మాండాలన్నిటికీ అదే ఆధారం అని సర్వాధార. నిరాధారం అంటే ఈ అన్నిటికీ ఆధారమైన దానికి ఏ ఆధారం లేదు, తన పాటి తాను ఉందని. తన ఆధారభూతమై ఉంది, దానికి ఆధారం లేదు. అదేంటి కనుక్కోవాలి. అంటే ఈ జన్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఏంటి అసలు దీన్ని ఎక్కడ బ్రేక్ చేయాలి? అంటే కోడి ముందే గుడ్డు ముందే లాగా ఇప్పుడు కర్మ జన్మ ఏంటి అక్కడ దాన్ని మనం దేన్ని తీసుకోవాలండి? చెప్పానండి, ఏది ముందుంటాం లేనప్పుడు ఖచ్చితంగా ఏది తర్వాత ఉండదు. నువ్వు జన్మే ముందనుకుంటే కర్మ ఒప్పుకోదు, నేను లేని వెంట వచ్చే ఉంటది. కొన్ని కర్మ ముందు ఉందనుకుంటే జన్మ లేదు ఒప్పుకోదు. మరి ఏది ముందా ఏది తర్వాత అంటే ఇవన్నీ మీ బుద్ధిలో జరిగే విచారణే లోపాలే తప్ప యాక్చువల్ లేదండి. నథింగ్ ఈజ్ యాక్చువల్ ఇన్ ది ఎంటైర్ క్రియేషన్. నథింగ్ ఈజ్ యాక్చువల్ ఇన్ ది ఎంటైర్ క్రియేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ నోషనలేనండి, యాక్చువల్ లేదు, నోషనలే. ఒకటి, నువ్వు చూస్తున్నదే వాస్తవం అనుకుంటున్నావు కానీ వాస్తవాన్ని నువ్వు చూడట్లేదు, ఇది వాస్తవం. నువ్వేదో చూస్తున్నావో ఇదే వాస్తవం అనుకుంటున్నావు కానీ వాస్తవాన్ని నువ్వు చూడట్లేదు, ఇది వాస్తవం. వాస్తవాన్ని చూడటం కాదు, నిన్నే చూసుకోవట్లేదు నువ్వు. అదేంటంటే నేను చూసుకుంటున్నా అండి, నీ దాన్ని చూసుకుంటున్నావు. నీ శరీరాన్ని చూసుకుంటావు, ఓకే నా శరీరం ఇది చూసుకుంటా, నేను చూసుకోవట్లే. అదేంటండి నేను నా శరీరం కదా అంటే నేను నాది కానే కదండి. ఇది ఫండమెంటల్ విడదీస్తానండి. నేను అంటే చెప్పాలి, నాది అంటే చెప్పాలి. అంటే జూడిక్షన్ అంటారు, బౌండరీ అంటారు కదా. నాది ఎంతవరకు, నేను ఎంతవరకు. నేను కానిదంతా నాది కదండి, నాది కానిదంతా నేను కదండి. అయితే నేను గురించి మనకు తెలియదు కదా. ఊ అమ్మాయి అంటే నేను ఎవరిని తీసుకున్నాను కదా, అది మనకు తెలియదు కదా. మనకు తెలిసింది ఏంటండి, నాదే కదా. నా పిల్లలు, నా వస్తువులు, నా వాహులు, నా శరీరం, నా కాలు, నా కిడ్నీ, నా చెయ్యి, నా తల, నా మొల అంతా నా అంటున్నాం. నా భూమి, నా ప్రపంచం, నా విశ్వం అంటున్నాం. ఇదంతా నాదే. నీకు తెలుస్తుంది కదా ఏదైనా, నీకు తెలుస్తున్నదంతా నాదేనండి. అది ఏది నేను కాదండి. ఇది ఫండమెంటల్ అండి, ఫైనల్ ఆన్సర్. నీకు తెలుస్తున్నది ఏది నేను కాదు, అంతా నాదే. ఎక్కడ దాకా అంటే చెప్తానండి, బాహ్యమైన ప్రపంచం దాకా. ఈ ప్రపంచం నాదే అంటాం, ఈ శరీరం నాదే అంటున్నాం. బాహ్యమైన ప్రపంచం నుంచి నీ దగ్గర వచ్చి నీ శరీరం కాడి నుంచి నీ లోపలికి వచ్చి నా ఆలోచన ఉంటుందండి. నీ ఆలోచించా నా ఆలోచన ఉంటుంది కదా, నీ లోపల ఆలోచనల దాకా నాదే. శరీరం కాదు, లోపలికి వెళ్ళి ప్రాణం నాదే, ఆలోచనలు నాదే. అంటే బయట ప్రపంచం నుంచి లోపల అంతరంగంలో ఆలోచనల దాకా నాదే, నేను కాదు. మరి ఎక్కడుంది నేను అంటే వెళ్ళాలి. అంటే మనసు దాకా నాదే, నేను కాదంటున్నా. మనసుకి వెనక వెళ్ళాలి, బిహైండ్ మైండ్, బిహైండ్ థాట్ వెళ్ళాలి. బిహైండ్ థాట్ వెళ్ళాలంటే ఇప్పుడు వెళ్ళాము. అంటే నువ్వు ఏం చేయాలని ఆలోచించాలి. మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో. నీ బంధానికి మనసే కారణం, నీ మోక్షానికి మనసే కారణం. ఏ మనసు బంధానికి కారణం, ఏ మనసు మోక్షానికి కారణం అంటే మీరు అందరూ అన్నారు కదా, వికసించమని, రియలైజ్ చేయడానికి. వికసించని బుద్ధి అంటే వికసించని మనసేమో బంధానికి కారణం, వికసించి లేదా ఎదిగిన మనసేమో మోక్షానికి కారణం. అదే అండి. అంటే నీ కాడున్న ఆయుధం మనసే ఓన్లీ, వేరే ఆయుధం లేదండి. నువ్వు ఏమి చెయ్యాలన్నా 100కి 100 ఆలోచించే చేయాలండి. ఆలోచించకుండా ఏం చేయాలండి. ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నానండి, చాలా మంది అడిగా, అందరూ దాదాపు రంగా చెప్పారు. సైంటిస్టులు అందరూ పరిశోధన చేస్తారు. సైంటిస్టులు ఏ పరిశోధన చేసినా ఎక్కడ చేస్తారండి, ఫస్ట్ ఎక్కడ చేస్తారు? అందరూ ఏమంటారంటే ల్యాబ్ లో అన్నారు. ఏ సైంటిస్ట్ వాళ్ళ ఆలోచనలోనే చేస్తారు, వాళ్ళ మైండ్ లోనే జరుగుతుంది. అంటే ల్యాబ్ లో చేయరు, ల్యాబ్ లో అసలు జరగదు. ల్యాబ్ లో వెళ్ళాలంటే ఇక్కడ లోపల జరగాలి, ఈ ల్యాబ్ లో జరగాలి. ఫస్ట్ ఆలోచన అండి, అంటే ప్లానింగ్, తర్వాత ఎగ్జిక్యూషన్. ప్లానింగ్ తర్వాత ఎగ్జిక్యూషన్. కానీ నువ్వు ఎగ్జిక్యూషన్ ప్లానింగ్ లేకుండా చేయలేవు అసలుకి. బిల్డింగ్ కట్టాలన్నా ప్లానింగ్ ఉండాలి, ఏదైనా ముందు లోపలే పుట్టాలి. అయితే ప్లానింగ్ లేకుండా బిల్డింగ్ కట్టాలి అన్నాడు అనుకోండి, సపోజ్ 4 బిల్డింగ్ పిల్లర్ చేసామండి, అది ప్లానింగ్. నేను ప్లానింగ్ లేకుండా 7 వేస్తాను అనుకోండి, అది ప్లానింగే. అర్థం కావట్లే. అడ్డదిడ్డంగా వేసినా ప్లానింగే, అర్థవంతంగా వేసినా ప్లానింగే, ఏదైనా ప్లానింగే. అడ్డదిడ్డంగా వేయాలనేది కూడా ఆలోచించే కదా చేసేది. అదే అండి, ఏదైనా ఆలోచన మీద బేస్ అయ్యింది. నువ్వే ఒక ఆలోచన, నీది కాదు ఆలోచన, నువ్వే ఆలోచన. ఎందుకంటే ఆలోచన లేకపోతే నువ్వు లేవు. పడుకుంటే నీకు ఆలోచన లేదు, నువ్వు లేకుండా పోయావు, లేస్తే వచ్చావు. అంటే ఇప్పుడు ఏంటి, నాకు ఇక్కడ తొందరగా మీరు చెప్తే చెప్పండి. నాకు బాగా యాంగ్జైటీగా ఉంది. ఎక్కడ కర్మ జన్మ
రెండు కాదండి. మరి ఏంటి అది? ఏది ముందుంటాను చెప్పానండి, ఏది ముందు లేకపోతే ఏది తర్వాత లేదు. కర్మ అనాదే, ఆది లేదు. జన్మ అనాదే, ఆది లేదు. ఆది ఉందని ఒప్పుకున్నాం అనుకోండి, కర్మ పక్కన పెట్టండి, అసలుగే జన్మ ఫస్ట్ ఒప్పుకున్నాం అనుకోండి మనం. ఎంత తప్పు అంటే ఏ కారణం లేకుండా అంటారండి. ఎందుకు కొట్టారు అని అంటే, ఎందుకు కొట్టావంటే అన్న నన్ను తిట్టాడండి అంటాం, ఏ కారణం చెప్తాం. కారణం లేదనుకో, ఎందుకు అకారణం ఒట్టి కొట్టి అంటాం కదా. అట్లా అట్లా అకారణంగా ఏ కారణం లేకుండా జన్మ ఎట్లా వస్తుంది అసలుగే? ఎట్లా పాజిబుల్ అసలుగే? అసలు ఎక్కడ జన్మ వచ్చింది? నువ్వు ఇక్కడే మిస్టేక్ అవుతుందండి. ఏది పుట్టినకుండా అసలు నువ్వు పుట్టలేదు, నీది పుట్టింది. నీది పుడితే అది బై డిఫాల్ట్ ఇన్హరెంట్ గా చిన్నప్పటి నుంచి, అంటే శిశువు అన్నప్పటి నుంచే ఇదే నేను అయిపోయాం, అందుకే నేను పుట్టాను అనుకుంటున్నావు, అందుకే జన్మ కర్మ అంటున్నావు. అసలు నువ్వు పుట్టలే అంటున్నా, నీది పుట్టింది. ఆ నీదిని అంటే నాదిని నేననుకున్న పాపాన్ని కర్మ అనుభవిస్తున్నా, అదే అజ్ఞానం. శరీరం ఉందండి, ప్రాణం ఉంది, మనసు ఉందండి, వీటితో పాటు మన స్పృహ ఉంది, సొయ్యి అంటాం కదండి. ఈ స్పృహ సొయ్యి కూడా నువ్వు కాదండి. ఎందుకు కాదంటే స్పృహ లేకున్నా స్పృహ తప్పినా నువ్వు ఉన్నావు లేవా? ఉండబట్టిగా మళ్ళీ లేస్తున్నావు అంటే స్పైస్ నువ్వు కాదు, అయిపోయింది. ఇక జ్ఞానం అంటారు, అంటే జ్ఞానం అంటే నాలెడ్జ్. ఇక్కడేనండి కొద్ది మిస్లీడింగ్ ఉంది. అంటే ఇంటలెక్ట్ అని, ఇంటెలిజెన్స్ అని, అవేర్నెస్ అని, కాన్షియస్నెస్ అని, కాగ్నిషన్ అని ఎన్ని పదాలు చెప్పి జ్ఞానం అని, విజ్ఞానం అని, తెలివని ఎన్నో చెప్తున్నాం. ఇప్పుడు తెలివి ఉంది కదండి, ఈ తెలివి కాదండి, అది అఫ్కోర్స్ తెలివే, కానీ ఈ తెలివే అసలు తెలివి కాదు. ఎందుకంటే ఈ తెలివిని కూడా తెలుసుకుంటున్నదేదో ఉందా లేదా? తెలివి తెలుసుకుంటా లేదా? ఇప్పుడు 10th ఇంటర్ చదివాను, అన్ని జ్ఞానం వచ్చినాయి, లోక జ్ఞానం, శాస్త్రజ్ఞానం, ఇవన్నీ జ్ఞానాలని అంటే అన్ని తెలివులను తెలుసుకుంటున్నదేదో అది అసలైన తెలివి. ఈ తెలివి కాదు. ఈ తెలుస్తున్నది తెలివి కాదు, తెలుసుకుంటున్నది తెలివి. ఆ తెలుసుకుంటున్నది బై డిఫాల్ట్ అందరికి ఉంది. అర్థం చేసుకోండి. ఇప్పుడు అందరూ చదువుతున్నారు అండి, అందరూ చదివితే అందరికి వస్తుందండి. ఎట్లా వస్తుంది మరి? ఆ తెలివి ఉంటేనే గ్రహిస్తున్నావు నువ్వు. ఆ తెలివిని పొందలే నువ్వు, అంటే నేర్చుకోలే. ఈ తెలివి నేర్చుకుంటున్నావు, ఈ లోక జ్ఞానాన్ని పొందుతున్నావు, కానీ ఆ తెలివి నీకు బై డిఫాల్ట్ ఉంది. విషయ జ్ఞానం, ఇది విషయ జ్ఞానం, ఇది వ్యవహార జ్ఞానం. లోక జ్ఞానం, విషయ జ్ఞానం, వ్యవహార జ్ఞానం అది కాదు, అది సామాన్యం అండి. అంటే ఇది విశేష జ్ఞానం అంటారు మాస్టర్ భాషలో, పరిభాషలో. ఇది విశేష జ్ఞానం అంటారు అన్నమాట. ఇది తెలిసేది, అది తెలుసుకునేది సామాన్య జ్ఞానం, కామన్ అంతా అన్ని ఆల్ పర్వేడ్ అంటారండి. ది స్పేస్ ఎండోర్డ్ విత్ కాన్షియస్నెస్ అంటారండి. అంటే ఈ చిదంబరం అంటారండి, చిదంబరాశ్వరం అంటే అండి, చిత్ అంటే చైతన్యము, జ్ఞానం అండి. అంబరం అంటే ఆకాశం. చిదంబరం అంటే ఏదో కదండి, అంబరం అంటే ఆకాశం, ఆకాశం అంటే స్పేస్, స్పేస్ అంటే ఖాళీ. ఖాళీ అనేది జ్ఞానం అయిపోవాలి, జ్ఞానం ఖాళీ అయిపోవాలి. ఖాళీ అంటే శూన్యం కదా అర్థం అండి, సంథింగ్ అక్కడ ఉంది. అదే అండి, అదే ఉంది, ఖాళీ ఉంది, ఉంది అదండి, అదే ఉంది. ఖాళీగా లేదు, ఖాళీగా లేదండి, ఖాళీ కూడా ఉంది. ఇప్పుడు మనకి ఉన్నామండి, సూర్యుడు మనకి సుమారు 15 కోట్ల కిలోమీటర్ దూరం ఉన్నాడు సుమారుగా. ఇది నాకు 5 ఫీట్ దూరం ఉంది. ఇది చూస్తున్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోనే 15 కోట్ల కిలోమీటర్ దూరంలో ఉన్న చూస్తున్నా సూర్యుడిని. 15 కోట్ల ఇంకా గ్లాస్ పరంగా చూస్తున్నాం మనం. ఎలా చూస్తున్నాం మరి? ఇంత దూరం ఎలా చూస్తున్నాం అంటే సైంటిఫిక్ గా ఉందండి. అంటే మార్షల్ పరిభాషలో ఏంటంటే అంతరార్థం, ఒకటి నువ్వు చూడాలంటే, నీకు తెలవాలంటే నువ్వు దాని దగ్గరికి వెళ్ళాలి, లేదా అది నీ దగ్గరికి వెళ్ళాలి, అప్పుడే సంబంధం ఏర్పడుతుంది. సంబంధం ట్రాన్సాక్షన్ ఏర్పడే సంబంధం. మరి నువ్వు సూర్యుడి దగ్గరికి వెళ్ళావా, సూర్యుడి దగ్గరికి వచ్చాడా? ఎలా తెలిసింది నీకు అంటే వెళ్ళిందని అక్కడికి. ఏం వెళ్ళిందంటే చూపు వెళ్ళింది. నీ కన్ను ఇక్కడ ఉంది, నువ్వు ఇక్కడ ఉన్నావు, సన్న అక్కడ ఉన్నాడు. చూపు, ఆ చూపు తెలియపరుస్తుంది. ఆ చూపుని మనం ఊహించలేమండి. చూపుల చూడక చూపు వారల కృప చూసాడండి. ఆ చూపు మహిమను వర్ణించలేమండి. ఎంత శక్తి ఉందో చూపుకండి. ఆ చూపు నిరాకారం అండి. ఇంకోటి అండి, మీకు ఏది తెలవాలన్నా మీ లోపల రావాలా వద్దండి? అంటే నీ ఆలోచన రావాలా, నీ ఆలోచన అందాలి కదా, నీ ఆలోచన పట్టుకోవాలి కదా. ఇప్పుడు ఈ పెన్ను పట్టానండి, ఇట్లా పట్టను కదా, నా చేతిలో వచ్చింది కదా, పట్టను కదా. అలాగే ప్రతిదీ ఆలోచన అందాలా వద్దా? ఆలోచన పట్టుకోవాలా వద్దా? మరి ఆలోచన పట్టుకోవాలంటే ఆలోచన ఎక్కడుంది? లోపల ఉంది. అది బయట ఉంది. ఆలోచన లోపల ఉంది. మరి ఎట్లా పట్టుకుంది? ఈ విచారణ చేస్తేనండి ఏం అవసరం లేదండి. ఎక్కడికి వెళ్ళవసరం అండి, ఎక్కడికి వెళ్ళవసరం ఈ విచారణ చేస్తే. నిజంగా ఆలోచన లోపల ఉంది, అది బయట ఉంది, కానీ తెలుస్తుంది. ఏదైనా లోపల రావాలి, అదంత పెద్దది, నువ్వు ఇంతే ఉన్నావు, 5-6 ఫీట్లు ఉన్నావు, అంత ఎలా పడుతుంది అంటే నువ్వు ఇంత లేవండి. శారీరకంగా నువ్వు 5-6 ఫీట్లే,
మానసికంగా నీ స్థితి ఊహించలేదండి. ఇప్పుడు ఈ ప్రపంచం చూస్తున్నావు, బాహ్య ప్రపంచం, స్థూల ప్రపంచం చూస్తున్నావు, ఫిజికల్ ఎంత ఉంది, స్వప్నంలో ప్రపంచం చూస్తున్నావు, స్వప్న ప్రపంచం చూస్తున్నావు సూక్ష్మంగా. ఎక్కడ చూస్తున్నావు? లోపల. నువ్వు ఎంత ఉన్నావు? అంటే ఇంత ఉన్నావు. అంత ఎలా చూస్తున్నావు మరి? అంటే అంత శక్తి ఉంది అండి. అసలు అది అర్థం చేసుకున్నటువంటి ఊహించలేమండి స్వప్నాన్ని ఎంత తేలిక తీస్తున్నారండి, కానీ ఎంత మర్మమో ఉందండి. ఇందా చెప్పడం మర్చిపోయినా, ఈ జాగ్రత్త అవస్థలో ప్రపంచాన్ని చూస్తున్నా, బయట చూస్తున్నా, నన్ను చూస్తున్నా, ప్రపంచాన్ని చూస్తున్నా, అందరం చూస్తున్నా. జాగ్రత్త అవస్థలో తెలుస్తుంది స్పష్టంగా. ఇది ఎంత క్లారిటీ ఉందో. స్వప్న ప్రపంచాన్ని అలా చూస్తున్నా, స్వప్నంలో నన్ను చూస్తున్నా. నేను స్వప్నంలో వాళ్ళని దర్శించుకో, నన్ను చూస్తున్నా, నేనున్నా స్వప్నంలో, నేను వ్యవహరిస్తున్నా. అంటే నా ఫ్రెండ్స్ అనుకో కదా, అన్ని తిరుగుతున్నా, అందరు తిరుగుతున్నాం శరీరాలతోటి. కాకపోతే సూక్ష్మ శరీరాలు, స్థూల శరీరం కాదు. ఎందుకంటే మన పట్టంగా లోపల ఎంతమంది పట్టంగా ఎంత ప్రపంచం పడదు కదా, అంటే సూక్ష్మంగా ఉంది, నిరాకారంగా ఉంది. స్వప్నంలో నన్ను చూస్తున్నా ప్లస్ ప్రపంచాన్ని చూస్తున్నా, జాగ్రత్తలో నన్ను చూస్తున్నా ప్లస్ ప్రపంచాన్ని చూస్తున్నా. ప్రపంచాన్ని నన్ను ఏది చూస్తుంది? బయట. స్వప్నంలో స్వప్న ప్రపంచాన్ని నన్ను ఏది చూస్తుంది? లోపల. అంటే అసలు చూసేది లోపల ఉందని. ఆ లోపల చూసేదాన్ని నువ్వు చూడాలి. నువ్వేం చేస్తున్నావు? బయట చూస్తున్నావు. ఇంకా తెలియదు, ఎప్పటికీ తెలియదు, బయట చూసి తెలియదు. అందుకు ధ్యానం ఉన్నారు, అందుకు లోపలికి వెళ్ళమన్నారు. దాన్ని అంతరంగ శోధన అన్నారండి. అంత లోపలే ఉందండి. విశ్వ రహస్యం మొత్తం లోపలే ఉందండి. ఈ జన్మ కర్మలు అనే దాంట్లో ఇప్పుడు ఈ రెండు ఏది ముందు కాదు అనే దగ్గర మీరు తీసుకొచ్చారు. అంటే ఏది ఉంటే మరి ఈ రెండు ప్రారంభమైంది అనే దాంట్లో మనకు క్లారిటీ ఇవ్వలేదు. ఆ రెండు కానిదేదో అది ఎప్పుడూ ఉంది. ఆ ఎప్పుడూ ఉండేది కర్మ కాదు, జ్ఞానం కాదు, జన్మ కాదు. జన్మ కానిది కర్మ కానిది ఏముందంటారు కదా, ఆ కర్మ కానిది జన్మ కానిది ఉంది, ఎప్పుడు ఉంది. అది ఎప్పుడు అలాగే ఉంది, అదే మారలేదు, దాంట్లో మార్పులు రాలే, అది ఎప్పుడు ఉంది. ఆ ఎప్పుడు ఉండేది కర్మ కాదు, జన్మ కాదు. ఇంకా చెప్పాలని పర్ఫెక్ట్ గా కృష్ణుడు చెప్పాడు ఏంటంటే, అది దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం అని. అంటే దేశము, కాలము, కలనము. అంటే దేశం అంటే ప్లేస్ అండి, కాలం అంటే టైం అండి, కలనం అంటే మ్యాటర్, వస్తువు, నేనున్నట్టు. ఈ మూడు మాయలు జరుగుతున్నాయి. ఈ మూడు వాస్తవం కాదు. మనం ఇప్పుడు ఒప్పుకోలేము, ఇప్పుడు ఒప్పుకోమని అనట్లేదు, ఇప్పుడు నిజమే. కానీ నువ్వు విచారణ చేసే కొద్ది అర్థం అవుద్ది. అప్పటిదాకా నేను ఆన్సర్ ఇచ్చాను, నీకు అర్థం కావట్లేదు. నీకేదో చెప్పాలంటున్నావు, జన్మ కర్మ చెప్పాలంటున్నావు, ఆ రెండు కాదంటున్నా. ఆ రెండింటికంటే వేరుగా ఉన్నదే ఈ వేషం వేసుకుంది, ఈ మాయ చేస్తుంది. మీకు ఇక్కడ అర్థం కావాలంటే అండి, యాక్టర్ ఉన్నాడు, సినిమా యాక్టర్ ఉన్నాడండి, వేషం వేసుకుంటాడు కదా, వేషధారి వేషం వేసుకుంటాడు. యాక్టరు యాక్షన్ చేస్తుంటాడు ఓ పాత్ర వేసుకొని. యాక్టర్ లేకుండా యాక్షన్ ఉంటుందండి? ఉండదు. యాక్టర్ ఉంటేనే యాక్షన్ ఉంటుంది. యాక్షన్ లేకున్నా యాక్టర్ ఉంటాడు. అలాగే జన్మ కర్మ లేకున్నా ఈ జన్మ కర్మ అనే ఈ వలయంలో ఈ వేషాలు వేసుకుంటున్న వేషధారి ఉంటాడు, ఎటు పోదు. ఆ ఉన్నవాడు వేసుకున్న వేషాలు ఇవన్నీ. దాంట్లో మనం ముక్కైనం, అది వచ్చింది. ఇంకా మీరు అడుగుతారో చెప్తానండి. మట్టి ఉంది, కుండ ఉంది. కుండ ఇప్పుడు తయారు చేసాం, ఇప్పుడు తయారు చేసే కుండ ఇంతకుముందు లేదు. ఇవన్నీ వద్దు గురుగారు, నాకు అర్థం ఉందండి. నాకు జన్మ కర్మ, అసలు మనిషి జన్మ కారణం ఏమై ఉంటుంది, ఎందుకు వచ్చాడు, ఆడి కర్మ లేకుండా జన్మ వచ్చినప్పుడు వాడికి కర్మలు ఎందుకు వచ్చింది? కర్మ లేకుండా జన్మ వచ్చింది అని అనుకుంటే అసలు కర్మలు ఎందుకు వచ్చినాయి? అదే వివరిస్తానండి. ఇక్కడ కొద్దిగా వివరిస్తాం. కుండ కొత్త తయారైంది ఇప్పుడు, అంటే ఇప్పుడు పుట్టింది, కుండ లేదంత ముందు, ఇప్పుడు పుట్టింది కుండ అని నువ్వు అంటున్నావు. కానీ కుండ లేదండి వాస్తవం కూడా. ఇప్పుడు కనబడుతున్నా కుండ లేదంటున్నావు కదా. మార్చి చెప్పేది నువ్వు అంటున్నావు జన్మ కర్మ అని. కుండ లేదు, మరి ఏముంది? మట్టి ఉంది. నువ్వేం చేస్తున్నావు? కుండగా చూస్తున్నావు, మట్టిని కుండగా చూస్తున్నావు. నీ చూపులో ఉంది దోషం. ఆడ కుండలో లేదు, మట్టి లేదు, కుండ లేదు. యాక్చువల్గా నువ్వు కుండగా చూడటంలో కుండ కనబడుతుంది, నువ్వు వాడుకుంటున్నావు. వాడుకుంటున్నప్పుడు కూడా వాస్తవంగా కుండ లేదండి అసలుకే. కుండలో ఉన్న ప్రతి అణువు మట్టే, కానీ నువ్వు మట్టి చూస్తున్నావా? చూడట్లే, కుండగా చూస్తున్నావు. అలాగే నువ్వు జన్మ కర్మ చూస్తున్నావు. నీ చూపులో, నీ బుద్ధిలో ఉంది దోషం. నీ బుద్ధి ఆడుతున్న నాటకం ఇది. బుద్ధి అనేది జన్మ తర్వాత పుట్టేదేగా? కాదండి అంటా కదా. మళ్ళీ మీ అనడానికి వస్తా, మీతో అనిపిస్తా. ఇందాక ఏమన్నా నేను జన్మ కొత్త పుట్టానండి, మరి తల్లిదండ్రులు జన్మనిస్తారు, శరీరాన్ని ఇస్తారు కదా, బుద్ధిని ఇస్తారు అంటే ఏంటి అన్నారు? బుద్ధి అనుకుంది అన్నారు. జన్మ కంటే ముందు బుద్ధి ఉంది కదా. ఆ బుద్ధిలో ఉందండి దోషం అంతా. బుద్ధిలో ఉంది దోషం. అంటే చిదోడు గ్రంథి అంటారండి. అంటే సత్తుకి అసత్తుకి,
సాకారం నిరాకారం ముడిపడిందండి. ఆ ముడిలో ఉంది దోషం. అంటే ఆకు ఒక్క అంటారు అండి, పారాయణ తయారవుతుంది కదా, ఎరుపు రంగు ఏడాదంటే కలవకపోతే లేదు, కలిస్తే వచ్చింది. కలవప్పుడు ఉందా అండి? లేదు, కలిస్తే వచ్చింది. ఎట్లా వచ్చిందంటే కలిస్తే వచ్చింది. అలాగే ఇది కలిసింది, ఇది అయినవు అందుకే వచ్చింది. కలవ లేదు, నువ్వు ప్రస్తుతానికి ఫస్ట్ జన్మ ఉండవు అనుకో, ప్రస్తుతానికి అనుకో, తప్పలేదు. నువ్వు విచారణ చేసే నీకే అర్థం అవుద్ది ఫస్ట్ జన్మ కాదని, కర్మ కాదని. మొదటి జన్మ అనేది నేను గతంలో ఏం కర్మ లేనప్పుడు మొదటి జన్మ ఎందుకు వస్తుంది? అక్కడే అన్నా నేను, మొదటి జన్మ కాదని అంటున్నా. అసలుకే జన్మ కాదు కర్మ అంటున్నా, రెండు కాదు అంటున్నా. కానీ ఇప్పుడు అక్కడ ఏదైనా కారణం ఉందా అంటే పూర్తి అకారణం లేదండి, మాయాశక్తి కారణం అండి, అజ్ఞానం కారణం. ఇప్పుడు ఇక్కడ కొంచెం క్లారిటీ ఉంది. మాయాశక్తి కారణం వలన ఇది అంతా ఖచ్చితంగా మొదలైంది, ప్రారంభమైంది. మాయాశక్తి అంటే అజ్ఞానం అండి, అదే కారణం అండి. ఆ అజ్ఞానం పోతే అన్ని పోతాయి. మీరు అన్న జన్మ పోతే, కర్మ పోతే, శరీరం పోతే అన్ని పోతాయి. అజ్ఞానం పోతే ఇక్కడ మళ్ళీ చాలా చెప్పాలండి, ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడ అజ్ఞానం అంటే ఏమంటారంటే అండి, అసలే జ్ఞానం లేదనుకుంటారు. కాదండి, అజ్ఞానం అంటే అసలే జ్ఞానం లేకపోవడం కాదు, సరైన జ్ఞానం లేకపోవడం. అంటే నువ్వెవరో నీకు తెలవకపోవడం అజ్ఞానం, కానీ అసలు జ్ఞానం లేదని కాదు. నీకు తెలుస్తున్నది రాంగ్ తెలుస్తుంది, తెలవాల్సింది తెలవట్లే, తెలుసుకోవాల్సిన విధంగా తెలుసుకోకపోవడం. అబ్బా అదే అండి, తెలుసుకోవాల్సిన విధంగా తెలుసుకోకుండా తెలుసుకోని తెలుసుకుంటారు. అక్కడ మీకు బంధం ఏర్పడింది. నిజంగా బంధం లేదండి, నిజంగా కర్మ లేదండి. ఒకటండి, శరీరమే నువ్వయి భౌతిక జీవితం గడుపుతున్నంత కాలం జన్మ ఉంది, కర్మ ఉంది, వాస్తవం. చేసింది అనుభవించాలి, వాస్తవం. ఇది భౌతికంగా. ఇదే వాస్తవమా అన్నప్పుడు ఇది వాస్తవం కాదు, ఇది లోతుకెళ్లే కొద్దీ అప్పటిదాకా వాస్తవమే. అవునండి, అంటే ఈ వాసనలు దేన్ని పట్టుకుని శరీరంలో ప్రవేశించినాయి అని వృత్తులు అన్న వాసనలు ఆలోచన వస్తాయి కండి. ఆలోచన అంటే వృత్తులు అండి, థాట్స్, ఆలోచనలు, వృత్తులు అన్న ఒకటే. మనం ఆలోచిస్తున్నాం, వృత్తులు ఆలోచిస్తూ అవుతుంది, చిత్తం స్టోర్ అవుతుంది కదా, చిత్తంలో స్టోరేజ్ అవుతుంది కదా. అయితే మరి అయ్యే ఆలోచిస్తున్నాం మనం, అదే కదా. అంటే ఆ స్టోరేజ్ వాసన అండి, వాసనలు, వృత్తులు వాసనలు అవుతున్నాయి. అంటే నువ్వు ఆలోచిస్తుంటే అవి లోపల ముద్రలు ఏర్పడుతున్నాయి. వాసనలు అంటే ఇంప్రెషన్స్, ముద్రలు అంటారండి. వృత్తులు వాసనలు అవుతున్నాయి, మళ్ళీ వాసనలు అవుతున్నాయి, మళ్ళీ వృత్తులు అవుతున్నాయి. ఇది విషయాలు తిరుగుతుంది. దీనికి ఆది ఎప్పుడు, దీనికి అంతం ఎప్పుడు అంటే అక్కడే ఉన్నంత వరకు ఎప్పటికీ అర్థం కాదు. దాన్ని దాటాలి, తెలిస్తే దాటలేవు, దాటితే తెలుసుకోని అవసరం లేదు. అంటే మనం ఇప్పుడు ఈ యొక్క ఆత్మశోధన, సత్య శోధన ఏదైతే చేస్తున్నామో, ఆత్మ విచారణ కోసం ఏదైతే వెళ్తున్నామో, అంటే మన ప్రారంభం ఎక్కడ జరిగింది, నేను అనేది ఏంటి, అది నేనై ఉన్నాను, నిజమై నేను ఏదై ఉన్నాను, అసలు నేను ఎన్ని ఉన్నాయి, ఎన్ని నేనులు ఉన్నాయి మనలోని అంటే అనే దానికోసము మనం ఈ చర్చా కార్యక్రమం ప్రారంభించాం ఈ రోజున. అవునండి. దానిలో మీ యొక్క పర్సనల్ విషయాలు, అంటే మీరు ఎవరు ఏంటి అనేది, అలాగే మీకు ఎలాగ ఈ మార్గంలోకి వచ్చారు, కొన్ని విషయాలు ఈరోజు మనం చర్చించుకున్నాం. మరొకసారి మనం రేపు మన సత్సంగంలో మనం కూర్చొని అసలు క్షుణ్ణంగా ప్రతిదీ కూడా ప్రాణం అంటే ఏంటి, త్రిగుణాలు ఏంటి, ప్రాణశక్తి ఏ విధంగా వస్తుంది, అది ఏ విధంగా మనం చేస్తుంది, మనసు చేసే మాయ ఏంటి, దాని నుంచి ఏ విధంగా బయటపడాలి, నిజంగానే మనస్సుని పట్టుకోవడం ఇంతవరకు ఎవరికి సాధ్యం కాలేదు, ఇలాంటి ఎన్నో విషయాలు మీరు చెప్తే మా ప్రేక్షకులందరూ కూడా దాని మీద క్లారిటీకి వస్తారు. నిజంగా ఈ రోజున ఈ సమయాన్ని మీరు మాకు కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు శ్రీనివాసరావు గారు వారి యొక్క అనుభవైక జ్ఞానం, ఇదే వారి మొదటి ఇంటర్వ్యూ. ఇలా అందరికీ చెప్పాలని అంటే వారి దగ్గరికి వచ్చిన వారికి ఆ క్షణంలోనే లేదా గంట కూర్చోండి, 2 గంటలు కూర్చోండి, కానీ వారికి పూర్తిగా క్లారిటీ, అంటే ఇంకెప్పటికీ కూడా వారికి అసలు ఈ జన్మ అంటే ఏంటి, దీని వెనక ఉన్నది ఏంటి, ఈ కర్మ ఏంటి, ఎందుకు మనం ఇక్కడ ఉన్నాం, అసలు మనమేనా, ఇలాంటి అన్ని విషయాల మీద ఇప్పటికే ఎంతోమందికి వారి యొక్క పర్సనల్ గ్రూప్, అంటే ఎవరైతే వారు తెలుసుకుని నిజంగా వారు ఉన్నారని తెలుసుకున్నారో వారు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. కానీ ఇది మొదటి ఇంటర్వ్యూలో వారు ఈ రోజున ఎన్నో విషయాలు చెప్పారు. ఎంతో చెప్పాలి మీ అందరికీ అనే ఒక దానిలో తొందర, అంటే వారు చెప్పాలి మీ అందరికి ఎన్నో విషయాలు చెప్పాలి అనే దాంట్లో ఒకదాని నుంచి ఒకటి వెళుతూ కూడా మనకి ఇంకా ఎన్నో విషయాల మీద క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఎపిసోడ్లో మరింత క్షుణ్ణంగా, మరింత పరిశోధనాత్మకంగా, మరింత శాస్త్రీయంగా వారి యొక్క విచారణలో వారి యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.